హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇన్ని రోజులు మనము సైట్లో ఉండే వీడియోస్, సైట్లో వర్క్ ఎలా జరుగుతుంది, సైట్లో వర్క్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది కూడా మీకు చూపించాను. ఇప్పుడు మేము కొత్తగా పాడ్కాస్ట్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం అన్నమాట. ఎందుకంటే స్టూడెంట్స్, మనకు తెలిసిన విషయమే, మనం పాడ్కాస్ట్లో ఒక పర్సన్తో ఇంటరాక్ట్ అయినప్పుడు అతను ఉండే ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాము, అతను ఉండే టాస్క్లు కానీ అతనికి ఉన్న నాలెడ్జ్ మనం షేర్ చేసుకుంటాం అనమాట. సో అదేవిధంగా ఈ పాడ్కాస్ట్లో మనం మీకు అందించబోయే పాడ్కాస్ట్లో క్యాండిడేట్ యొక్క, అంటే పర్సన్ యొక్క, ఆ ఎక్స్పర్ట్స్ యొక్క, ఇండస్ట్రియల్ ఎక్స్పర్ట్స్ మేము వాళ్ళ దగ్గర ఉన్న నాలెడ్జ్ మనం షేర్ చేసుకోబోతున్నాం అనమాట. అంటే ఈ పాడ్కాస్ట్కి వచ్చే పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళ నాలెడ్జ్, వాళ్ళకు ఉండే టాస్క్ ఏవైతే ఉన్నాయో లైఫ్లో, అంటే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన విషయాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను మనం ఇక్కడ షేర్ చేసుకోబోతున్నాం అనమాట. అంటే వాళ్ళు షేర్ చేస్తారనమాట. సో ఈ నాలెడ్జ్ అనేది ఫ్రెషర్స్కే కాకుండా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి యూజ్ అవుతుంది, ప్లస్ కాంట్రాక్టర్స్ యూజ్ అవుతుంది, కొత్తగా కన్స్ట్రక్షన్ కంపెనీ స్టార్ట్ చేసే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది అన్నమాట. సో ఈ వీడియోస్ ద్వారా, ఈ పాడ్కాస్ట్ వీడియోస్ ద్వారా చాలామందికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో లెట్ us గో ఇన్ టు పాడ్కాస్ట్. సో గైస్, సో మీకు ఈరోజు పరిచయం చేయబోతున్న వ్యక్తి వచ్చేసి సునీల్ వర్మ. సో హీఈస్ హ్యావింగ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ అరౌండ్ 18 to 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ హైరైజ్ బిల్డింగ్స్లో, డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్లో ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఎక్స్ ఎంప్లాయీ ఆఫ్ ASBL, అక్కడ జనరల్ మేనేజర్గా వర్క్ చేసి తర్వాత సొంత కంపెనీ పెట్టుకొని నేస్తా కన్స్ట్రక్షన్స్ కంపెనీని లీడ్ చేస్తున్నారు అనమాట. సో వాళ్ళ ప్రాజెక్ట్స్ ఏంటి, ఆయన ఎక్స్పీరియన్స్ ఏంటి, ఆయన ఫేస్ చేసిన టాస్క్లు ఏంటి, ఎలా డీల్ చేశారు కన్స్ట్రక్షన్ ప్రాసెస్ని, ఇవంతా కూడాను ఈ పాడ్కాస్ట్ చూడబోతున్నాం. సో వెల్కమ్ సునీల్. హాయ్ సంతోష్, హౌ ఆర్ యూ? యా ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. అండ్ హౌ ఆర్ యూ? సో థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు అవర్ స్టూడియో అండ్ మా స్కైస్ వచ్చినందుకు థ్యాంక్స్. సో పాడ్కాస్ట్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడదాం అనుకుంటున్నాను. ఏంటంటే ఫస్ట్ బేసిక్ థింగ్ ఏంటంటే, సివిల్ ఇంజనీరింగ్లో మీరు ఇది చూస్ చేసుకోవడానికి ఇన్స్పిరేషన్ ఎవరు, ఎలా చెప్పగలుగుతారా? బేసిక్గా మా పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ అయితే ఎవరు వెల్ ఎడ్యుకేటెడ్ అనే పాయింట్ అయితే కాదు. సో కంపల్సరీ సివిల్ ఇంజనీర్ జాయిన్ అవ్వాలి అనే కాన్సెప్ట్ అయితే ఎప్పుడూ లేకుండే. ఓకే. సో 10th చేసిన తర్వాత డిప్లొమాకి వెళ్దాము, ఇంటర్ కన్నా డిప్లొమా ఇస్ బెస్ట్ థింగ్ అని చెప్పి నాకు అనిపించి నేను డిప్లొమా రాశాను, ఎంట్రన్స్ రాశాను. ఓకే. సో దానికి సివిల్ వచ్చింది కాబట్టి నేను ఐ హావ్ చూజన్ సివిల్ అనమాట. ఐ గాట్ మెకానికల్ అండ్ సివిల్. సో సివిల్కి వెళ్దాము అనే ఉద్దేశంతో సివిల్ తీసుకున్నాను. డిప్లొమా ఎక్కడ చేస్తారు మీరు? డిప్లొమా నేను నల్గొండ చేశాను, పాలిటెక్నిక్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ నల్గొండ చేశాను. ఓకే. ఓకే. సో దాని తర్వాత మీకు అంటే ఈ సివిల్ ఇంజనీరింగ్లో మీకు తర్వాత జాబ్ తీసుకుంటూ వచ్చారు కాబట్టి, ఎస్. సో ఈ క్వశ్చన్ ఏంటంటే చాలామంది అడిగే క్వశ్చన్ యాక్చువల్లీ. కొంతమంది అర్థం ఏంటంటే సివిల్ ఇంజనీరింగ్కి ఎందుకు వచ్చాము, సివిల్ ఇంజనీరింగ్ చేస్తున్నాను, జాబ్స్ ఆ ఫీలింగ్స్ ఉంటాయి. సో వాళ్ళ విషయం పక్కన పెడతాయి కనుక మీకు ఈ ఫీల్డ్లో ఎస్ ఐ హ్యావ్ టేకెన్ రైట్ డెసిషన్స్, నేను కరెక్ట్ పాత్లోనే ఉన్నాను అనే ఆ పాయింట్ మీకు ఎప్పుడైనా కలిగింది? అట్లా కలగడం అంటే బేసిక్గా ఎందులో అయినా కానీ మనం ఇనిషియల్గా స్టార్ట్అప్ అయినప్పుడు డెఫినెట్గా స్ట్రగుల్స్ ఉంటాయి. అంటే అప్పటి వరకు మనం ప్యాంపర్డ్ ఉంటాము, ఒక రెస్పాన్సిబిలిటీ ఉండదు. మనము ఏదో కాలేజ్కి వెళ్ళినాము, వచ్చినాము, ఎగ్జామ్స్ రాసాము, అయిపోయింది అనే ఫీలింగ్లో ఉంటాము. ఎప్పుడైతే మనము కెరీర్ స్టార్ట్ అవుతుందో మనకు రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి. సో అక్కడ ఏమవుతుంది, ఎవ్రీడే ఇప్పుడు ఇంతకుముందు మనం కాలేజ్ టైంలో ఎలా ఉంటాం, ఎప్పుడు 9 o'clock 10 o'clock వెళ్ళాము, 3 o'clock 4 o'clock వచ్చేసాము, సాటర్డే సండే ఎంజాయ్ చేసాము, ఈ అన్ని థింగ్స్ ఉంటాయి. ఇందులోకి వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే ఎవ్రీడే వర్క్ ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ 8 to 10 years నువ్వు వర్క్ చేస్తావు. అండ్ ఇనిషియల్గా స్టార్ట్అప్ అయినప్పుడు డెఫినెట్గా ఇంకా ఎక్కువ టైం ఉంటుంది. సో ఆ సిచ్యువేషన్స్లో ఆబ్వియస్గా ఉంటుంది అనమాట, అరే నేను అసలు ఎందుకు తీసుకున్నాను రా సివిల్ అని. అంటే నేను ఏమంటాను అంటే ఈ పాయింట్ ఓన్లీ సివిల్గా వస్తుంది అని అయితే నేను అనుకోను. ఎనీ ఫ్రెషర్, ఎనీ డిపార్ట్మెంట్, ఎనీ ఏరియా. సో వాళ్ళకి డెఫినెట్గా ఇనిషియల్గా వెళ్ళగానే స్ట్రగుల్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఆ ఫీల్ ఉంటుంది అని నేను అనుకుంటాను. బట్ నో వేస్, అంటే ఆ ఇనిషియల్ స్టేజ్లో అయితే డెఫినెట్గా రిగ్రెట్ ఫీల్ అయినా నేను, అరే నేను ఏం చేస్తున్నా, ఎందుకు చేస్తున్నా అంటే అది ఎప్పుడు అంటే నేను ఇనిషియల్ ఫస్ట్ స్టార్ట్అప్ మలేషియన్ టౌన్షిప్లో చేసా యాజ్ ఎ ట్రైనీగా. ఓకే. ఓకే. అప్పుడు ఆ ఫీల్ వచ్చింది. బట్ మూవింగ్ ఫార్వర్డ్ స్లోగా మనకి సబ్జెక్ట్ అర్థమవుతుంది, ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి స్లోగా పోతుంది అనమాట. ఓకే. సో ఇంకోటి ఏంటంటే సైట్లో మీరు వర్క్ చేసినప్పుడు ఒక ఛాలెంజ్ అనేది మీకు ఎప్పుడైనా దొరికిందా? అంటే ఈ ఛాలెంజ్ చేయడం వల్ల మీ లైఫ్ని టర్న్ చేసే పాయింట్స్ ఏమైనా దొరికిందా? అంటే డిమాండ్ చేసేలాగా నేను ఈ ఛాలెంజ్ తీసుకున్నాను, ఈ ఛాలెంజ్ డీల్ చేశాను అండ్ సక్సెస్ అయిన తర్వాత యూ ఫీల్ గ్రేట్, అది ఎక్కడైనా అనిపించింది మీకు ఎక్కడన్నా? సో ఆబ్వియస్గా ఎవ్రీ ఏరియా ఛాలెంజింగ్స్ ఉంటాయి, అది కంపల్సరీ సివిల్ ఇంజనీరింగ్ ఉంటుంది. సో ఎవ్రీ ఏరియాస్ ఉంటాయి. పర్టికులర్గా మనము ఇంకా పాయింట్ వైజ్ అని అనుకున్నాము అంటే బేసిక్గా మనకి కరోనా టైం ఈజ్ ఎ బిగ్ ఇష్యూ యాక్చువల్లీ. అంటే మన కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కానీ ఎనీ ఫీల్డ్స్ వర్క్ చేయడము, వర్క్ చేయించుకోవడము, ఆ మూమెంట్ బిఫోర్ కరోనా ఒకలాగా ఉంది, ఆఫ్టర్ కరోనా ఒకలాగా ఉంది. సో ఆ టైంలో మేము ASBL లేక్ సైడ్ ప్రాజెక్ట్ చేస్తున్నాం. ఐఎమ్ లీడింగ్ యాజ్ ఎ ప్రాజెక్ట్ ఇన్ఛార్జ్, కాజాగూడలో చేస్తున్నాం. సో అక్కడ ఆల్రెడీ మేము స్ట్రక్చర్ టైంలోనే చాలా ఇష్యూస్ ఫేస్ చేసి ఒక స్ట్రీమ్ లైన్లోకి తీసుకొచ్చి పెట్టిన తర్వాత
కరోనా స్టార్ట్ అయింది. కరోనా స్టార్ట్ అయిన తర్వాత ఏంటి, హార్డ్లీ 1 month మనం రిలాక్స్ అయ్యాం అక్కడ. ఆ తర్వాత నుంచి మళ్ళీ మాకు టైం లైన్స్ ఉన్నాయి, మేము ఆ టైంకి హ్యాండ్ ఓవర్ చేయాలనే కాన్సెప్ట్. సో మా CEO కూడా ఎలాగా అంటే మనం టైం లైన్స్ పెట్టాము అంటే ఆ టైం లైన్స్ మెయింటైన్ చేయాలి, సో అది మనము రిస్ట్రిక్ట్గా ఉండాలి అది అని చెప్పి డిస్కషన్స్ ఉండే. దాని ప్రకారం అక్కడ మేము చాలా ఛాలెంజెస్ ఫేస్ చేసాం. ఇప్పుడు మ్యాన్ పవర్ మేము ఎలా పుల్ చేయాలి, ఎలా తీసుకొని రావాలి, సో అన్ని పెద్ద ఇష్యూస్ ఉండే. బట్ స్టిల్ అక్కడ కూడా మేము సక్సెస్ అయ్యాం. ఎలా చేసాము అని అంటే అంతకుముందు మాకు యాక్చువల్లీ లేబర్ కాలనీస్ డిఫరెంట్ ఏరియాస్లో ఉండేవి. సో ఇది అయిన తర్వాత మేమేమనుకున్నామంటే ఉన్న సైట్లోనే ఎక్కడో ఒక కార్నర్లో సెట్ చేసి మ్యాన్ పవర్ని సెట్ చేసుకొని అరేంజ్ చేసుకోవాలి అని చెప్పి అలా చాలా స్ట్రగుల్స్ చేసి పుల్ చేసాం. మ్యాన్ పవర్ని పుల్ చేసి ఏదైతే ఆ 1 month 2 months డిలేస్ ఉన్నాయో అది మళ్ళీ మేము గెట్ ఆన్ అయినాం అనమాట. సో ఇక్కడ చెప్పండి ఇంకా. యా అంతే అది. సో ఇక్కడ ఈ ఛాలెంజ్ మీరు ఫేస్ చేసి దాన్ని సక్సెస్గా చేసినప్పుడు, అంటే ఆ టాస్క్ డీల్ చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది? ఇటువంటి వర్క్స్ చేసినప్పుడు, ఇటువంటి ఛాలెంజ్ ఫేస్ చేసినప్పుడు మనం చేయగలుగుతామా లేమా? ఆబ్వియస్గా ఎవ్రీథింగ్ విల్ హ్యావ్ ఎ సొల్యూషన్. ఏదైనా ప్రాబ్లం ఉంటుంది దానికి సొల్యూషన్ ఉంటుంది, బట్ సమ్ టేక్స్ టైం, సమ్ ఇంకొంచెం ఎక్కువ టైం పట్టవచ్చు. సో దాని ప్రకారం ఏంటి అని అంటే ఇప్పుడు ఆ ఇష్యూ ఎలా ఉంది, దాన్ని ఏ రకంగా మనం ఫేస్ చేయాలి అనేది మనం చూసుకోవాలి. సో దానివల్ల ఇష్యూస్ ఏముంటాయి అన్నది మనం క్రాస్ చెక్ చేసుకున్నాము అని అంటే దాని ప్రకారం ప్లాన్ చేసుకోవచ్చు, ఎలా వర్కౌట్ చేసుకొని ఎలా ముందుకెళ్తే మనకు ఆ పని అవుతుంది అని చెప్పి. అలాగే ఇప్పుడు ఆ కరోనా టైంలో అది ఫేస్ చేసాం మేము. సో దానికి ఆల్టర్నేట్స్ వర్కౌట్ చేసాము. మనం కాలనీ ఇక్కడ పెట్టుకుంటే లేబర్ బయటకు వెళ్ళే ఛాన్స్ ఉండదు, సో మనకు కంప్లైంట్స్ ఉండవు. అలా స్లోగా ఏవైతే మళ్ళీ కరోనా టైంలో మనకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారో వాటిని ఫాలో అవ్వకుండా చేయడము, అలా వెళ్ళాము. సో ఇట్ ఫీల్స్ గుడ్ యాక్చువల్లీ. ఎప్పుడైతే మనం ఆ ప్రాబ్లమ్ రిజాల్వ్ చేసి సక్సెస్ అవుతామో, సో ఆబ్వియస్గా మనకు కొంచెం గుడ్ ఫీల్ అయితే ఉంటుంది కదా, కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. ఇంకోటి ఏంటంటే సివిల్ ఇంజనీరింగ్లో మనము స్టార్ట్ చేసినంత సైట్లో వర్క్ చేసేటప్పుడు కొన్ని మిత్స్ ఉంటాయి. అది మీరు ఏమైనా బ్రేక్ చేయగలుగుతారా మా లిజనర్స్ కానీ వాళ్ళందరికీ అర్థమయ్యేటట్టుగా? మిత్స్ ఇన్ ద సెన్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీనియర్ సివిల్ ఇంజనీర్ ఉన్నాడు, మీరు లాస్ట్ టైం అడిగిన దాని ప్రకారం. సో సీనియర్ సివిల్ ఇంజనీర్ ఏమనుకుంటాం జనరల్గా, జూనియర్స్ ఫీలింగ్ ఇలా ఉంటుంది, సార్ వస్తాడు ఉత్తిగా అటు ఇటు 2-3 రౌండ్లు వేస్తాడు పోతాడు రాబాయ్, మేమేమో ఈ అమ్మ పొద్దున్న సాయంత్రం కష్టపడాలి అది ఇది ఉంటుంది అని చెప్పి ఫీల్ ఉంటుంది. బట్ నేను అనేది ఏంటి అని అంటే ఆబ్వియస్గా ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ మీకు కనబడడం చాలా ఫ్రీగా కూల్గా ఉన్నాడని కనిపించినా కానీ ఆల్వేస్ హ్యావ్ ఎ టెన్షన్. నేను ఎలా కంప్లీట్ చేసుకోవాలి, ఏం చేసుకోవాలి అనేది ఆబ్వియస్గా వాళ్ళకు ఉంటుంది. సో వాడిని సీనియర్ ఇంజనీర్ను ఓన్లీ అబ్బా వీడు ఎంజాయ్ చేస్తున్నాడు అనే ఫీలింగ్లోనే కాకుండా వాడికి ఎలా ఉంటుంది, ఒక టవర్ తీసుకున్నాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ సీనియర్ ఇంజనీర్కి మనం ఒక టవర్ ఇస్తాం, టవర్ ఇన్ఛార్జెస్ సంథింగ్ లైక్ ఇస్తాం అనమాట, బేస్డ్ ఆన్ హిస్ కేపబిలిటీ అండ్ వాల్యూమ్ ఆఫ్ ప్రాజెక్ట్ బట్టి ఉంటుంది. సో వాడికి ఎలా చెప్తాము, వాడికి రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి, ఒక ఎక్స్కవేషన్ టు హ్యాండ్ ఓవర్ వరకు వాడి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో వర్క్ స్ట్రాటజీస్ ఎలా చేసుకోవాలి, స్ట్రీమ్ లైన్ ఆఫ్ వర్క్స్ ఎలా పెట్టుకోవాలి, ఎంత మ్యాన్ పవర్ కావాలి, ఎక్కడ డిలేస్ అవుతున్నాయి ఆ డిలేస్ నేను ఎలా ఓవర్కమ్ చేయాలి, మ్యాన్ పవర్ ఇష్యూస్ వస్తే వాటిని ఎలా రిజాల్వ్ చేసుకోవాలి, నా జూనియర్స్కి నేను ఏ టైప్ ఆఫ్ వర్క్స్ అలాట్ చేస్తే బాగుంటుంది. అన్ని జూనియర్స్ ఒకలాగా ఉండరు, కొంతమంది ఫ్రెషర్స్కి ఒక ఏరియా మీద గ్రిప్ ఉంటుంది, కొంతమందికి ఒక ఏరియా మీద గ్రిప్ ఉంటుంది. సో అవి ఐడెంటిఫై చేసుకోవాలి, అవి ఐడెంటిఫై చేసుకొని ఓకే వీడి ఈ ఏరియాలో కరెక్ట్గా ఉంటాడు, ఆ ఏరియాలో వాడిని సెట్ చేసుకొని పెట్టుకుంటే ఆబ్వియస్గా నీకు రిజల్ట్స్ వస్తాయి. సో అలా వాళ్ళకు ఉండే రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళు ఆబ్వియస్గా ఉంటాయి. ఓకే. సో సైట్లో మీరు వర్క్ చేసేటప్పుడు అంటే ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మీకు జూనియర్స్ జాయిన్ అవుతారు, ఆ జూనియర్స్ని మీరు మోటివేట్ ఎలా ఇస్తారు, వాళ్ళతో మీరు వర్క్ ఎలా అవుట్పుట్ తీసుకోగలుగుతారు, అది మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకు అడుగుతుందంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతుందంటే మీ కింద పనిచేసిన వాళ్ళు యూ హ్యావ్ బికమ్ రోల్ మోడల్ ఫర్ దెమ్. యాక్చువల్లీ వాళ్ళు చెప్తుంటారు కూడా, ఏఎస్బిఎల్ ఎంప్లాయీస్ కావచ్చు, బయట ఎవరైనా కానీ కూడా, మా స్టూడెంట్స్ కావచ్చు, మా స్టూడెంట్స్ మీద చాలా మంది పనిచేస్తున్నారు. వాళ్ళు అన్నారు ఈ విషయం అంటే ఈ క్వశ్చన్ అనేది కేవలం ఒక సివిల్ ఇంజనీర్స్ ఫ్రెషర్స్ కాదు, ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా చాలా అవసరమైన పాయింట్ అనమాట ఇది. సో మీరు ఎలా వాళ్ళు మోటివేట్ చేయగలుగుతారు? నేను బేసిక్గా ఒకటి నమ్ముతాను ఏంటి అని అంటే లీడర్షిప్ ఉండాలి. ఇన్ ద సెన్స్ మనం ఒక జూనియర్ని మనం అపాయింట్ చేస్తున్నాము అని అంటే వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వాలి. ఎందుకనంటే మనం అవి ఫేస్ చేసాం ఆ ప్రాబ్లమ్స్. ఎక్కువ వాళ్ళని స్ట్రెయిన్ చేయడము, లేకపోతే హెవీ ర్యాగింగ్ చేయడము, అరే నువ్వు ఇచ్చేరా అచ్చేరా ఇట్లా చేస్తేనే పని అవుతుందని, అలా కాకుండా నేను ఎలా పెడతాను అని అంటే ఫస్ట్ ఇనీషియల్గా ఒక పర్సన్ని తీసుకున్నాను అని అంటే వాడిని అబ్జర్వ్ చేస్తాను బాగా. సో వాడికి ఒక 10 days 15 days 20 days టైం ఇస్తాను, ఇచ్చి నువ్వు ఫ్రీగా తిరుగుతూ ఉండు సైట్లో, నీకు రెస్పాన్సిబిలిటీస్ ఇవ్వను, నువ్వు ఫ్రీగా సైట్లో తిరుగుతూ ఉండు, నువ్వు టర్మినాలజీస్ తెలుసుకో, ప్రాసెస్ తెలుసుకో, వర్క్స్ తెలుసుకుంటా ఉండు, ఎలా జరుగుతుందని అబ్జర్వేషన్లో ఉండు, అబ్జర్వ్ చేస్తావు బాగానే ఉంటుంది. సో క్యాండిడేట్ స్పీడ్ ఉన్నాడు అని అంటే ఆబ్వియస్గా
ఆబ్వియస్గా మనకి రిటర్న్ క్వశ్చన్స్ తీసుకొస్తాడు. అవును. దానికి మనం ఆన్సర్స్ చేస్తూ ఉంటే వాడికి ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది, వాడు ఇన్వాల్వ్ అవుతూ ఉంటాడు. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఆ క్యాండిడేట్ ఎంత ఇంట్రెస్టెడ్ ఉన్నాడు, వాడు నిజంగానే ఎక్సైటెడ్ ఉన్నాడా లేదా అనేది మనకు తెలుస్తుంది. సో అదొక వే. ఒకవేళ మనము బాగున్నాడు అని అంటే మనం ఏం చేస్తాము, ఆ 15-20 డేస్ టైం తీసుకున్న తర్వాత వాడికి ఒక చిన్న రెస్పాన్సిబిలిటీ ఇస్తాం. అరే ఇలా నువ్వు కాంక్రీట్ వర్క్ చూసుకో, సో నువ్వు ఈ ప్రాసెస్లు తెలుసుకుంటూ ఉంటావు. అలా వాళ్ళకి ఒక సార్ట్ ఆఫ్ స్మాల్ ఏరియాస్ ప్రొవైడ్ చేస్తాము. వాడు అందులో ఎంత సక్సెస్ అవుతున్నాడు అనేది మనం చూస్తాం. ఇప్పుడు పర్సన్ ఇన్వాల్వ్ అవుతున్నాడు అని అంటే ఆబ్వియస్గా వాడు సక్సెస్ అవుతాడు. ఎవరైతే ఏముందిరా ఏం చేస్తాంరా అనే ఫీలింగ్లో ఉంటే వాడికి అంత ఈజీ కాదు కెరీర్ గ్రో అవ్వడం. అలా వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండి వాడు స్లోగా ఒకటి తర్వాత అలా మనం వాడికి రెస్పాన్సిబిలిటీస్ పెంచుకుంటూ వెళ్తాం అనమాట. అప్పుడు వాడికి ఏమవుతుందంటే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అంతేకాకుండా అలా చూసుకోకుండా ఇప్పుడు జనరల్ కొంతమంది ఎలా ఉంటారు, వాడు ఏదో వర్క్ తప్పు చేస్తాడు, తప్పు చేసిన వెంటనే వాళ్ళ ఉన్న 10 మంది ముందు తిట్టేయడము, సో అబ్యూస్ చేయడము, అరే నువ్వు ఏం పనికి రావు నువ్వు వెళ్ళిపోరా బై అనడము. ఇట్ డజంట్ మేక్ సెన్స్ యాక్చువల్లీ. నేను యాక్చువల్లీ ఈ క్వశ్చన్ అడగడానికి కారణం ఏంటంటే కొన్ని కంపెనీస్ క్యాండిడేట్స్ పంపించిన తర్వాత వాళ్ళు సివిల్ ఇంజనీరింగ్ జాబ్ వద్దురా బాబు, ఇక తిట్లు ఎక్కువ ఉంటాయి, ప్రెజర్ ఎక్కువ ఉంటుంది, అట్లీస్ట్ ఒక రెస్పెక్ట్ కూడా ఉండట్లేదు మాకు అన్న ఫీల్ అయిపోయి విడిచిపెట్టేసి ఐటీ సైడ్ వెళ్తున్నారు అనమాట. సో అదంతా అది కొద్దిగా మారాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాను. ఎందుకంటే మిమ్మల్ని కొంతమంది హ్యాపీగా ఫీల్ మీ కింద వర్క్ చేయాలంటే హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట. అందుకని పెద్ద ప్రాజెక్ట్స్ మీరు అంటే ఇంతవరకు మీరు డీల్ చేసిన పెద్ద ప్రాజెక్ట్స్ లైక్ G+13 అంత పెద్ద ప్రాజెక్ట్స్ మీరు డీల్ చేసినప్పుడు టాస్క్ని ఎలా హ్యాండిల్ చేస్తారు మీరు? అంటే క్లయింట్స్ కావచ్చు, లేదంటే కనుక మీరు సీక్వెన్స్ ఆఫ్ వర్క్స్ కావచ్చు, మౌంటైజ్ ఎట్లా చేస్తారు, మానిటరింగ్ ఎలా చేయగలుగుతారు, ఏమని చెప్పగలుగుతారు ఒకసారి? ఎలాగా అంటే ఇప్పుడు మనము మేనేజ్మెంట్ లెవెల్లోకి వెళ్ళిన తర్వాత ఆబ్వియస్గా ప్రాజెక్ట్ వైజ్ SOPs డిసైడ్ చేసేసుకుంటాం మనం. అంటే ఇప్పుడు నేను ఒక టైంలో ఒక 4 ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేశాను, లేకపోతే 3 ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేశాను. ఒక్కొక్క ప్రాజెక్ట్ ఒక్కొక్క ఫేజ్లో ఉంటుంది. సో ఆ ప్రాజెక్ట్ అగైన్ మళ్ళీ ప్రాజెక్ట్ మేనేజర్స్ ఉంటారు, అగైన్ సీనియర్ ఇంజనీర్స్, జూనియర్ ఇంజనీర్, ఎవ్రీథింగ్ వైస్ వర్సా అందరూ ఉంటారు అనమాట. ఇప్పుడు ఆ పర్టికులర్ టాస్క్ ఇన్ ద సెన్స్ ఆ ప్రాజెక్ట్లో నా ఇంపార్టెన్స్ ఎంత ఉన్నదన్నది నేను చూసుకోవాలి. అంటే నా ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ అవసరం అనేది నేను చూసుకుంటాను. ఎందుకనంటే రెగ్యులర్గా ఫ్లోలో వర్క్ రన్ అయ్యేవన్నీ ప్రాజెక్ట్ మేనేజర్ చూసుకుంటాడు, వాడు హ్యాండిల్ చేస్తూ ఉంటాడు. మేమేం చేయాలి, ఇప్పుడు ఎక్స్కవేషన్ అయిపోతుంది, ఎగ్జాంపుల్ ఒక ప్రాజెక్ట్లో ఎక్స్కవేషన్ స్టేజ్లో ఉంది. సో నెక్స్ట్ టాస్క్ ఏంటిది, స్ట్రక్చర్ చేయాలి. స్ట్రక్చర్కి నేనేం చేయాలి, ఇప్పుడు వాడు ఎక్స్కవేషన్ ఎన్ని డేస్ పడుతుంది, సో నేను ఎన్ని డేస్లో ఇమీడియట్గా వాడికి మ్యాన్ పవర్ని ప్రొక్యూర్ చేసి పెట్టాలి రెడీగా. సో ఈ టైంకి ఈ టాస్క్ ఇంపార్టెంట్, అండ్ ఆ ప్రకారం నేను కాంట్రాక్ట్స్ డిపార్ట్మెంట్ తోటి డీల్ చేయడము, వాళ్ళతో డిస్కస్ చేయడము, దాని అగేన్స్ డ్రాయింగ్స్ తెప్పించుకోవడం, ఇలా బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా రెడీ చేసి మళ్ళీ ప్రాజెక్ట్ మేనేజర్కి అరే నీ స్ట్రక్చర్ రెడీగా ఉంది ఇంకా నువ్వు వెళ్ళిపోవని చెప్పి చెప్పడము. అలా ఒక దగ్గర ఫినిషింగ్స్ అవుతూ ఉంటాయి, ఒక దగ్గర టైలింగ్ అవుతూ ఉంటుంది, ఒక దగ్గర ఎక్స్కవేషన్ అవుతూ ఉంటుంది. అలా బేస్డ్ ఆన్ దట్ ఎక్కడ ఏ టాస్క్ నా లెవెల్లో ఇంపార్టెంట్ అనేవి ఉంటాయో ఆ టాస్క్లో అలా హ్యాండిల్ చేసుకుంటే ప్రయారిటైజ్ చేసుకుంటే వెళ్తాం అనమాట. సో సునీల్, ప్రెజర్కి డెఫినేషన్ మీరు ఏమి ఇస్తారు మీరు? సో ఇప్పుడు మీరు ఇందాక అడిగినట్టు ప్రెషర్ అనేది ఎవ్రీ డిపార్ట్మెంట్లో ఉంటుంది, ప్రతి దాంట్లో ప్రెషర్ ఉంటుంది. సో మన దగ్గరికి వచ్చేటప్పటికి ప్రెషర్ ఎందుకు ఫీల్ అవుతున్నామో అంటే ఐదర్ ఇప్పుడు ఆ పర్సన్ ఎవరైతే ఉంటాడో వాడికి అంత సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకపోవడం, ఒకరికి ఒక టాస్క్ ఇస్తారు, ఒక వర్క్ ఇస్తారు, అది నువ్వు చేసుకొని రారా అంటారు, వాడికి అది దాని మీద నాలెడ్జ్ లేనప్పుడు వాడికి ఆబ్వియస్గా ప్రెషర్ ఫీల్ అవుతాడు, అరే నేను ఇప్పుడు ఎట్లా చేయాలి, ఏం చేయాలి, నేను చేయకపోతే ఏమవుతుందో అనే ఫీలింగ్ ఉంటుంది. ఇంకోటి ప్రెషర్ ఎలా ఉంటుంది అని అంటే ఏమంటాం ఓవర్ టాస్క్ ఇవ్వడం. అంటే ఇప్పుడు ఈరోజు ఒక 100 SFT వర్క్ చేయాలి నువ్వు, వాడికి అరే నువ్వు ఈరోజు 200 SFT నాకు చేసి ఏమన్నా చేసుకో నువ్వు. సో బేసిక్గా ఇట్లాంటివి ప్రెషర్ అనే డెఫినేషన్ బేసిక్గా వస్తుంది అనమాట. ఓవరాల్ ప్రాజెక్ట్ వైజ్ మనం మాట్లాడుకునేటట్టు అయితే మనం ప్రాపర్ ప్లానింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇనీషియల్గా ఎలా ఉంటుంది, మేనేజ్మెంట్ లెవెల్లో ఓ ప్రాజెక్ట్ని డిజైన్ చేసుకున్నప్పుడు మనము ఒక 3 years 4 years బేస్డ్ ఆన్ వాల్యూమ్ ఆఫ్ ప్రాజెక్ట్ అని చెప్పి అనుకుంటాం. అది ఆ పేస్లో అలాగే రన్ అవుతే బాగుంటుంది. ఇక్కడ 2 సీక్వెన్సెస్ ఉంటాయి. ఒకటి ఏంటి అని అంటే మ్యాన్ పవర్ ఎఫెక్ట్, మనకి డిలేస్ అవ్వడానికి రీజన్. సో డిలే అయ్యిందంటే ఆబ్వియస్గా మన మీద ప్రెషర్ పెరుగుతుంది, అరే మనం టైం లైన్స్ మిస్ అవుతున్నాము, కస్టమర్ నుంచి ప్రెషర్ ఉంటుంది, కంపెనీ నుంచి ప్రెషర్ ఉంటుంది, అది అని చెప్పి. సెకండ్ పాయింట్ వచ్చేసి క్యాష్ ఫ్లోస్. కొన్ని కంపెనీస్ ఎలా ఉంటాయి అని అంటే అమౌంట్స్ ఉన్నప్పుడు ఫుల్ ప్రెషర్ చేస్తారు, అరే నాకు ఈ నెలలో ఇన్ని అయిపోవాలి, ఈ రోజు ఇది అయిపోవాలి, ఆ రోజు అది అయిపోవాలి అని చెప్పి. ఓకే సార్, సడన్గా అనుకోకుండా అమౌంట్స్ అవైలబుల్ ఉండాలి. సో అమౌంట్స్ అవైలబుల్ లేనప్పుడు అది ఇంకా చాలా స్లో పేస్లో ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఒక ప్లానింగ్ ప్రకారము ఓకే ఈ వర్క్కి మనకు 100 members మ్యాన్ పవర్ కావాలి అని చెప్పి మనం అనుకుంటాం. ఆ వేలో మనం స్లోగా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేస్తాం. ఎందుకంటే మ్యాన్ పవర్ అనేది ఒక రోజులో వెళ్ళి మార్కెట్లో 100 కొనుక్కొచ్చేది కాదు. వాళ్ళు ఒక డేలో కూడా ఇంక్రీజ్ అవ్వరు. ఒక 1 week 10 days 15-20 days అలా 1 monthలో మన రిక్వైర్మెంట్
రిక్వైర్మెంట్ అంతా ఫుల్ఫిల్ అవుతుంది. అప్పటి నుంచి ప్రోగ్రెస్ మంచిగా పేసప్ అవుతుంటుంది. ఓకే. సడన్ గా అక్కడ ఏమవుతుంది అంటే క్యాష్ ఫ్లోస్ ఎఫెక్ట్ అవుతాయి. అయ్యేటప్పటికి ఇప్పుడు ఈ 100 మెంబర్స్ని మనం పంపించలేము. అలా అని చెప్పి వాటికి పేమెంట్స్ ఇవ్వకుండా వర్క్ చేసుకోలేము. అక్కడ మళ్ళీ ఎఫెక్ట్ అవుతుంది. సో అక్కడ ఏమవుతుంది, మళ్ళీ ఎండ్ ఆఫ్ ది డే ప్రాజెక్ట్ ఇన్ఛార్జ్ మీద కానీ లేకపోతే సీనియర్ లెవెల్స్లో కానీ మేనేజ్మెంట్ లెవెల్స్లో కానీ ఆబ్వియస్గా ప్రెషర్స్ పెరుగుతాయి. వాడేమంటాడు, నేను ఎందుకు పని చేస్తా సార్, నాకు డబ్బులు ఇవ్వకపోతే నేను ఎందుకు పని చేస్తా సార్ అంటాడు. మేనేజ్మెంట్ ఏమంటుంది, అరే నాకు ఈ డేట్లో ఈ వర్క్ అవ్వాలి అని అంటారు. సో ఈ సార్ట్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. అవి ఇంకా టైం టు టైం హ్యాండిల్ చేయడం అనేది తప్ప దాన్ని ఒక మనం స్కెచ్ గీసుకొని మనం ఇలా వెళ్దాము అని చెప్పి అయితే మనం డిఫైన్ చేయలేము. అవును. ఇంకోటి సివిల్ ఇంజనీరింగ్లో ఇది మారితే బాగుంటుంది అనేది ఏమన్నా మీకు తెలిసినవి ఉన్నాయా, మీకు ఏమైనా అనిపించిందా? సివిల్ ఇంజనీరింగ్ ఇన్ ద సెన్స్ ఒకటి నేను ఏమంటాను అని అంటే ఎనీ ఎడ్యుకేషనల్ సిస్టమ్ మనం తీసుకుంటే ఏదైనా కానీ అంటే ఓకే వేరే డిపార్ట్మెంట్స్ గురించి వద్దు కానీ మన సివిల్ ఇంజనీరింగ్ పర్టికులర్గా చూసుకుంటే మనము ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఉండము. ఎప్పుడైనా కానీ మన ఎడ్యుకేషన్ సిస్టమ్స్ అన్నీ అలాగే ఉన్నాయి. 10th అయిపోతుంది, ఇంటర్ అవుతుంది, లేకపోతే డిప్లొమా అవుతుంది. సో డిప్లొమా అనేది ఏంటి అంటే కెరీర్ బిల్డ్ సబ్జెక్ట్ అది. ఇంటర్ అంటే సరే నెక్స్ట్ లెవెల్ ఇంకోటి ఇంజనీరింగ్ అది ఉంటుంది. డిప్లొమా అనేది కెరీర్ బిల్డ్ సబ్జెక్ట్. అలా ఆ సబ్జెక్ట్స్ మనకు స్టార్ట్ అయినప్పుడు ఎలా ఉండాలి అంటే మనం ప్రాక్టికల్కి క్లోజ్ ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇన్స్టిట్యూట్ ఉంది, అతడు ఇప్పుడు ఆ పర్సన్ ఏంటి డిప్లొమా చేశాడు, బీటెక్ చేశాడు, బీటెక్లో 80% తెచ్చుకున్నాడు, కానీ వాడు వెళ్ళి సైట్లో వర్క్ చేయగలుగుతాడా? చేయలేడు. ఎందుకు అని అంటే ఆ కాన్ఫిడెన్స్ మనం ఎప్పుడు బిల్డ్ చేయలేదు. మనం ఎంతసేపు ఈవెన్ కాలేజెస్లో కూడా ల్యాబ్స్లో అదేమంటారు హైడ్రాలిక్ ల్యాబ్స్ అని లేకపోతే ఆర్సీసీ ల్యాబ్స్ అని లేకపోతే కాంక్రీట్ ల్యాబ్స్ అని ఓకే ఆ సబ్జెక్ట్ మనకి ఇంపార్టెంటే. అట్ ద సేమ్ టైమ్ మనం కొన్ని కన్స్ట్రక్షన్ కంపెనీస్ తోటి లింక్ అయ్యి ఇప్పుడు ఫైనల్ ఇయర్కి వచ్చేటప్పుడు జనరల్గా ఎలా ఉంటుందంటే మనకు ఫస్ట్ 6 months అంటే ఫస్ట్ సెమిస్టరే మనకు సీరియస్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఉంటుంది. నెక్స్ట్ 6 months ప్రాజెక్ట్ మీద వర్క్ చేయడము, సెమినార్ మీద వర్క్ చేయడము, ఇవే ఉంటాం. ఈ సబ్జెక్ట్ అన్న కానీ అట్లీస్ట్ ఈ 6 months అన్న కానీ వాళ్ళని ప్రాక్టికల్ ఏరియాలోకి మూవ్ చేసి ప్రాక్టికల్గా మీరు ఏం నేర్చుకున్నారు అనే సబ్జెక్ట్ని మనం బిల్డ్ చేయగలిగితే ఇప్పుడు ప్రతి కాలేజెస్లో కానీ పెద్ద పెద్ద కాలేజెస్లో కానీ ఒక సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అంటే ఎగ్జిక్యూషన్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఎందుకు అని అంటే వాళ్ళకి ఎప్పుడు మెయింటెనెన్స్ ఉంటుంది, ఏదో రెనోవేషన్స్ ఉంటాయి, ఇవన్నీ నడుస్తుంటాయి కాలేజెస్లో. సో అతన్నే ఒక ఇంటర్వ్యూ ప్యానల్ పర్సన్ లాగా క్రియేట్ చేసి ఇప్పుడు ఈ 6 months మీకు సెటైన్ కంపెనీస్ తోటి అటాచ్ చేసేసుకొని మీరు ఏం నేర్చుకొని వచ్చిన తర్వాత ఈయన గైడ్ చేయడం. ఇప్పుడు ఎవరైతే ఈ ఇంటర్నల్ వీళ్ళ టీం ఉన్నాడో ఆ టీం పర్సన్ వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడము, వాళ్ళకి గైడ్ చేయడము, అలా చేసుకుంటే యాక్చువల్గా బాగుంటుంది. మనం అక్కడ ఎప్పుడు టచ్ లేము అలాగా. మనం ఎంతసేపు చదువుకున్నామో వచ్చేసినామా. అవునవును. అది సో చదువుకున్నాము అని అంటే మనకు ఆ సీరియస్నెస్ ఆబ్వియస్గా రాదు. అరే పాస్ అవ్వడానికి మనం ఉన్నామా లేదా అన్నది చూసుకుంటాము, పాస్ అయిపోయినాం రావే ఇక ఆ తర్వాత సంగతి తర్వాత అన్నట్టు ఉంటాం. ఓకే, అది చేంజ్ అయితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఓకే, అంటే ఒక సివిల్ ఇంజనీర్ ఫ్రెషర్ కావచ్చు, ఎక్స్పీరియన్స్ కావచ్చు, వాళ్ళు జనరల్గా సాధారణంగా సైట్లో చేసే మిస్టేక్స్ ఏముంటాయి ఎగ్జిక్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో? ఎనీ మిస్టేక్ ఐదర్ కాంప్రమైజ్ లేకపోతే నెగ్లిజెన్సీ. ఎగ్జాక్ట్, కరెక్ట్. వీటి వల్లే అవుతాయి. సో లేకపోతే ఇంకో పాయింట్ ఏం చెప్తాను అంటే వాడికి తెలియకపోవడం. ఈ 3 waysలో జరుగుతుంటాయి. సో అది ఆ పర్సన్ ఇప్పుడు ఒక సీనియర్కి ఎలా ఉంటుంది అని అంటే ఎక్కడ జూనియర్ మిస్టేక్ చేయగలుగుతాడా అన్నది వీడు అనలైజ్ చేయగలుగుతాడు. ఓకే, ఒక వర్క్ ఇచ్చిన తర్వాత వీడు ఆ ప్లేస్లో మిస్టేక్ చేయగలుగుతాడు అని. ఎందుకంటే మనం కూడా ఆ రూట్ నుంచి వచ్చాం కాబట్టి మనకు అర్థమవుతుంది మనం ఎక్కడ తప్పు చేస్తామా అని. అది మనం వాడికి ముందే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో అది అర్థం చేసుకునే క్యాండిడేట్ ఉంటే ఆబ్వియస్గా అక్కడ మిస్టేక్ జరగదు. అర్థం అవ్వని క్యాండిడేట్ ఉంటే అక్కడ మిస్టేక్ జరుగుతుంది. సో ఆ మిస్టేక్ జరిగింది అంటే ఇప్పుడు దానికి ఆల్టర్నేట్ వర్కౌట్ చేసుకొని దాన్ని కంప్లీట్ చేసుకోవాలి. అదే రెక్టిఫికేషన్ వేలో లేకపోతే మ్యాన్ పవర్ వేస్టేజ్, మనీ వేస్టేజ్ ఉంటుంది. అది రెక్టిఫై చేసి నెక్స్ట్ టైం ఇది కాకుండా చూడాలి రాబాయ్, ఇది ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఈ వర్క్ ఇలా చేసేటప్పుడు మనం ఫ్యూచర్ ప్లాన్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఒక గోడ ఒక కాలం కానీ లేకపోతే ఒక స్లాబ్ కడుతున్నాము అంటే దానికి రిక్వైర్మెంట్ కొన్ని క్వాలిటీ పాయింట్స్ ఉంటాయి. రైట్ యాంగిల్ చెక్ చేయాలి, డయాగ్నల్ చెక్ చేయాలి, ప్లమ్ చెక్ చేయాలి. అవన్నీ ఏం చూడకుండా వచ్చేసినాము అని అన్న తర్వాత రేపు పొద్దున్న టైలింగ్ వేసేటప్పుడు నీకు డయాగ్నల్ మ్యాచ్ కాదు. అప్పుడు నువ్వు ఐదర్ బ్లాక్ వర్క్లో ఆల్టరేషన్స్ చేయాలి. సో దానివల్ల రూమ్ సైజెస్ తగ్గిపోవచ్చు, లేకపోతే బ్లాక్ వర్క్ మీద మెటీరియల్ ఎక్కువ పడవచ్చు. ఇలా అన్ని డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి అన్నమాట. సో అలాంటి మిస్టేక్స్ జనరల్గా వాళ్ళకి సీనియర్ చెప్పగలిగితే వెళ్ళండి గుడ్. కొన్ని చోట్ల మిస్టేక్స్ అయితే వాటిని అప్పటికప్పుడు రిజాల్వ్ చేసుకుని వెళ్ళాలి. ఇంకోటి సైట్లో ఏ స్టేజ్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్లో కాన్ఫ్లిక్ట్స్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి? ఏ స్టేజ్ ఆఫ్ వర్క్లో ఎక్కువ అంటే ఈ స్టేజ్ ఆఫ్ వర్క్లో జాగ్రత్తగా ఉండాలి, ఈ స్టేజ్ ఆఫ్ వర్క్లో మనం ఫోకస్ చేసుకుని చేసుకోవాలనే ఆ స్టేజ్ ఆఫ్ వర్క్ ఏంటి మన కన్స్ట్రక్షన్లో?
ఇప్పుడు మనం ఎక్స్కవేషన్ నుంచి హ్యాండ్ ఓవర్ తీసుకుంటే మేజర్గా మనం కాన్సన్ట్రేట్ చేయాల్సిన ఏరియాస్ ఏంటి అని అంటే, ఒకటి స్ట్రక్చర్లో ఫౌండేషన్ నుంచి టిపికల్కి వెళ్ళే వరకు మనకి డ్రాయింగ్స్లో చేంజెస్ ఉంటా ఉంటాయి. ఓకే, ఒక్కొక్క ఫ్లోర్ ఒక్కొక్క డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అంటే ఒక దగ్గర బీమ్ ఇక్కడ వస్తే ఒక దగ్గర ఇంకో బీమ్ ఇంకో దగ్గర వస్తుంది. కాలమ్ టెర్మినేషన్స్ ఉంటాయి, కాలమ్ డైమెన్షన్స్ చేంజ్ అవ్వడం ఉంటాయి. సో అక్కడ మనం ఆబ్వియస్గా కాన్సన్ట్రేట్ చేయాలి. టిపికల్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా అదేంటి అని అంటే, ఇప్పుడు ఆ రెగ్యులర్ వర్కర్సే వర్క్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళకి ఐడియా ఉంటుంది, దాని ప్రకారం వెళ్ళిపోతారు. సో దట్ మనం కంటితో చూస్తే అర్థమైపోతుంది ఇక్కడ మనం మిస్టేక్ చేసామా లేదా అన్నది. అలా దాన్ని చూసుకుంటాము. అలా బ్లాక్ వర్క్ చేసేటప్పుడు బ్లాక్ వర్క్ లేఅవుట్స్ చేస్తుంటాము, లేఅవుట్స్ చేసినప్పుడు చూసుకోవడము. అలా డిఫరెంట్ ఏరియాస్ ఎక్కడెక్కడ మనకి మేజర్గా ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి నేను చెప్తాను అంటే, ఒకటి వాటర్ ప్రూఫింగ్, రెండోది ప్లంబింగే. ఈ రెండు మనం సక్సెస్ఫుల్గా చేసాము అని అంటే మనము 99% ప్రాజెక్ట్ సక్సెస్ అయినట్టే. ఓకే, ఇప్పుడు మనం చేసిన తర్వాత కూడా ఒక్కొక్కసారి మిస్టేక్స్ వస్తాయి. అంటే అది మనం ఈరోజు నేను స్లాబ్ అయిపోయిన తర్వాత నేను వాటర్ ప్రూఫింగ్ చేసిన తర్వాత కూడా కొన్నిసార్లు మిస్టేక్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అవి వచ్చినప్పుడు మనం ఎలా సార్ట్ అవుట్ చేసుకుంటాం మనం? అంటే ఇంక ఇప్పుడు అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రూట్ కాజ్ ఐడెంటిఫై చేస్తాము. అది ఎందుకు వచ్చింది ప్రాబ్లము అంటే, కాంక్రీట్ ఏమన్నా డెన్సిఫైడ్ కాంక్రీట్ లేదా, లేకపోతే ఎగ్జిక్యూషన్ మనం కరెక్ట్గా చేయలేదా, లేకపోతే వాటర్ ప్రూఫింగ్ చేసినప్పుడు కరెక్ట్గా చేయలేదా, కరెక్ట్ ప్రాసెస్లో చేయలేదా. ఇప్పుడు ఏముంది, వాటర్ ప్రూఫింగ్ చేసేరా అంటే వాడు మొత్తం మదర్ స్లాబ్ అంతా పర్ఫెక్ట్గా ఎగ్జామిన్ చేయకుండా ఆ చిన్న చిన్న హెయిర్ లైన్ క్రాక్స్ వాటిని ఓపెన్ చేసి వాటిని గ్రౌట్ చేసి ఆ సిస్టమేటిక్ వేలో చేయకుండా బ్రష్ బాండ్ ఏదో పైన అప్లికేషన్ చేసేసాడు వచ్చేసాడు. ఆబ్వియస్గా అది ఒక టైం లైన్ ఉంటుంది, ఆ టైం లైన్ తర్వాత బ్రేక్ అవుతుంది. దానికి ఉన్న ఎలాంగేషన్ ప్రాపర్టీస్ బట్టి అది బ్రేక్ అవుతుంది. అప్పుడు మళ్ళీ లీకేజెస్ వస్తాయి. సో దాన్ని చూసుకొని మనం కరెక్షన్ చేసుకోవాలి. ఇప్పుడు సైట్లో లేబర్స్ని మీరు ఎలా ఎఫిషియెంట్గా మీరు హ్యాండిల్ చేయగలుగుతారు? వాళ్ళని ఎలా చేస్తున్నారు మీరు? లేబర్ ఎఫిషియన్సీ ఇన్ ద సెన్స్ 2 పాయింట్స్. ఒకటి, ఐదర్ మనం అన్స్కిల్డ్ని హ్యాండిల్ చేస్తున్నామా లేకపోతే స్కిల్డ్ హ్యాండిల్ చేస్తున్నామా. స్కిల్ హ్యాండిల్డ్ ఎప్పుడు కానీ ఎలా ఉంటుంది అని అంటే రేట్ వైజే ఉంటుంది. సో వాళ్ళని మనం అంత హెవీగా మానిటర్ చేయాల్సిన పని ఉండదు. మనకు వాళ్ళతో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే, ఒకటి ప్రోగ్రెస్, రెండోది క్వాలిటీ. సో మాకు ఇది ఈ పాయింట్లో ఇది కావాలి, ఇది నువ్వు చేసి ఇచ్చేరా బై ఇట్లా కావాలి అని చెప్పి మనం చెప్పేస్తాం. వాడికి క్వాలిటీ పాయింట్స్ ఎలా ఉంటాయి, ఏమేమి నువ్వు అబ్జర్వ్ చేసుకోవాలని చెప్తాం. వాడు చేసుకుంటూ వెళ్తాడు. ఎందుకంటే వాడికి ఎంత వర్క్ చేస్తే అంత మనీ వస్తుంది కాబట్టి వాడు వెనకనే మనం ఉండాల్సిన పని ఉండదు. సెకండ్ వన్ వచ్చేసి ఏంటి అని అంటే, అన్స్కిల్డ్ అంటే ఎన్ఎంఆర్ బేసెస్ అంటాం మనం. వాళ్ళని ఎలాగా అంటే ఎక్కడ చిన్న చిన్న వర్క్లు, ఆ వర్క్లు ఈ వర్క్లు అన్నీ హ్యాండిల్ చేస్తూ ఉంటాం. ఈ వాళ్ళది ఎలాగా అంటే, మనం ఉన్నాము అని అంటే ఒకలాగా వర్క్ చేస్తారు, లేరు అంటే ఒకలాగా వర్క్ చేస్తారు. సో వాటి వెనక పర్సన్ అవైలబుల్ ఉండాలి. వాళ్ళు బ్యాక్ టు బ్యాక్ వాళ్ళకి చెప్పుకొని, లేకపోతే వాళ్ళకి ఇట్లాగా ఓ బంచ్ ఆఫ్ వర్క్ ఇచ్చేసి అరే మీరు ఈ వర్క్ కంప్లీట్ చేసేసేయండి, అలా హ్యాండిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు సునీల్ ఏంటంటే, మీ సైట్లో వర్క్ చేసే కాంట్రాక్టర్స్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు మీరు ఒక కాంట్రాక్టర్ అయ్యారు, ఇప్పుడు డిఫరెంట్ ప్రాజెక్ట్ డీల్ చేస్తున్నారు. ఈ కాంట్రాక్టర్ సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి వాళ్ళు? కాంట్రాక్టర్ సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ థింగ్ మనం చూసుకునే ప్రాజెక్ట్ రైట్ ప్రాజెక్ట్ ఉండాలి. ఎందుకు అంటే, ఇనిషియల్గా స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు మేము ఆల్మోస్ట్ 4 years అవుతుంది. సో ఓన్గా స్టార్ట్ చేసి ఆబ్వియస్గా మేము ఇనిషియల్ స్టేజెస్లో దెబ్బలు తిన్నాము. ఎందుకు అంటే, ఇనిషియల్గా మేము ఎలా ఫీల్ అయ్యే వాళ్ళము, మనకు వర్క్ వస్తే చాలు, మనీ ఆబ్వియస్గా ఇస్తారే అనే ఫీలింగ్లో మేము ఉండేవాళ్ళం. బట్ కొన్ని కంపెనీస్ అలా ఉండవు అనమాట. సో అక్కడ మనం రైట్ పాత్ చూసుకోవాలి. అంటే కంపెనీ ఎలా ఉంది, ఇప్పుడు మనల్ని కంపెనీ ఎలా అయితే ఎవాల్యుయేట్ చేస్తుందో, అంటే వీడు జాబ్ అదేమంటారు కాంట్రాక్టర్ ప్రొఫైల్ ఏంటి, వీడు ఎంతవరకు హ్యాండిల్ చేయగలుగుతాడు, వీడు ఏమేమి చేయగలుగుతాడు అనేది, అలాగే మనం కూడా అనలైజ్ చేసుకోవాలి. ఆ కంపెనీ ఏంటి, దాని పేమెంట్స్ ఎలా ఉన్నాయి, దాని వర్క్ స్ట్రక్చర్ ఎలా ఉంది, టైం లైన్స్ ఎలా ఉన్నాయి, అది అని చెప్పి. ఎందుకు అని అంటే, ఇక్కడ మనీ ఎంత ఇంపార్టెంటో టైం కూడా అంత ఇంపార్టెంట్ ఒక కాంట్రాక్టర్కి. మనకి మనీ మంచిగానే ఏమంటారు రేట్స్ మంచిగానే ఉన్నాయి, ఆ తర్వాత పేమెంట్స్ బాగానే వస్తున్నాయి అనే పాయింట్ ఎప్పటికీ కాదు. దాని తగ్గట్టు మనం అవుట్పుట్ కూడా తెచ్చుకోకపోతే మనకి ఒక సెటైన్ ఓవర్ బర్డెన్స్ ఉంటాయి. అంటే స్టాఫ్ అనుకోండి, లేకపోతే ఆ ఇన్ఫ్రా కాస్ట్ అనుకోండి, ఏదన్నా కానివ్వండి. అలా వాటన్నిటిని చూసుకొని మనం సెట్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. నాకు ఇక్కడ ఒక పాయింట్ వచ్చింది ఏంటంటే, చెప్పాలనుకున్న స్టూడెంట్స్ కూడా, ఇప్పుడు ఎట్లాగైతే కంపెనీ కాంట్రాక్టర్స్ని ఎలా ఎవాల్యుయేట్ చేస్తున్నారో, ఇప్పుడు మీరు కూడా చెప్పారు కాంట్రాక్టర్స్ కూడా కంపెనీ ఎవాల్యుయేట్ చేయాలని చెప్పారు. ఎంప్లాయీస్ కూడా కంపెనీ ఎవాల్యుయేట్ చేయాలి. ఎందుకంటే నేను కూడా స్టార్టింగ్ జాబ్ చేసినప్పుడు అక్కడ చేసే వర్క్ ఎన్విరాన్మెంట్ కావచ్చు, ఈ కంపెనీ ప్రాపర్గా నాకు సూటబుల్ అవుతుందా లేదా, నాకు ఎక్కువ గ్రోత్ ఉంటుందా లేదా, స్టూడెంట్స్కి అదే చెప్తుంటాను నేను కూడా. ఎందుకంటే మీరు కంపెనీ జాయిన్ అయ్యింది చూడండి, కంపెనీ ప్రాజెక్ట్స్ ఎలా ఉన్నాయి, ఈ ప్రాజెక్ట్ జాయిన్ అయితే కనుక స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ ప్రాజెక్ట్ ఉందా, లేకపోతే మిడ్ ఉందా, ఎక్కడ ఉంది, ఇక్కడ 3 years ఎక్స్పీరియన్స్ ఉంటే మీ లైఫ్ ఎలా ఉంటుంది ఆఫ్టర్. అక్కడ శాలరీస్ కూడా కాంప్రమైజ్ అవ్వమని చెప్తాను నేను. కరెక్ట్. నీకు ఎక్స్పీరియన్స్ ప్రాపర్ ఎక్స్పీరియన్స్ వస్తుందంటే కనుక 2,000-3,000 తగ్గినా పర్లేదు, నువ్వు అక్కడ పని చేస్తే ఈ ఎక్స్పీరియన్స్ అనేది రేపటినాడు మీకు శాలరీ వచ్చేలా చూస్తుంది. అవును. సో ఇది రైటే కదా చెప్పాలంటే. సరే అదే చెప్తా స్టూడెంట్స్ కూడా. కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో ఎస్పెషల్లీ డ్రాబ్యాక్స్ ఏమున్నాయి? ప్రెజెంట్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీని ఒకవేళ తీసుకుంటే, అంటే అప్ టు నాలెడ్జ్ వాట్ ఐ హ్యావ్,
నేను ఫీల్ అయ్యేది ఏంటి అని అంటే ఒకటి నెంబర్ ఆఫ్ బిల్డర్స్ మార్కెట్లోకి వచ్చేయడం. సో కొంతమంది ఎక్స్పీరియన్స్డ్ ఉంటారు, కొంతమంది ఇన్ఎక్స్పీరియన్స్డ్ ఉంటారు. సో వాటి వల్ల ఎలా అవుతుంది అని అంటే దాని బ్యాక్గ్రౌండ్లో అంటే వాళ్ళకి అది ఐడియా ఉండదు. బేసిక్గా వాళ్ళు ఏం చేస్తారు, ప్రాజెక్ట్ లాంచ్ చేసేస్తారు, ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తుంటారు, రన్ అవుతూ ఉంటుంది. వాళ్ళకి ఎలాగా అంటే ఇప్పుడు మార్కెట్లో రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే ఒక కస్టమర్ ఏ టైప్ ఆఫ్ ఫ్లాట్ని ఎక్స్పెక్ట్ చేస్తాడు, ఏ లొకేషన్స్లో ఎక్స్పెక్ట్ చేస్తాడు. సో ఇలాంటివన్నీ పాయింట్స్ ఉంటాయి బేసిక్గా. వాళ్ళకి ఇనిషియల్ స్టేజెస్లో అందరికీ ఐడియా ఉండొచ్చు, కొంతమందికి ఐడియా ఉండకపోవచ్చు. ఏముంది మనం కడతాము అమ్మేసుకుంటాము అనే ఫీలింగ్లో ఉంటారు. అవన్నీ ఎలా ఎఫెక్ట్ అవుతాయి అని అంటే ఇప్పుడు వాళ్ళు వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత దాని వెనుక ఒక 10 మంది 20 మంది కాంట్రాక్టర్స్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి మార్కెట్లో సేల్ లేదు అని అన్నప్పుడు అది ఏమవుతుందంటే స్లోగా ఈ వెనక బ్యాక్గ్రౌండ్లో ఉన్న మ్యాన్ పవర్ అందరి మీద, కాంట్రాక్టర్స్ మీద, ఎవ్రీ వన్ మీద, ప్రతి పర్సన్ మీద ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. సో అదొకటి మేజర్ డ్రాబ్యాక్. అది కరెక్ట్గా మనం ప్లాన్ చేసుకొని మనం సర్వే చేసుకొని మనం ఈ పర్టికులర్ పొజిషన్లో ప్లేస్లో పెట్టుకుంటే మనకి వర్కౌట్ అవుతుందా లేదా ఇవన్నీ చూసుకొని వెళ్తే బాగుంటుందన్న నా ఉద్దేశము. అది కాకుండా ఇంకోటి ఇప్పుడు మేజర్ హిట్ వచ్చేసి మ్యాన్ పవర్. సో ఇప్పుడు ఇన్ని నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ స్టార్ట్ అయిపోయేటప్పటికి ఏమవుతుంది అంటే మ్యాన్ పవర్ డిమాండ్ హెవీ అయిపోయింది కంపేర్ టు మోర్ ఓవర్ స్ట్రక్చరల్ మ్యాన్ పవర్. ఓకే ఫినిషింగ్ స్టిల్ ఎలా వర్కౌట్ చేస్తున్నారు, బట్ స్ట్రక్చరల్ మ్యాన్ పవర్ దగ్గరకు వచ్చేటప్పుడు మాత్రము చాలా హెవీ డిమాండ్ అయిపోయింది. ఒక్కొక్క కంపెనీస్ ఎంత పే చేస్తున్నాయో వాళ్ళకే తెలియట్లేదు. ఎందుకనంటే అవసరం వాళ్ళకి టైం లైన్స్కి పని అవ్వాలి. అదొక పెద్ద అడ్వాంటేజ్ అయిపోయింది అనమాట వాళ్ళకి. సో అది కూడా పెద్ద ఇష్యూ. దాన్ని మనం ఎలా ఓవర్కమ్ చేయాలన్నా చాలా ఇంపార్టెంట్ ఫ్యూచర్లో. సో దానికోసం మనం మెషిన్ని ఇంట్రడ్యూస్ చేయాలా అంటే అన్ని చోట్లకి ఆబ్వియస్గా మెషిన్ వర్క్ చేయదు, అట్లీస్ట్ కొన్ని సెర్టెన్ ఏరియాస్. ఇప్పుడు ఏమైంది మనకి మై1 టెక్నాలజీ ఎక్కువ అయిపోయింది. ఎందుకు అంటే ఒకటి రీజన్ హై రైజ్కి వెళ్తున్నాం, హై రైజ్ కన్వెన్షనల్ ఈజ్ నాట్ వైబుల్. ఇంకోటి మ్యాన్ పవర్ ఇష్యూస్. సో ఎందుకు స్ట్రక్చర్ అయిన తర్వాత బ్లాక్ వర్క్కి, ప్లాస్టింగ్కి, ఇవన్నిటికీ హ్యూజ్ నెంబర్ ఆఫ్ మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్ ఉంటుంది. అదే మై1 ఇన్ ద సెన్స్ స్ట్రక్చర్ టైంలో మనం కట్టేసినామంటే ఇంకా ఆ తర్వాత మనకి అసలు ఆ మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్ ఉండదు. బట్ ఇప్పుడు నేను చూస్తున్నది ఏంటి అని అంటే ఎక్కడైతే పాసిబిలిటీ ఉందో అంటే 19 floors బిలో, 14 floors 19 floors బిలో ప్రాజెక్ట్స్ కన్వెన్షనల్కి వెళ్ళొచ్చు అని చెప్పి నేనైతే అడ్వైస్ చేస్తాను. ఎందుకు అని అంటే స్ట్రక్చరల్ డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి. స్ట్రక్చరల్ మ్యాన్ పవర్ దొరకడం ఇప్పుడు చాలా హార్డ్ అయిపోయింది కంపేర్ టు బ్లాక్ వర్క్ ప్లాస్టరింగ్. ఇప్పుడు మార్కెట్లో ఒక 100 ప్రాజెక్ట్స్ ఉంటే అరౌండ్ 40 ప్రాజెక్ట్స్ టు 60 ప్రాజెక్ట్స్ మై1 ఉంటున్నాయి. సో 30 to 40 ప్రాజెక్ట్స్ కన్వెన్షనల్ ఉంటున్నాయి. అంటే ఈ 60% మ్యాన్ పవర్ నీకు ఫ్రీ అయిపోయినారు కదా. అందుకని ఆ పాయింట్ ఉంటే మాత్రం నేనైతే 19 బిలో వాటికి కన్వెన్షనల్కి వెళ్ళడం బెటర్ అని చెప్పి అంటాను. సో దట్ మనకి మ్యాన్ పవర్ ఎఫెక్ట్ బడ్జెట్ వైజ్ డిఫరెన్స్ ఇంకా మై1 మీద ఎక్కువ ఉంటుంది. సో అంత పెద్ద నెగ్లిజిబుల్ డిఫరెన్సే వస్తుంది. అది అంటే ఈవెన్ దో ఒకవేళ మనకి స్ట్రక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా బ్రిక్ వర్క్, బ్లాక్ వర్క్ వెళ్తూ ఉంటే టైం డిలే కొంచెం ఎక్కువ అవుతుంది, టైం లైన్స్ పడుతుంది, కరెక్ట్ టైం పడుతుంది. సో దాని ప్రకారం మనం దాని ప్రకారం సెట్ చేసుకుని వెళ్ళాల్సి వస్తుంది. ఇదంతా ఓవర్కమ్ చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సరే సునీల్ గారు, ఇప్పుడు మీరు మ్యాన్ పవర్ గురించి చెప్పారు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ 20 years కానీ 30 years కానీ మ్యాన్ పవర్ అందుబాటులో ఉండాలంటే ఏం చేయాలి, ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు మనము, ఎటువంటి ప్లాన్ చేసుకోవాలి మనము? బేసిక్గా యాక్చువల్గా నేను బయటకు రావడానికి కూడా వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ అదే. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని ప్రాజెక్ట్స్ 18 to 20 years నేను జాబ్ ప్రొఫైల్ చేశాను. ఆ తర్వాత బయటకు వచ్చి నా విజన్, నా డ్రీమ్ ఏంటి అని అంటే ఒక 10 మంది చేసే పని ఒక 10 members వర్క్ చేసే దగ్గర 2 members వర్క్ చేయాలి, మిగతా 8 members వర్క్ మెషిన్ చేయాలి అన్నది నా కాన్సెప్ట్. కానీ అది తీసుకునడం అంత ఈజీ కాదు. అండ్ అట్ ద సేమ్ టైం అది మనం ఈ రోజు నుంచి ఎక్స్పెరిమెంట్ చేయకపోతే మాత్రము మనం 10 years వెళ్ళేటప్పటికి ఎందుకు అని అంటే దీస్ ఆల్ ఆర్ ట్రయల్ అండ్ ఎర్రర్స్ ప్రోడక్ట్స్. ఇప్పుడు మనం ఇప్పుడు తీసుకొచ్చిన తర్వాత అది డెఫినెట్గా ఇష్యూస్ ఉంటాయి. ఇప్పుడు మన దగ్గర ప్యారలల్గా మ్యాన్ పవర్ ఉన్నారు, మెషిన్ ఉంటుంది. సో రెండింటిని రన్ చేస్తూ ఉంటాము. సో అక్కడ ఏమవుతుంది అంటే మనకి టైం లైన్స్ వేస్ట్ అవ్వవు. మనం ఒక ప్రోడక్ట్ని తెచ్చుకుంటాము, దాన్ని ట్రయల్ రన్లో రన్ చేస్తూ ఉంటాం. సో దాంట్లో ఇష్యూస్ వస్తాయి, ఆ ఇష్యూస్ని రిజాల్వ్ చేసుకుంటాము. అది అలా 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 గ్రో అయ్యి ఒక 10 years అయ్యేటప్పటికి ఆ ప్రోడక్ట్ పర్ఫెక్ట్ అవుతుంది. ఇంకా అప్పుడు ఆ ప్రోడక్ట్ వల్ల మనకి ఇష్యూ ఉండదు. అలా అవ్వాలి అనేది నా కాన్సెప్ట్. సో అలా ఎక్కడ వీలైతే అక్కడ మెషినరీ రావాలి అనేది నా కాన్సెప్ట్. కాకపోతే ఏంటి అంటే ఇప్పుడు మేము ఇనిషియల్గా ఇప్పుడిప్పుడే వచ్చాం కాబట్టి సో మాకు ఇప్పుడు క్యాపిటల్ డెవలప్ అవ్వడం ఇంపార్టెంట్, మా కంపెనీ సస్టైన్ అవ్వడం ఇంపార్టెంట్. సో అదొక సర్వైవల్ జోన్కి వచ్చిన తర్వాత మాకు ఇంకా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉండవు అన్నప్పుడు మేము దీని మీద వర్కౌట్ చేయడం స్టార్ట్ చేయాలన్నమాట. అంటే ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ
మ్యాన్ పవర్ని మనం ఎక్కువ తీసుకోలేమా? ఒకటి ఇప్పుడు నేను ఒకటి మీకు ఆప్షన్ చెప్పింది మెషిన్. సెకండ్ ఇంకోటి వచ్చేటప్పటికి ఎలాగా అంటే ఇప్పుడు మనకి నిక్మర్ అవి ఐడియా ఉన్నాయి. సో వాళ్ళు ఏంటి అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ని 10th పాస్ అవుట్ లేదా డ్రాప్ అవుట్ స్టూడెంట్స్ వాళ్ళు వీళ్ళని ఏం చేస్తారు అంటే ఒక్కొక్క సెపరేట్ యాక్టివిటీస్ మీద ట్రైన్ చేస్తూ ఉంటారు. ప్లంబర్స్ అని, ఎలక్ట్రీషియన్స్ అని, కార్పెంటర్స్ అని, మేసన్స్ అని, ఇవన్నీ. కానీ అది ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి ఇప్పుడు. ఎందుకు అంటే ఇప్పుడు ఈ డ్రాప్ అవుట్ క్యాండిడేట్స్ కానీ ఎవరైతే ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ లేరు, మేము ఇంకా జాబ్ చేసుకోవాలి కానీ ఏదో ఎన్ఎంఆర్ లేబర్ అది ఇది చేస్తే దానివల్ల మనకి ఎక్కువ అమౌంట్ రాదు. అదే స్కిల్ లెవెల్లోకి వెళ్తే 10 రూపాయలు సంపాదించే దగ్గర 100 రూపాయలు సంపాదించుకోవచ్చు. అలాంటివి కొంచెం మనము అంటే ఈవెన్ గవర్నమెంట్ లెవెల్లో కూడా నా ఉద్దేశము ఇట్లాంటివి కొంచెం మనము అవాల్యుయేట్ చేస్తే డెఫినెట్గా ఈ మ్యాన్ పవర్ మనకి ఫ్యూచర్లో యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఒక స్కిల్డ్ మ్యాన్ పవర్ మనకు వస్తుంటారు. అప్పుడు మనం ఓన్లీ బయట స్టేట్ మ్యాన్ పవర్నో లేకపోతే అన్స్కిల్డ్ మ్యాన్ పవర్ మీద డిపెండ్ అవ్వకుండా వీళ్ళని ట్రైన్ చేసుకొని వీళ్ళని సెట్ చేసుకోవచ్చు. ఈవెన్ కంపెనీస్ కూడా వాళ్ళ ఓన్ ఇన్స్టిట్యూట్స్ లాగా క్రియేట్ చేసుకొని ఇట్లా ఎక్కడైతే విలేజెస్లో నుంచో అర్బన్ ఏరియాస్ నుంచో రూరల్ ఏరియాస్ నుంచో చూసుకొని వర్కౌట్ చేసుకొని స్లోగా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది. ఈ క్వశ్చన్ ఎందుకంటే రీసెంట్గా కొన్ని కంపెనీస్ అడిగారు అనమాట, మాకు మ్యాన్ పవర్ కావాలి, మాకు బార్బెండర్స్ కావాలి, మాకు షటరింగ్ వాళ్ళు కావాలి, వీళ్ళందరూ కావాలని అడుగుతున్నారు అనమాట. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే మార్కెట్లో లేరు. ఎస్ కరెక్ట్ లేరు. ఒకవేళ ఉన్నా చేస్తారని నమ్మకం లేదు. షిఫ్ట్ షఫల్ అవుతున్నారు అనమాట. వాడి కనుక 2 days 3 days ఒక 1 week కనుక గ్యాప్ వచ్చిందంటే జంప్ అంతే. అదేమవుతుందంటే డిమాండ్ అంతా ఉంది, అవును హెవీ డిమాండ్ ఉంది, వాళ్ళ రిక్వైర్మెంట్ సప్లై తక్కువ ఉంది. సో ఆబ్వియస్గా వాడు ఏది చెప్తే అదే అనమాట. అవును. ఇప్పుడు మేము ఫేస్ చేస్తున్నాం కదా ఇష్యూస్. వాళ్ళకు ఒక 2 days వర్క్ ఫ్రెండ్ క్రియేట్ చేయకపోయినా కానీ సార్ మేము చేయము, లేకపోతే మాకు దీనికి ఇంత అమౌంట్ ఇవ్వండి, లేకపోతే ఇది వర్కౌట్ అవ్వట్లేదు మాకు 10 రూపీస్ పెంచండి, ఇలాంటి డిమాండ్స్ అన్నీ ఉంటాయి అనమాట. ఓకే, ఇప్పుడు మీరు చేసిన ప్రాజెక్ట్స్ చెప్తారా? ఇప్పుడు ఏమేమి చేశారు మీరు, ఇప్పుడు ఏం చేస్తారు అన్ని ప్రాజెక్ట్? ఇప్పుడు నేను వచ్చిన తర్వాత చేసినవి ఏంటి అంటే మేము ఇండస్ట్రియల్స్ చేసాం. ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ చేసాము సక్సెస్ఫుల్గా, స్క్రాచ్ టు హ్యాండ్ ఓవర్, ఫౌండేషన్ టు అది చేసాము. ఆ తర్వాత స్కూల్ ప్రాజెక్ట్ చేసాము, అది కూడా సేమ్ స్క్రాచ్ టు హ్యాండ్ ఓవర్. ఆల్మోస్ట్ 40,000-45,000 SFT గద్వాల్లో చేసాం స్కూల్ ప్రాజెక్ట్. గ్రేట్. అండ్ కస్టమర్స్ ఆర్ వెరీ మచ్ హ్యాపీ, క్లయింట్స్ ఆర్ చాలా హ్యాపీ ఉండే. అది కాకుండా ఇంకా ఇండివిజువల్ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేయడము అండ్ ప్రాజెక్ట్స్ వైజ్లో చేసాము. సో కొన్ని ప్రాజెక్ట్స్లో బ్లాక్ వర్క్ ప్లాస్టింగ్స్, కొన్ని స్ట్రక్చర్స్. ఆ తర్వాత ఇప్పుడు కొంచెం ఏంటి అంటే డిఫరెంట్గా వర్కౌట్ చేద్దాము, డిఫరెంట్ స్ట్రక్చర్స్ చేద్దాము. సో డిఫరెంట్ స్ట్రక్చర్స్ మనకు కావాలి అంటే ఇప్పుడున్న మార్కెట్లో ఏంటి క్లబ్ హౌస్ టైప్ ఆఫ్ థీమ్స్. సో ఇప్పుడు క్లబ్ హౌస్ ఒక 2-3 ప్రాజెక్ట్స్ క్లబ్ హౌస్ చేస్తున్నాము, స్క్రాచ్ టు హ్యాండ్ ఓవర్ విత్ మెటీరియల్ చేస్తున్నాం. ఇంకా మాకు ఈ రిసార్ట్స్ మీద, వింటేజ్ హోమ్స్ మీద, ఇట్లాంటి వాటి మీద బాగా ఇంట్రెస్ట్ అనమాట. ఎందుకంటే ఇంజనీరింగ్ మనకు అక్కడే కనబడుతుంది. ఇప్పుడు ఈ రెగ్యులర్గా ఇవే బాక్స్ అండ్ కన్వర్ట్స్ చేసుకుంటూ పోతా ఉంటే మనకి ఇంట్రెస్ట్ ఎక్కడ ఉంటుంది? సో నెక్స్ట్ లెవెల్ మనం మూవ్ అవ్వాలి అని అంటే నా ఉద్దేశం అయితే ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్ చేంజ్ ఉండాలి అన్నది నేను ఫీల్ అవుతా. ఇప్పుడు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్ మార్కెట్లో ఉన్నాయి. అంటే పర్టికులర్ ఒకవేళ మనం ఇండియాలో తీసుకున్నామంటే మనకి బయటకు కనబడే పేర్లు ఏంటి, ఎల్ఎన్టీ, షాపూర్జీ, అలా మేబీ ఇంకో 3-4 కంపెనీస్ ఉంటాయి. అవే కనబడుతున్నాయి, ఇంకెవరు కనబడట్లేదు. సో ఇవన్నీ మోనోపోలీసే కదా. అట్లా అంటే ఇప్పుడు మళ్ళీ మెగా ఒకటి స్ట్రాంగ్ అవుతుంది. అలా ఆ వేలో మేము వెళ్ళాలన్నది మా కాన్సెప్ట్ అనమాట. యాక్చువల్ ఇంజనీరింగ్ కనబడాలి మనం చేసే దాంట్లో. సో సునీల్, ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు జాబ్ చేసినప్పుడు ఉన్న ఎక్స్పీరియన్స్, కన్స్ట్రక్షన్ ఎక్స్పీరియన్స్కి సొంతంగా కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు కన్స్ట్రక్షన్ ఎక్స్పీరియన్స్కి ఏమైనా తేడా ఉందా, డిఫరెన్స్ ఏమైనా ఉందా? మీరు అది షేర్ చేస్తారు కొద్దిగా మా ఆడియన్స్కి. డిఫరెన్స్ ఇన్ ద సెన్స్ బేసిక్గా ఎలాగా అంటే ఇప్పుడు మనం జాబ్ చేసేటప్పుడు ఒకవేళ వర్క్ చేస్తుంటాము, బికాజ్ ఎండ్ ఆఫ్ ది డే మన హెడ్ ఒకళ్ళు ఉంటారు, వాళ్ళ ఐడియాలజీ ప్రకారం మనం రన్ అవుతూ ఉంటాం. ఓకే. సో మన డెసిషన్స్ ఉంటాయి ఆబ్వియస్గా కొన్ని టెక్నికల్ ఏరియాస్లో, కొన్ని వాళ్ళ త్రూ కూడా రన్ చేయాల్సి వస్తుంది. ఓకే. బట్ కమింగ్ టు కాంట్రాక్టర్స్ ఏరియా ఎలాగా అంటే ఆఫ్ కోర్స్ క్లయింట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. సో క్లయింట్ రిక్వైర్మెంట్ ప్రకారము అది మా ఓన్గా మేము ఎలా ప్లాన్ చేసుకొని ఫుల్ఫిల్ చేయొచ్చు అనేది వర్కౌట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే. అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఎలా ఉంటాయి అని అంటే జాబ్లో ఎలాగ ఒక సెటైన్ లిమిట్ వరకు మనం రన్ అవుతాం, బికాజ్ మన పైన ఇంకో పర్సన్ ఉంటారు. సో మనకి ఏదైతే అవుట్ ఆఫ్ ద జోన్ ఉంది అని అంటే మనం ఆ లెవెల్కి రీచ్ చేస్తాము, అక్కడ మనం హోల్డ్ అయిపోతాం. ఓకే, వాళ్ళు మనకు డెసిషన్ చెప్పాలి, దాని ప్రకారం మనం ముందుకు వెళ్ళాలి అని చెప్పి. బట్ వేరాజ్ కాంట్రాక్టర్ జోన్లో అంటే బికాజ్ ఐఎమ్ ద హెడ్ ఆబ్వియస్గా, సో ఏది మంచి జరిగినా ఏది మంచి జరగకపోయినా ఎండ్ ఆఫ్ ది డే నేనే రెస్పాన్సిబుల్. కాబట్టి అది డెసిషన్స్ క్విక్గా తీసుకోవాల్సి వస్తుంది. అక్కడ ఐదర్ ఫైనాన్షియల్ ఇంపాక్ట్ ఉందా, మ్యాన్ పవర్ ఇంపాక్ట్ ఉందా, టైం ఇంపాక్ట్ ఉందా అన్నది క్రాస్ చెక్ చేసుకోవాలి, చేసుకొని డెసిషన్ తీసుకొని రన్ అవ్వాలి. సో ఇవి బేసిక్గా మేజర్ రెస్పాన్సిబిలిటీ కంపేర్ టు, అంటే ఎక్కువ రెస్పాన్సిబిలిటీ వైజ్ అండ్ ఫైనాన్షియల్ సైడ్ అని నేను అంటాను. రెస్పాన్సిబిలిటీ కంపేర్ టు జాబ్ ప్రొఫైల్, ఓనర్ ప్రొఫైల్కి చాలా హెవీగా ఉంటుంది. ఎండ్ ఆఫ్ ది డే వాడు ఆన్సరబుల్ ఉంటాడు కాబట్టి.
ఎవరు కాంట్రాక్టర్స్ పరంగా కాంట్రాక్ట్ తీసుకున్నప్పుడు ఓనర్ ఇస్ నథింగ్ బట్ కాంట్రాక్టర్. ఎవరైతే కంపెనీ ఉంటుందో వాడు హెవీగా రెస్పాన్సిబుల్ ఉంటాడు ప్రతి చిన్నదానికి. అది ఒక 10 రూపీస్ జాబ్ అన్నా కానివ్వండి. ఓకే. కానీ అది ఎలా అంటే నీ రెస్పాన్సిబిలిటీ బట్టి నీ రిక్వైర్మెంట్ బట్టే, అంటే నువ్వు ఎలా ఫోకస్ చేస్తున్నావు దాని మీద డిపెండ్ అవుతుంది కంపెనీ ముందుకు వెళ్తుందా వెళ్ళదా అనేది. అవునవును, అక్కడ హెవీగా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్ ఫైనాన్షియల్ ఇష్యూస్. సో జాబ్లో ఏంటి, మనకి కంపెనీ పే చేస్తుంది, ఐ మీన్ సాలరీస్ అని కాదు, బిల్స్ కానివ్వు లేకపోతే మెటీరియల్ వైజ్ కానివ్వు. సో అది ఎలా వస్తే అలా రన్ చేస్తాము, నడుస్తూ ఉంటుంది. బట్ ఇక్కడ వచ్చినా రాకపోయినా మనం ఎక్కడి నుంచి అయినా అరేంజ్ చేయాలి, ఆ టైం వేస్ట్ చేయకుండా రన్ చేయాలి. అది బిగ్ డీల్స్ ఉంటాయి అన్నమాట. అయితే ఇప్పుడు మీరు సొంతంగా జాబ్ చేసినప్పుడు ఉన్న ఎక్స్పీరియన్స్కి ఇప్పుడు కూడా మీరు సొంతంగా కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు జాబ్ చేసిన ఉన్న ఎక్స్పీరియన్స్కి సొంతంగా కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు ఉన్న ఎక్స్పీరియన్స్కి చూసుకుంటే చాలా చూసారు మీరు కన్స్ట్రక్షన్ పీరియడ్ ఆఫ్ టైంలో. అందులో స్ట్రక్చర్ పరంగా ఎటువంటి మిస్టేక్స్ జరిగే అవకాశాలు ఉన్నాయి అంటే మీరు చెప్పే క్వశ్చన్స్ బట్టి, మీరు ఇచ్చే ఆన్సర్స్ బట్టి మెయిన్లీ బయట ఉండే నార్మల్ వ్యక్తులు ఏవైతే ఉంటారో వాటి మీద ఫోకస్ చేయగలుగుతారు వాళ్ళు. అంటే స్ట్రక్చర్ జరిగే మిస్టేక్స్ ఏంటి జనరల్గా, దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి? అంటే నాన్ టెక్నికల్ కాంట్రాక్టర్స్ టెక్నికల్ కాంట్రాక్టర్స్కి డిఫరెన్స్ ఉంటుంది డెఫినెట్గా. బికాజ్ నా బేసిక్గా మోటో కూడా అదే, ఒక నాన్ టెక్నికల్ పర్సనే అంత పర్ఫామ్ చేయగలుగుతున్నారు యాజ్ ఏ కాంట్రాక్టర్స్ అన్నప్పుడు ఒక టెక్నికల్ పర్సన్ వెళ్ళి వర్క్ చేస్తే ఆబ్వియస్గా కంపెనీకి సర్వీస్ ఓరియంటెడ్ బాగుంటుంది అన్నది మా ఉద్దేశం అనమాట. బికాజ్ ఒక సబ్ కాంట్రాక్ట్ మనం ఇచ్చాము అని అంటే వాడు ఎంత బాగా పర్ఫామ్ చేయగలిగితే కంపెనీకి అంత ఈజీ అయిపోతుంది. కంపెనీ ఇన్ ద సెన్స్ ఇంజనీర్, ఆ బ్లాక్ ఇన్ఛార్జ్ ఎవడైతుందో వాడి అగేన్స్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ అగేన్స్ట్ ప్రాజెక్ట్ ఇన్ఛార్జ్. బికాజ్ వీళ్ళు ఏంటి అని అంటే మనం మాట్లాడే టెక్నికల్ టర్మ్స్ అని వీళ్ళకి అర్థమవుతుంటాయి, ఎక్కడ ఎలా మూవ్ అయితే కరెక్ట్గా పర్ఫెక్ట్గా వర్క్ వస్తుందన్నది తెలుస్తుంది అనమాట. ఆ జోన్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పి నాకు అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు వరకు మేము చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా కొంతమంది క్లయింట్స్ టెక్నికల్ క్లయింట్స్ ఉంటారు, కొంత నాన్ టెక్నికల్ ఉంటారు. సో నాన్ టెక్నికల్ వాళ్ళకి ఎంత అడ్వాంటేజ్ అవుతుంది అని అంటే, ఇప్పుడు మేము టెక్నికల్ దగ్గర వర్క్ చేసినా నాన్ టెక్నికల్ దగ్గర వర్క్ చేసినా మనకి ఓ సిస్టమేటిక్ వే తెలుసు. యాజ్ ఏ మనం జాబ్ చేసాము, మనకి ఎక్స్పీరియన్స్ ఉంది, టెక్నికల్ ఫీల్డ్ నుంచి వచ్చాం కాబట్టి. సో ఒక పార్ట్ నుంచి స్టార్ట్ నుంచి ఎండ్ వరకు కూడా మనం ఆ వేలోనే వెళ్తాం. అరే ఈయనకి తెలీదు, మనం ఎలా పడితే అలా చేసేసుకొని బయటపడిపోవచ్చు, మనం 10 రూపాయలు సంపాదించుకునే పాయింట్లో ఎప్పటికీ వర్కౌట్ కాదు అది. ఇనిషియల్గా ఏదో ఆ మూమెంట్లో మనం గెట్ ఆన్ అయిపోతాం, కానీ బట్ కమింగ్ టు 1 year 2 years 3 years తర్వాత ఎప్పుడైతే మెయింటెనెన్స్ ఇష్యూస్ అవి ఇవి రేజ్ అవుతాయో ఆబ్వియస్గా అక్కడ మన గ్రాఫ్ పడిపోతుంది. ఓకే. ఇది టెక్నికల్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. అంటే ఈ డిఫరెన్స్ అయితే డెఫినెట్గా ఉంది ఒక నార్మల్ లేమెన్ కాంట్రాక్టర్కి ఒక టెక్నికల్ కాంట్రాక్టర్కి. బికాజ్ ఎందుకంటే మనం ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేయగలుగుతాం. ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్లో ఫ్యూచర్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అనేది మనం ఐడెంటిఫై అవుతాయి కాబట్టి ఆ జోన్లో మనం కరెక్ట్గా చేసుకుంటేనే రేపొద్దున మనకు మళ్ళీ కాల్ రాదు. తద్వారా మనకి మళ్ళీ వర్క్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అరే వాళ్ళ సర్వీస్ బాగుంది, వాడి వర్క్ బాగుంది, ఓకే కొంచెం డిలేస్ అవుతుంటాయి, మ్యాన్ పవర్ ఇష్యూస్ అవుతూ ఉంటాయి, మెటీరియల్ ఇష్యూస్ అవుతూ ఉంటాయి. ఇట్స్ ఎనీవేర్ దేర్, ఎవ్రీవేర్ దేర్, ఎక్కడన్నా కానీ అది ఉంటుంది. అది కొంచెం పైకి వస్తుంది, కిందకి వస్తుంది, గ్రాఫ్ అటు ఇటు నడుస్తూ ఉంటుంది. బట్ ఎండ్ ఆఫ్ ది డే సర్వీస్ కూడా మనం ఎలా ప్రొవైడ్ చేసేది డెఫినెట్గా అది మీరు చెప్పేది అంటే కాంట్రాక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇప్పుడు నేనే చెప్తున్నాను అంటే మీ టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక సివిల్ ఇంజనీర్గా చెప్పండి, నాకు ఆన్సర్ ఇది కావాలి. నాకు ఒక సివిల్ ఇంజనీర్గా మీ ఎక్స్పీరియన్స్లో స్ట్రక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకోవాల్సిన చర్యలు ఏంటి? అంటే మిస్టేక్స్ కాకుండా ఉండండి, ఒకవేళ ఇటువంటి మిస్టేక్ అయితే కనుక స్ట్రక్చర్కి ఇటువంటి చాలా ఎఫెక్ట్ పడబోతుంది అన్న ఆస్పెక్ట్లో చూసుకుంటే కనుక దేని మీద ఫోకస్ చేయాలి నార్మల్ పీపుల్? ఇప్పుడు స్ట్రక్చర్ వైజ్గా తీసుకోవాలి అని అంటే మనకి ఇంపార్టెంట్ థింగ్ ఏముంటుంది అందులో, ఒకటి స్టీల్, షట్టరింగ్, కాంక్రీటే మనకు ఉండేది. సో ఒక నార్మల్ పర్సన్స్ చేసే మిస్టేక్స్ ఎలా ఉంటాయి, డ్రాయింగ్స్ కొంతమందికి అర్థమవుతాయి, కొంతమందికి అర్థం అవ్వవు. సో అర్థమైనంత వరకు వాళ్ళు చేస్తారు. ఇప్పుడు ఈ చిన్న స్టాండ్ అలోన్స్ లాంటివి అయితే చాలా మంది డ్రాయింగ్స్ కూడా తీసుకోరు, వాళ్ళకున్న పర్సనల్ ఎక్స్పీరియన్స్ తోటి రన్ చేసుకుంటే వెళ్ళిపోతూ ఉంటారు. సో మనం బాగా టెక్నికాలిటీలోకి వెళ్ళాలి అని అంటే ఇప్పుడు టెక్నికల్ స్టాండర్డ్స్ ఎలా ఉంటాయి, మనం ల్యాబ్ జోన్స్ ఎలా ప్రొవైడ్ చేస్తున్నాము, ల్యాంప్ లెన్స్ ఎంత ఉన్నాయి, ఆ తర్వాత టాప్ స్టీల్ ఎలా పెడుతున్నాము, చైర్స్ ఏ డిస్టెన్సెస్లో ఇస్తున్నాము, కవర్ బ్లాక్స్ కరెక్ట్గా పెడుతున్నామా లేదా. ఈ టెక్నికాలిటీస్ అన్ని ఏంటంటే చూడడానికి వినడానికి చిన్న పాయింట్స్ అనిపిస్తాయి కానీ బట్ మూవింగ్ ఫార్వర్డ్ స్ట్రక్చరల్కి చాలా స్టెబిలిటీ అది. సో తర్వాత ఎన్నో ఇష్యూస్ రాకుండా చాలా కేర్ఫుల్గా ఉంటుంది అనమాట. అలాగా షట్టరింగ్ కూడా అంతే, ఆ డ్రాయింగ్స్ ఎలా చూపిస్తుంది దాని ప్రకారం ఎలాగా. ఇప్పుడు మళ్ళీ షట్టరింగ్లో కూడా ఎలాగా ఎంఎస్ సెంటరింగ్, ప్లేట్ షట్టరింగ్ కానివ్వండి, ప్లై షట్టరింగ్ కానివ్వండి, వాటిలో డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు ప్లేట్ షట్టరింగ్ ఏంటి అని అంటే ప్రతి దాంట్లో సైజెస్లో ఒక 20 to 25 mm కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది, ఎందుకంటే ఒక స్టాండర్డ్ సైజెస్లోనే ప్లేట్స్ దొరుకుతాయి. అలాంటి వాటికి మనం ఎంఎస్ షట్టరింగ్కి వెళ్ళొద్దు, కన్వెన్షనల్ ఇది ప్లైకి వెళ్దాము, సో దట్ యాక్యురేట్ యాజ్ పర్ డ్రాయింగ్స్ వస్తాయి అని చెప్పడము.
కాంక్రీటింగ్ వచ్చేటప్పటికి కొంచెం వీళ్ళు ఎలా ఉంటారంటే మాన్యువల్ కాంక్రీటింగ్స్ ఎక్కువ సజెస్ట్ చేస్తూ ఉంటారు. మనమేమో ఆర్ఎంసీ ఎక్కువ వెళ్దాము అని అంటాము. బికాజ్ ఎందుకంటే ఆ ప్రపోర్షన్ అంత బాగుంటుంది అని చెప్పి మనకు ఐడియా ఉంటుంది, ఎంతసేపు వేస్తాము ఎలా వేస్తాము అని అన్నది. ఈ కేటగిరీస్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో ఈ అన్ని కొంచెం జాగ్రత్తగా ఆబ్వియస్గా చూసుకున్నాము అని అంటే అప్పుడు మనకి లాంగ్ రన్ ఉంటుంది బేసిక్గా స్ట్రక్చర్ పరంగా లాంగ్ పరంగా ఉంటుంది. ఇది స్ట్రక్చర్ సంబంధించింది. ఫినిషింగ్ కాన్సెప్ట్లో చూసుకుంటే కనుక ఎందుకంటే ఇప్పుడు చాలామంది నాన్ టెక్నికల్ వాళ్ళు కావచ్చు, నాన్ సివిల్ కావచ్చు, వాళ్ళందరికీ ఫినిషింగ్లో మిస్టేక్ చేయకపోతే పట్టేసుకుంటున్నారు. వాళ్ళకి అర్థమైపోతుంది, కామన్ సెన్స్ తోటి అర్థమైపోతుంది. స్ట్రక్చర్లో ఉన్నంత క్రిటికాలిటీ ఫినిషింగ్లో కనిపించదు, ఈజీగా కనిపించిపోతుంది మనకి. అయితే ఇక్కడ కూడా మనం ఫాలో అవ్వాల్సిన ఏమైనా థింగ్స్ ఉన్నాయా, లేదంటే ఇక్కడ మిస్టేక్స్ అవుతాయి కనుక దాన్ని ఆ మిస్టేక్స్ అవ్వకుండా తీసుకోవాల్సిన చర్యలు ఏంటి ఇక్కడ ఫినిషింగ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, అంటే ఫ్లోరింగ్, పెయింటింగ్ వాటిల్లో? అలా ఫినిషింగ్స్లో అంటే స్ట్రక్చర్ ఈ స్కెలిటన్, అది ఎప్పటికైనా కానీ కవర్ అయిపోతుంది. అది మనం ఎంత డ్రాస్టిక్ మిస్టేక్స్ చేసినా కానీ వాటిని ఐదర్ ప్లాస్టర్ తోటో, బ్లాక్ వర్క్ తోటో, వాట్ ఎవర్ ద థింగ్స్ మనం కవర్ చేస్తాం. సో ఒక ఎండ్ యూజర్కి డైరెక్ట్గా ఎక్స్పోజ్ అయ్యే థింగ్స్ ఏంటి అని అంటే ఒకటి ప్లాస్టర్ ఫినిష్, నథింగ్ బట్ పెయింటింగ్ ఫినిష్, నెక్స్ట్ టైలింగ్, డోర్స్ అండ్ విండోస్, ఆ స్విచెస్ అండ్ బోర్డ్స్ అలైన్మెంట్స్. సో ఇవే బేసిక్గా కనబడతాయి. సో మనం ఎండ్ ఆఫ్ ది డే వాటి మీద ఒకసారి బ్లాక్ వర్క్ అయిపోయిన తర్వాత ప్లాస్టింగ్ చేసేటప్పుడు మనం చాలా క్లీన్గా అబ్జర్వ్ చేసుకున్నాము అని అంటే వన్ థింగ్, పెయింటింగ్లో మనం చాలా టైం సేవ్ చేసేసుకున్నట్టే. సో ప్లాస్టింగ్లో మనం నెగ్లెక్ట్ చేసాము అని అంటే ఏమవుతుంది, అది మళ్ళీ పెయింటింగ్లో మనం మళ్ళీ కవర్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. దాన్ని ఎలా చేయాలి, ఏం చేయాలన్నది చూసుకొని దాన్ని ఏం చేసి కవరప్ చేసుకోవాలనేది చూసుకోవాలి. కాబట్టి ప్లాస్టింగ్ స్టేజ్లో మనం కొంచెం స్ట్రాంగ్గా ఉండి జాగ్రత్తగా చూసుకొని చేసుకున్నాము అని అంటే మనకి పెయింటింగ్ ఈజీ. బ్లాక్ వర్క్ చేసేటప్పుడు ఆ డయాగ్నల్స్ అన్ని కరెక్ట్గా సెట్ చేసుకున్నాం అంటే టైలింగ్ ఈజీ. సో టైలింగ్ చేసుకునేటప్పుడు డూస్ అండ్ డోంట్స్ ఏంటి, బేసిక్గా అది హాలో సౌండ్స్ రాకుండా ఏం కేర్ఫుల్గా ఉండాలి అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్. సో ఇవి వాళ్ళకి ఒక ఇంట్లోకి అప్రోచ్ అయిన తర్వాత ఒక కార్నర్స్ ఐ వ్యూ తోటి చూస్తే అది స్ట్రైట్గా కనబడుతుందా, వంకరగా కనబడుతుందా, ఈ చిన్నవన్నిటిని మనం కేర్ఫుల్గా ఉన్నాము అని అంటే మాత్రం డెఫినెట్గా పాజిటివ్ అప్రోచ్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కొన్ని బిల్డింగ్స్లో పైన టాప్ లెవెల్లో అంటే టెర్రస్ మీద ఫ్లోరింగ్ చేస్తున్నారు. ఆ ఫ్లోరింగ్ వేయడం అనేది సజెస్టబుల్లా కాదా? ఫ్లోరింగ్ అంటే టైల్ ఫ్లోరింగ్, టైల్ ఫ్లోరింగ్ అనేది సజెస్టబుల్లా కాదా? టైల్ ఫ్లోరింగ్ వేయచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు, సజెస్టబులే. బట్ ఎలాగా అంటే ఆ హీట్ ఎక్కువ ఉండడం వల్ల కొన్ని రోజులకి అడెసివ్ తోటి చేస్తే లైఫ్ ఎక్కువ ఉంటుంది బేసిక్గా. అదే నార్మల్ సిమెంట్ ప్లాస్టర్ తోటి చేసాము అని అంటే అది ఒక సెటైన్ హీట్ వరకు తర్వాత ఏమవుతుందంటే డిటాచ్ అవుతుంది. అది ఇమీడియట్గా అవుతుందని నేను చెప్పను కానీ బట్ లాంగ్ రన్లో అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బట్ యాజ్ ఏ వాటర్ ప్రూఫింగ్ ఓరియంటెడ్ మనం చెక్ చేసుకుంటే మాత్రం వెరీ మచ్ గుడ్. మనకి ఎప్పుడు సర్ఫేస్ నీట్గా ఉంటుంది, మెయింటెనెన్స్ ఈజీ అవుతుంది, వాటర్ కూడా వచ్చినట్టు అవుట్లెట్స్లో ఫ్లో అయిపోతుంది. సో చూడడానికి కూడా బాగుంటుంది, ప్రాబ్లం ఏమి ఉండదు, చేసుకోవచ్చు, నో ఇష్యూస్. అయితే నాకు మొన్న ఒక అతను క్వశ్చన్ అడిగారు ఏంటంటే స్లాబ్స్, ఫ్లోర్స్ కొన్ని సంకన్ స్లాబ్స్ ఇస్తున్నాము. ఇప్పుడు సంకన్ స్లాబ్స్ కాకుండా డైరెక్ట్ పైన కోర్ కటింగ్ చేసుకుని వాటర్ అనేది కింద డ్రాప్ డౌన్ పంపిస్తున్నాము. ఈ రెండిట్లో ఏది బెస్ట్ అంటారు? సస్పెండెడ్ అంటాం దాన్ని. సస్పెండెడ్. సో సంకెన్ ప్రీవియస్ మోడల్స్ అవి. సో సంకెన్స్ లో ఉన్న డిసడ్వాంటేజ్ ఒకటి ఏంటి అని అంటే మనకి రేపొద్దున ఏమన్నా ఇంటర్నల్ గా డ్యామేజ్ అయ్యింది అని అంటే మనం దాన్ని మొత్తం ఓపెన్ చేయాల్సి వస్తుంది. టోటల్ సంఖ్యను ఓపెన్ చేసి ఆ పైప్స్ అన్ని ఐపీవీసీ పైప్స్ అన్ని రీప్లేస్ చేసి మళ్ళీ వాటర్ ప్రూఫింగ్ చేసి మళ్ళీ ఇది చేసుకోవాలి. ఇది బోత్ వేస్, అంటే ఒకటి పైప్స్ ఏమైనా లీకేజెస్ వచ్చినా కానీ అదే ప్రాబ్లం అవుతుంది, రేపొద్దున వాటర్ ప్రూఫింగ్ ఇష్యూ అయినా కానీ అదే ప్రాబ్లం. ఈ రెండిట్లో ఏది వచ్చినా దాని సొల్యూషన్ అదే, మొత్తం ఓపెన్ చేసి చేయాలి. లేదు నెగిటివ్ సైడ్ నుంచి మనము ప్రెషర్ గ్రోట్స్ చేస్తాం, అది నడుస్తుంది కానీ బట్ అవన్నీ టైమింగ్ సొల్యూషన్స్. అవి ఏదో ఒక 1 year 2 years రన్ చేయడానికి తప్ప అంతకు మించి పనికిరావు అనమాట. ఏది సంఖ్య ఉన్నవి. సో అది ఏమవుతుంది, పెద్ద సబ్జెక్ట్ కదా మనకి. రేపొద్దున కస్టమర్ హ్యాండ్ ఓవర్ అయిన తర్వాత, ఆక్యుపై అయిన తర్వాత ఆ ఫ్లోర్ మొత్తం పగలగొట్టి దాన్ని మొత్తం రీప్లేస్ చేసి మళ్ళీ వాటర్ ప్రూఫ్ చేసి మళ్ళీ మెటీరియల్ ఫిల్ చేసి టైల్స్ వేయాలి అని అంటే అది ఆల్మోస్ట్ 1.5 month టైం టేకింగ్ జాబ్ అది. అందుకని ఈ సస్పెండెడ్ పైప్ లైనింగ్ అవి వచ్చినాయి అనమాట. సో ఇదేంటి అని అంటే కింద ఉంటాయి మనకి, బేసిక్గా కింద నుంచి వచ్చేస్తుంది. సో దానివల్ల ఏదైనా లీకేజ్ అయిందంటే ఇమీడియట్గా కింద ఫ్లాట్ పర్సన్కి తెలిసిపోతుంది, దాని ప్రకారం ఇచ్చేసుకోవచ్చు. అయితే కొంతమందికి, చాలా మందికి ఒక ఫీల్ ఏది ఉంటుంది అని అంటే అది షిట్ ఉంటుంది, దాని డైరెక్ట్ వచ్చి మా మీద పడుతుంది అనే పాయింట్ ఉంటుంది. బట్ అది అలా కాదు. ఎలాగా అంటే దీంట్లో కూడా వేరే 2 types ఉన్నాయి. కొంతమంది ఏం చేస్తారు అని అంటే వర్టికల్ హారిజాంటల్ కోర్ కట్ చేసేసి
కింద నుంచి పైప్ లైన్ తీసుకెళ్తారు, పీ ట్రాప్స్ అవి ఇచ్చి తీసుకెళ్తారు. బట్ వేరే వాల్ హ్యాంగ్స్ వచ్చినాయి అని అంటే, అందుకనే ఇప్పుడు మీరు చాలా వరకు ప్రాజెక్ట్స్ చూస్తే అన్ని వాల్ హ్యాంగ్సే ఉంటాయి, ఏవి కమోడ్స్. ఆ వాల్ హ్యాంగ్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, మీ కమోడ్ సంబంధించిన వేస్ట్ అంతా అది ఈ కిందికి రాదు, అది వర్టికల్కి వెళ్తుంది. అంటే ఇమీడియట్ షాఫ్ట్ ఏదైతే మనకు ఉంటుందో ఆ షాఫ్ట్ కి కనెక్ట్ అయ్యి షాఫ్ట్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది. సో అది ఎప్పటికీ మీకు కింద పడుతుంది అనే అపోహ 1% కూడా ఉండదు అనమాట. అదేమవుతుందంటే మెయింటెనెన్స్ కూడా బాగుంటుంది, కింద గ్యాప్ ఉంటుంది కాబట్టి వీళ్ళు క్లీనింగ్ అవి చేసుకోవడం కూడా ఈజీ అయిపోతుంది. అప్పుడు బెస్ట్ ఉంటుంది అనమాట బేసిక్గా. అందుకని అదే బెస్ట్ అని నేను అంటాను మెయింటెనెన్స్ వైజ్గా చూసుకుంటే. ఓకే ఓకే అదే. సో ఇప్పుడు నేను ఎక్కువ శాతం కొన్ని బిల్డింగ్స్లో అది అపార్ట్మెంట్స్ కావచ్చు లేకపోతే విల్లాస్ కావచ్చు, అక్కడ చూసుకుంటే స్కర్టింగ్ పైన మనకి ఒక మాయిశ్చర్ లాగా ట్రావెల్ అవుతుంది. అది చాలా మందికి ఉన్న సమస్య ఇది. అది మేజర్ రీజన్ ఏముంటుంది అంటారు దానివల్ల కారణం? అది ఎలాగా అంటే ఇదే, ఇప్పుడు బేసిక్గా అది ఎప్పుడు ఎక్కువ కనిపిస్తుంది అంటే మనకి ఇల్లు ఖాళీగా ఉన్నప్పుడు ఎక్కువ ఉంటుంది అది. ఎందుకంటే రూమ్ టెంపరేచర్లో ఆటోమేటిక్గా మాయిశ్చర్ డెవలప్ అవుతుంది. ఆ మాయిశ్చర్ డెవలప్ అయ్యి ఆ స్లోగా కింద ట్రావెల్ అయిన తర్వాత ఆ స్కటింగ్ నుంచి కొంచెం పైకి తీసుకునే ఛాన్స్ ఉంది. ఎందుకంటే వాల్ ఎప్పుడు డ్రై ఉంటుంది, సిమెంట్ బేస్డ్ వాల్ కాబట్టి అది ఎప్పుడో మనం చేస్తాము అయిపోయింది, అది డ్రై ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి పీల్చుకునే ఛాన్స్ ఉంటుంది అనమాట. అంటే మనకి ఫ్లోరింగ్ కింద నుంచి మాయిశ్చర్, ఫ్లోరింగ్ కింద నుంచి మాయిశ్చర్ కాదు అది, ఐదర్ ఒకటి టాయిలెట్స్ త్రూ వచ్చే మాయిశ్చర్ వల్ల రావడం ఒకటి, రెండోది ఫ్లాట్ ఖాళీగా ఉన్నప్పుడు ఆక్యుపైడ్ ఉన్నప్పుడు ఇలాంటి ఇష్యూస్ చాలా రేరు రావడం. అంటే వీళ్ళు పర్టికులర్గా ఎక్కువ వాటర్ వాష్ చేయడము లేకపోతే ఎక్కడన్నా వాటర్ పోయడము ఇలాంటి, లేకపోతే వర్షం నీళ్ళు ఎక్కడన్నా కార్నర్ నుంచి రావడం జరగడం వల్లనే ఎక్కువ ఉంటుంది తప్ప మనము ఎప్పుడైతే ఈ ఇష్యూస్ మాకు హ్యాండ్ ఓవర్స్ చేసేటప్పుడు ఉంటాయి. ఎందుకంటే ఆల్ 100 అపార్ట్మెంట్స్ కానివ్వండి, 1000 అపార్ట్మెంట్స్, 500 అపార్ట్మెంట్స్ కానివ్వండి అన్ని లాక్ చేసి ఉంటాయి. మన కస్టమర్ వస్తున్నాడు అంటే ఆ మూమెంట్లో ఓపెన్ చేస్తాము, దాన్ని ఒకసారి మళ్ళీ క్లీన్ చేసి ఇస్తూ ఉంటాం. అలాంటి టైంలో ఈ రూమ్ టెంపరేచర్ వల్ల మాయిశ్చర్ క్రియేట్ అయ్యి ఆ లైట్గా డాంప్నెస్ వచ్చినట్టు అనిపిస్తుంది. వీటికి సొల్యూషన్స్ ఎలాగా అంటే, ఒకటి మనం టాయిలెట్స్ అన్ని ఏ రకంగా చేసుకుంటామో జనరల్గా ఏంటి అంటే టాయిలెట్స్ లో మనం స్పేసర్ జాయింట్ వెళ్తాం, పేపర్ జాయింట్ వెళ్తారు, ఇది వాల్స్ కి ఫ్లోర్ కి. ఇప్పుడు అంతా స్పేసర్కి వెళ్ళి ఎపాక్సీ గ్రౌట్స్ పెడుతున్నాం. సో నేనేం సజెస్ట్ చేస్తానంటే వాల్ కూడా స్పేసర్ పెట్టుకోండి, పెట్టుకొని మొత్తము ఎపాక్సీ గ్రౌట్ చేసుకుంటే ఫస్ట్ థింగ్ మాయిశ్చర్ అటు సైడ్ ట్రావెల్ అయ్యే ఛాన్స్ ఉండదు. ఇంకా స్పేసర్ ఉంటే ఈ పేపర్ జాయింట్ వల్ల ఏంటి అని అంటే ఎపాక్సీ పెట్టలేము, అక్కడ మనం సిమెంటీషియస్ గ్రౌట్స్ పెడతాం. సో సిమెంటీషియస్ గ్రౌట్స్ ఎలాగా అంటే వాటర్ రిపెలెంట్ ఉంటాయి తప్ప వాటర్ ప్రూఫ్డ్ ఉండవు అవి. కాబట్టి అది సెటన్ టైం వచ్చిన తర్వాత ప్లస్ ఆ చిన్న జాయింట్ వల్ల అది ఎక్కువ రోజులు ఉండదు కూడా, ఊడిపోతుంటుంది. ఈ లైట్గా వాటర్ అలా లోపల సీపేజ్ అయ్యి దాని త్రూ వస్తుంది. అందుకని ఎపాక్సీ స్పేసర్ పెట్టుకుని ఎపాక్సీ గ్రౌట్ చేసుకుంటే ఒకటి అది అవాయిడ్ చేయొచ్చు. రెండోది ఫ్లోరింగ్ కూడా మేము ఈ ఇష్యూ ఫేస్ చేసి నేను ఇంతకుముందు ప్రాజెక్ట్స్ లో చేసినందుకు మేము లేక్ సైడ్ లో ఏం చేసాము అంటే మొత్తం ఇటుపక్క ఒక ఏఎస్బిఎల్ లేక్ సైడ్ ఇటుపక్క 1 feet అటుపక్క 1 feet ఒక ఎల్ షేప్ లో మొత్తం వాటర్ ప్రూఫ్ చేయించాను నేను. మొత్తం అంటే రేపు టైల్స్ వేస్తాము అనగా ఈ రోజు మొత్తం వాటర్ ప్రూఫ్ క్లీన్ చేసి టోటల్ హారిజాంటల్ అండ్ వర్టికల్ జంక్షన్ మొత్తము వాటర్ ప్రూఫ్ ట్రీట్మెంట్ చేసామన్నమాట. సమ్ ఓవర్ అది సేవ్ చేస్తుంది, మాయిశ్చర్ ని పైకి ట్రావెల్ చేయకుండా ఒక బ్యారియర్ లాగా క్రియేట్ అవుతుంది అనమాట. సో అలా సొల్యూషన్స్ ఏదైనా చూసుకొని సెట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఓన్ గా చేసే ప్రాజెక్ట్స్ లో ఎక్కడైనా మీకు ఏమైనా ఇట్లాంటి ఇష్యూస్ వచ్చాయా? లేదు, అంటే మేము టైలింగ్ యాక్చువల్గా చేయలేదు. ఇప్పటి వరకు టైల్ ఒక ప్రాజెక్ట్ చేసాం జేబెరీ, బట్ అది మై1 ప్రాజెక్ట్ కాబట్టి దానికి స్కూల్ బిల్డింగ్ లో చేశారు కదా, స్కూల్ బిల్డింగ్స్ లో టైల్స్ అవి చేసాము. వాటిలో ఇప్పుడు ఇష్యూ ఏం రాలేదు. ఇనిషియల్ స్టేజ్ లో ఎప్పుడు రాదు అది, ఎందుకనంటే మనం కొత్తగా కట్టిన తర్వాత అది ఎనఫ్ క్యూరింగ్ చేస్తాము, అది మంచిగా కూల్గా అది ఉంటుంది. ఎప్పుడైతే ఈ టైం గ్యాప్ వచ్చేస్తుందో అంటే ఒక 2 years 1 year అలా హాలోగా ఉండిపోయి ఉంటుందో అప్పుడు ఇష్యూ. నేను మీ సైడ్ కూడా వచ్చాను, అక్కడ మన గద్వాల్ సైడ్ కి వచ్చాను. స్కూల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ బాగుండే అక్కడ. సో అందుకనే అక్కడ ప్రాసెస్ ఎలా ఉండే, మీరు చేసిన చర్యలు ఏంటని అంటే ఆల్రెడీ ఫినిషింగ్ అయిపోతే తెలియదు నేను అక్కడ. అయితే ఇంకోటి ఇప్పుడు అది కొంచెం కాంట్రవర్షియల్ కావచ్చు, మెయిన్ ఏంటంటే మార్కెట్లోకి హోమ్ ఇన్స్పెక్షన్స్ వాళ్ళు వచ్చారు దిగారు ఇప్పుడు. అట్ సేమ్ టైం బిల్డర్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. హోమ్ ఇన్స్పెక్షన్ గురించి బిల్డర్స్ కన్స్ట్రక్షన్ చేసి అమ్మేస్తున్నారు. సో ఇప్పుడు ఒక క్లయింట్ ఉన్నారు, అతను ఫ్లాట్ కొనుక్కునే ముందు నా ఫ్లాట్ ఎలా ఉందో ఒకసారి వెరిఫై చేసుకోవడానికి హోమ్ ఇన్స్పెక్షన్స్ వాళ్ళు పిలుస్తున్నారు. సో వాళ్ళు వచ్చి మొత్తం హోమ్ ఇన్స్పెక్షన్ చేసుకొని వాళ్ళకు రిపోర్ట్ ఇస్తుంటారు. సో రిపోర్ట్ ఇవ్వడం అనేది అది ఎలా క్వాలిటీ ఉంది, ఏమేమి పాయింట్స్ ఉన్నాయి చెక్ లిస్ట్ చేసేసుకొని మొత్తం 7 factorsలో 8 factorsలో చెక్ చేసుకుని వాళ్ళకి ఇస్తారు రిపోర్ట్. అది దీన్ని బిల్డర్స్ కొంతమంది యాక్సెప్ట్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. అంటే ఇక్కడ కాంట్రవర్సీ వస్తుంది బిల్డర్స్కి అండ్ కాన్ఫ్లిక్ట్స్ చేసే వాళ్ళకి డిస్టర్బెన్స్ అంటే డిఫరెన్సెస్ వస్తుంది అనమాట. మీరు ఏమంటారు దాని విషయంలో? అంటే హోమ్ ఇన్స్పెక్షన్స్ వచ్చేదాకా ఎందుకు మన క్వాలిటీకి ఇస్తే కనుక వాళ్ళ మీద ఎంట్రీ అనే అవకాశం లేదు కదా.
ఇప్పుడు బిల్డర్స్ అనే వాళ్ళు కనుక కరెక్ట్ ప్రాపర్గా కనుక డెలివరీ చేసి ఇస్తే కనుక క్లయింట్కి ఆ డౌట్ఫుల్ అనేది రాదు. కానీ క్లయింట్కి ఎక్కడో ఒక డౌట్ వస్తుంది, ఏంటంటే నేను కొనే ఇల్లు 2 కోట్లు పెట్టి కొంటున్నాను కాబట్టి 20,000 30,000 కట్టేసుకొని నువ్వు హోమ్ ఇన్స్పెక్షన్ ఇస్తా అంటున్నారు. సో మార్కెట్లో వీళ్ళదే ప్రభావం ఎలా ఉంది? ఈ హోమ్ ఇన్స్పెక్టర్స్ వాళ్ళు రావడం వల్ల ఒక సామాన్యుడికి కట్టుకునేవాడికి లేదా కొనేవాడికి బెటర్ అంటారా, లేదంటే బిల్డర్స్కి ఏమైనా లాస్ అంటారా? ఈ విషయం నాకు క్లారిటీ ఇస్తారా? బిల్డర్స్కి లాస్ అంటే ఫస్ట్ థింగ్ ఇది ఎలా ఉంటుంది అని అంటే, ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్, మనం అసలు హోమ్ ఇన్స్పెక్షన్స్ హోమ్ ఎక్స్పర్ట్స్ దగ్గరికి వెళ్ళకుండానే మనమే యాక్చువల్ ప్రోడక్ట్ ఇవ్వచ్చు కదా అని చెప్పి మీరు అన్నారు. అవును, అది ఎవ్రీ కంపెనీ అదే ఆలోచిస్తుంది. ఎందుకనంటే ఎవరైనా కానీ ఒక బ్యాడ్ ప్రోడక్ట్ సప్లై చేసేసి నేను సర్వైవ్ అయిపోవాలి అని అనుకోరు. ఎవరు బిజినెస్ స్టార్ట్ చేసినా కానీ నేను లాంగ్ రన్ ఉండాలి అని అనుకుంటారు, కానీ ఏదో నేను ఈ ప్రాజెక్ట్ చేసి పక్క జరిపోయి నా డబ్బులు నాకు వచ్చేసినాయి అంటే కాదు. సో ప్రతి కంపెనీస్ అదే జీల్ తోటి ఉంటాయి, మేము క్వాలిటీ ప్రోడక్ట్ ఇవ్వాలి అని చెప్పి చూస్తాయి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుంది అంటే, అంత మ్యాసివ్ వర్క్ జరుగుతున్నప్పుడు అన్ని చోట్ల ఇన్స్పెక్షన్ అనేది పాసిబుల్ అవ్వదు. సో అది ఎలా ఉంటుందంటే, డిపెండ్ అపాన్ మనం ఎలాంటి కాంట్రాక్టర్స్ ని తీసుకుంటున్నాము. ఇప్పుడు టైలింగ్ మీరు ఎగ్జాంపుల్ చెప్పారు. సో టైలింగ్ కాంట్రాక్టర్ని మనం ఎలా చూస్ చేసుకుంటున్నాము, వాళ్ళు ఎంతవరకు క్వాలిటీ ఉన్నారు అంటే, ఒక పర్సన్ ఉన్న వాళ్ళు సెల్ఫ్ రెస్పాన్సిబుల్ కూడా ఉండాలి. నేను అందుకనే అంటున్నాను, టెక్నికల్కి నాన్ టెక్నికల్కి, ఒక లేమెన్కి ఒక టెక్నికల్ పర్సన్కి ఉండే డిఫరెన్సెస్ ఏంటి అనేది. అవును. సో అట్లాంటి ఏరియాస్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెక్నికల్ కాంట్రాక్టర్స్ మీకు ఉన్నారు అని అంటే అడ్వాంటేజ్ అదే ఉంటుంది. అరే రేపు పొద్దున ఇది వచ్చే ప్రాబ్లం ఉంటుంది, వాడు వచ్చి హోమ్ ఎక్స్పర్ట్ కానీ హోమ్ ఇన్స్పెక్షన్ వాడు వచ్చి నా టైల్ హాలో సౌండ్ అన్ని చెక్ చేస్తాడు. సో నాకు వద్దు ఆ తలనొప్పి, అప్పుడు నాతో తీపిచ్చి నాకు అమౌంట్ డెబిట్ చేయడం ఇవన్నీ నడుస్తాయి. అందుకని నేనే ముందు చేసుకుంటాను. అది సెల్ఫ్ ఎజెండా ఉంటుంది వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు చూసుంటారు కాబట్టి అవన్నిటిని. ఇప్పుడు నార్మల్ పర్సన్స్ ఎలాగా అంటే, నేను ఆ ప్రాజెక్ట్ చేసేనా పక్క జరిపోయినా, ఎందుకు అని అంటే ఈ రోజు ఉన్న డిమాండ్కి కాంట్రాక్టర్కి ఎక్కడ పోయినా కానీ పని దొరుకుతుంది. ఓకే, మేము టెక్నికల్ ఏంటి అని అంటే, మేము బిజినెస్ గ్రో అవ్వాలి, లాంగ్ రన్లో వెళ్ళాలి అని చెప్పి మా ఉద్దేశము, అండ్ ఇక్కడ సర్వైవ్ అవ్వాలన్న ఉద్దేశం కాబట్టి మేము మూవ్ అయ్యే అప్రోచ్ డిఫరెంట్ ఉంటుంది. వాళ్ళకి అలా కాదు కదా, గేట్ బయటకు వెళ్ళినారు అంటే అరే నాకు అర్జెంట్ కావాలి వస్తావా అంటే వచ్చేస్తా సార్ అంటాడు, వాడు అక్కడ నచ్చినట్టు పని చేసుకొని వెళ్ళిపోతాడు. ఓకే, అందుకని చెప్పి సో ఆ ప్రాబ్లం అయితే ఉంటుంది. ఆ మ్యాసివ్ వర్క్ జరగడం వల్ల ఇన్స్పెక్షన్ ఇష్యూస్ ఉంటాయి. అందుకని నేను ఏమంటున్నా, ఒకటి కాంట్రాక్టర్ని చూస్ చేసుకునేటప్పుడు మనం అదొక్కసారి కరెక్ట్గా చూసుకోగలిగితే బాగుంటుంది. సెకండ్ థింగ్, నేను మీకు ప్రీవియస్ క్వశ్చన్స్లో చెప్పినట్టు ఇన్ఎఫిషియెంట్ ప్లానింగ్ అంటే, ఇప్పుడు అన్నాను చూసారా, క్యాష్ ఫ్లోస్ ఉన్నప్పుడు వర్క్ చాలా స్పీడ్గా వెళ్తుంది, క్యాష్ ఫ్లోస్ లేనప్పుడు స్లోగా రన్ అవుతుంది. సో ఆ ప్రెషర్స్ వల్ల ఏమవుతుంది, ఇప్పుడు ఒక పర్సన్ ఒక రోజు ఒక 4 ఫ్లాట్స్ 5 ఫ్లాట్స్ ఇన్స్పెక్షన్ చేయగలుగుతాడు అనే పాయింట్ ఉన్నప్పుడు, నువ్వు 10 ఫ్లాట్స్ చేసినప్పుడు ఏమవుతుంది మరి, అంతే కదా. ఆ ఇన్స్పెక్షన్ 100% నువ్వు ఇవ్వాల్సిన ప్లేస్లో 50% ఇస్తున్నావు కదా, కాబట్టి అక్కడ ఎర్రర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో హోమ్ ఇన్స్పెక్షన్ అనేది అంటే ఇప్పుడు మంచి కంపెనీస్ చాలా ఉన్నాయి, అవి వీళ్ళు వచ్చి చూసుకున్నా కానీ హార్డ్లీ ఒక 5 to 10% ఐడెంటిఫై అవుతాయి, అవి ఉంటాయి, అవి ఉండకుండా ఉండవని చెప్పి నేను అన్నాను. ఇవి ఎలాంటివి అంటే స్టాండ్ అలోన్స్కి వాటికి బాగా పనికి వస్తుంది, ఈ హోమ్ ఎక్స్పర్ట్స్ కానీ హోమ్ ఇన్స్పెక్షన్స్ కానీ. ఎందుకు అని అంటే అదే వాళ్ళు నాన్ టెక్నికల్ ఉండి వాళ్ళు ఒక వేలో వర్క్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు కాబట్టి ఆ ఛాన్సెస్ ఉంటాయి, ఉండొచ్చు. వాడికి లాస్ ఇన్ ద సెన్స్, ఇప్పుడు క్వాలిటీ పోయింది అని అంటే మరి వాడు రీప్లేస్ చేసినప్పుడు లాస్ అయితే ఉంటుంది కదా బిల్డర్కి. సో అట్లీస్ట్ వాళ్ళు ఏమవుతుంది అని అంటే, ఆ ఎక్స్పీరియన్స్ వల్ల ఓకే నాకు ఈ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటాయి, సో నేను నెక్స్ట్ ప్రాజెక్ట్ మాత్రం ఇలా ఉండకూడదు, నేను ఇంకా కేర్ఫుల్ ఉండాలని చెప్పి జాగ్రత్త పడతాను. ఇప్పుడు మార్కెట్ ఎలా అంటే, గూగుల్, చాట్ జీపీటీ, ఎవ్రీథింగ్, ఒక నార్మల్ లేమెన్ కూడా నేను లోపలికి వెళ్ళి ఏం చూసుకోవాలనేది ప్రతి ఒక్కరికి క్లారిటీ ఉంది, వచ్చేస్తుంది, రైట్? ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ చేసేది మనం కూడా చేసేస్తాం. అవును, మేబీ మనకి ఒక నెల రోజులు పట్టొచ్చేమో దాన్ని ఏం పెట్టాలి చాట్ జీపీటీ లేకపోతే గూగుల్ ఏదో తీసుకొని ఎవరిదో హెల్ప్ తీసుకొని, అది కూడా వాళ్ళకు కూడా అంతే. సో వాళ్ళు చూసుకుంటున్నారు, నేను ఇంట్లోకి వెళ్ళి ఏమేమి చెక్ చేసుకోవాలి, ఏమో హాలో సౌండ్ ఉందా లేదా, సో వాడు చూసుకుంటున్నాడు, చెక్ చేసుకుంటున్నాడు. ఓకే, అలా వాళ్ళకి ఒక ఐడియా వచ్చేసింది అనమాట. ఓకే. ఇప్పుడు మార్కెట్లో వేరే కంపెనీస్ చాలా ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఒక నాన్ సివిల్ వాళ్ళు కూడా కన్స్ట్రక్షన్ కంపెనీ స్టార్ట్ చేస్తున్నారు, కాంట్రాక్టర్స్ ఉన్నారు. ఇప్పుడు మీకు ఎక్స్పీరియన్స్ ఉంది, ప్రాపర్ క్వాలిఫికేషన్ ఉంది, అండ్ ప్రాపర్ ప్రాజెక్ట్స్లో మీరు చేశారు మీరు ఇప్పుడు. సో మీ కంపెనీకి మిగతా కంపెనీకి డిఫరెన్స్ ఏంటి, వర్క్ పాయింట్ ఆఫ్ వ్యూలో, క్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో, కంప్లీషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో? డిఫరెన్స్ అయితే నేను మీకు అంత కంపేర్ చేయలేను. ఎందుకు అని అంటే, ఒక ఫ్రెషర్ కంపెనీ అయితే మేబీ డిఫరెన్స్ ఉండొచ్చు, కానీ ఒక ఎక్స్పీరియన్స్ నాన్ టెక్నికల్ కాంట్రాక్టర్ కానివ్వండి, ఒక టెక్నికల్ కాంట్రాక్టర్ కానివ్వండి, ఆల్మోస్ట్ వర్క్ సేమ్గానే జరిగేటట్టే చూస్తారు. ఓకే, వాళ్ళకి ఏవైతే తెలియని ఏరియాస్ ఉంటాయో వాటిలో మైట్ బి వాళ్ళకి ఆ వేలో వెళ్ళకపోవచ్చు, కానీ బట్ మిగతా మాత్రం అంత డిఫరెన్సెస్ అయితే ఉండవు ఒక నాన్ టెక్నికల్ ఒక టెక్నికల్ పర్సన్స్కి. ఎందుకంటే ఇప్పుడు మనం స్టాండ్ అలోన్స్ చూస్తున్నామో అవి చాలా బ్యూటిఫుల్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అవును, మనం ఎలా అయితే ప్రాజెక్ట్స్ ఇస్తున్నామో ప్రాజెక్ట్స్ అన్నా మంచి క్వాలిటీ ఇచ్చే కంపెనీస్ చాలా ఉన్నాయి.
వాళ్ళు అలాగే ఎక్స్పీరియన్స్ త్రూ నేర్చుకున్నదే కదా. సో ఒకవేళ అతను ఫ్రెషర్ ఇనిషియల్ స్టేజ్లో స్టార్ట్ అవుతున్నాడు అంటే మాత్రం డెఫినెట్గా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే టెక్నికాలిటీ మనకు తెలుసు కాబట్టి, మనం ఏ వేలో వెళ్తే మనకి ప్రోడక్ట్ బాగా వస్తుందన్నది మనకు తెలుసు కాబట్టి దాని ప్రకారం చూసుకుని వెళ్తాం అనమాట. బట్ ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ వైజ్ చూస్తే మాత్రం అంత డిఫరెన్సెస్ అయితే ఏముండవు, సేమ్ ఉంటారనమాట. చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఎక్కడ అంటే ఇప్పుడు నేను మీకు ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పా, ల్యాబ్ జోన్స్ అని, ల్యాబ్ లెన్స్ అని, స్పేసర్స్ అని. సో స్టీల్లోకి వెళ్తే అలాంటి డిఫరెన్సెస్ ఉండొచ్చు. ఆ తర్వాత మనము ప్లైకి వెళ్దాము, సో దట్ ప్లై మనకి ఎగ్జాక్ట్ డిస్టెన్సెస్ వస్తాయని చెప్పి మనం ఒక అప్రోచ్ ఉంటుంది. అలా టైలింగ్లోకి వెళ్ళాము అని అంటే వేరే వేస్, ఓన్లీ మనం డస్ట్ తోటి కాకుండా ఇప్పుడు మనం లేటెస్ట్ టెక్నాలజీస్ ఏం చేస్తున్నాము, స్క్రీడ్ ఫస్ట్ వేసేసి దాని మీద అడెసివ్ తోటి అంటిస్తున్నాము, సో దట్ అసలు ఎక్కడ హాలో సౌండ్ వచ్చే ఛాన్స్ ఉండదు. ఆ తర్వాత స్పేసెస్ పెట్టేసి ఎపాక్సీ గ్రౌట్స్ ఇస్తున్నాము, వాటర్ ప్రూఫింగ్ ఇష్యూస్ ఫ్యూచర్లో రాకుండా. ఇలాంటి టెక్నికాలిటీస్ మనకు కొంచెం ఎక్కువ ఎక్స్పీరియన్స్ తో, మనకు కూడా ఎక్స్పీరియన్స్ తో వచ్చినాయి అవన్నీ. ఓకే ఓకే. సునీల్, ఇప్పుడు కన్స్ట్రక్షన్ మార్కెట్ అంటే ఎలా ఉంది? ఇప్పుడైతే అందరికీ తెలుసు కొంచెం లో సైడే ఉంది. రీజన్స్ అయితే నా పర్సనల్ బిలీఫ్ ఏంటి అని అంటే, ఒకటి ల్యాండ్ కాస్ట్ చాలా హై అయిపోయింది ఇప్పుడు హైదరాబాద్లో. ఇంతకు ముందు మనకి ఎంత ఈజీ టు పర్చేజ్ అన్నట్టు ఉండేదో ఇప్పుడు అది లేదు. అది దానివల్ల ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అని అంటే, ఇప్పుడు ఆబ్వియస్గా ఒక టైంలో ఎగ్జాంపుల్ కోకాపేట ఏరియానే తీసుకుంటే 20-30 CRలో ఉండేది. ఇది ఎక్కువ డిఫరెన్స్ కూడా కాదు, హార్డ్లీ 3 to 4 years డిఫరెన్స్లోనే ఈ ల్యాండ్ ప్రైజెస్ అనేది బీభత్సంగా ఇదైంది. లాస్ట్ మనము ఎప్పుడైతే టీఆర్ఎస్ టైంలో చూసామో, ఒక ఎకర్ వచ్చేసి 100 crores నియోపోలిస్లో అయ్యిందో, అంటే అక్కడ నాకైతే పర్సనల్గా అనిపించింది ఏంటి అని అంటే, ఇది రియల్ ఎస్టేట్ రిసెషన్కే ఫస్ట్ స్టెప్ అన్నట్టు నాకు అనిపించింది. రీజన్స్ ఎలాగా అంటే, ఇప్పుడు గవర్నమెంటే 100 crores ఒక ప్రోడక్ట్ని సేల్ చేసింది అని అంటే, ప్రైవేట్ వాళ్ళు ఎలా ఆలోచిస్తారు? ఒక ల్యాండ్ ఓనర్ ఉన్నాడు, అరే గవర్నమెంట్ 100 crores అమ్మింది అని అంటే నేను ఇంకెంత అమ్ముకోవచ్చు, నేను వెయిట్ చేస్తా, నాకు 110 కోట్లు వచ్చే వరకు నేను వెయిట్ చేస్తా, ఎవరికి అవసరం అవుతుందో వాళ్ళు కొనుక్కుంటారు అనే ఫీల్ ఉంటుంది. వేరాజ్ బిజినెస్ మ్యాన్ దగ్గరకు వచ్చేది ఏంటి అంటే, సర్వైవ్ అవ్వాలి. మనకు రేట్ పెరిగింది కదా, వదిలేద్దాము, వెళ్ళిపోదాము, అక్కడ స్టాప్ అవుదాం అనేది మనకు ఆప్షన్ లేదనమాట. ఎందుకంటే ఎంతో ఇన్ఫ్రా డెవలప్ చేసుకుని ఉంటాము, మన త్రూ ఎంతో ఎంప్లాయీస్ ఉంటారు, ఎన్నో థింగ్స్ ఉంటాయి డిపెండ్ అయ్యి. సో ఒకదాన్ని కూడా అలా రన్ చేస్తూనే ఉండాలన్నమాట. దానివల్ల ఏమవుతుంది, అక్కడ ఒకటి ఆ ల్యాండ్ ప్రైజెస్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల దానికి అంత ఇనిషియల్ కాస్ట్ పెట్టాల్సి వస్తుంది. ఆ కాస్ట్ని మనము బ్యాలెన్స్ చేయాలి అని అంటే వాల్యూమ్లోనే చూపించాలి. ఇప్పుడు మేబీ 2 acres 3 acres 4 acres ల్యాండ్ ఉంటుంది, మనకు లక్కీగా ఏంటంటే FSI లిమిట్ లేదు కాబట్టి ఆ ప్రోడక్ట్లోనే మనం వాల్యూమ్ చూపించాలి. సో ఆ ప్లేస్లో మనం ఒక 1000 units కట్టేస్తాం, అప్పుడే మనకు ఆ అమౌంట్స్ మేబీ బ్యాలెన్స్ అవుతాయి. ఆ 1000 units ఆబ్వియస్గా ఏమైంది, సప్లై ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు అదే ప్రాబ్లం అవుతుంది మనకి, డిమాండ్ తగ్గిపోతుంది, సప్లై ఎక్కువ అవుతుంది. ఆ ల్యాండ్ కాస్ట్కి మనం ఆ సప్లై ఇవ్వాల్సిందే. అది డిమాండ్ ఉందా లేకపోయినా మనం ఆ సప్లై ఇవ్వకపోతే ఎండ్ ఆఫ్ ది డే బిల్డర్ సర్వైవ్ అవ్వలేడు. ఏం కాబట్టి ఆ ల్యాండ్ కూడా కొన్నారు కదా ఆబ్వియస్గా. సో అదైతే చాలా బిగ్ ఇష్యూ అయితే ఉంది. దాన్ని ఫ్యూచర్లో ఎలా ఓవర్కమ్ చేస్తారో అనేది చూడాలి. కానీ ఓవర్కమ్ చేసే అవకాశం ఉన్నాయంటారా? అంటే ఉంటాయి. ఎలాగా అంటే ఇప్పుడు అదే ఇంతకుముందు మనము మేబీ ఒక 1 to 1.5 CRలో మనకు వచ్చేసేది ఫ్లాట్. ఎలాగా ఇప్పుడు గచ్చిబౌలి తీసుకున్నా కానీ మంచి ప్రైమ్ ఏరియాస్లో కూడా వచ్చేవి. అంటే నేను ఎప్పుడు మీకు 22, 23 ఆ టైంలో చెప్తున్నాను, 21, 22, 23 ఆ టైంలో చెప్తున్నాను. ఇప్పుడు 24, 25, 26కి వచ్చేటప్పటికి ఇవన్నీ 2.5 రీచ్ అయిపోయాయి. అయిపోయేటప్పటికి ఒక మిడిల్ మ్యాన్ అయితే తీసుకోడు కదా దాన్ని, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ తీసుకోవాలి. సో ఇక్కడ ఏమవుతుందంటే ఐదర్ హైయర్ మిడిల్ క్లాస్ లేకపోతే రిచ్, వీళ్ళిద్దరిలోనే ఎవరన్నా ఇన్వెస్ట్ చేయాలి, లేదంటే NRIs ఎవరో ఇన్వెస్ట్ చేసుకుంటా వెళ్తూ ఉండాలి. సో ఒక పర్సన్ ఇన్వెస్ట్ చేశాడు అని అంటే వాడికి రిటర్న్స్ కావాలి. సరే అది 1 year ప్లేస్లో 1.5 year పడుతుంది, మేబీ ఒక 5 months 6 months ఇస్ నాట్ ఎ బిగ్ డీల్ కాబట్టి వాళ్ళు అలా వెయిట్ చేస్తారు. కానీ ఇప్పుడు నువ్వు ప్రోడక్ట్ 2.5 CR అయింది అని చెప్పి 2.5 CRకి కొనేసినాం మనం. కొనేసి ప్రాజెక్ట్ లాంచ్ అయినప్పుడు కొనుక్కున్నాను, ప్రాజెక్ట్ ఎండ్ అయ్యే టైంకి ఆబ్వియస్గా అప్రిసియేషన్ ఉంటుంది. అది 2.5 కాస్త 3.5 4 అవుతుంది కాబట్టి మనం అప్పుడు అమ్ముకోవచ్చు అని చెప్పి, బికాజ్ ఇట్స్ సేఫ్ ఇన్వెస్ట్మెంట్ కదా అని చెప్పి ఆలోచించుకొని పెడతాము. అక్కడ ఏమవుతుంది, ఇప్పుడు డిమాండ్ లేదు, ఆల్రెడీ ఇన్వెస్టర్ ఫ్లాట్స్ తీసుకున్నాడు, వాడిది అలా ఉంచితే బిల్డర్ దగ్గర ఉన్న ఫ్లాట్సే 100% సేల్ అవ్వట్లేదు. సో ఇన్వెస్టర్ ఎలా సేల్ చేయాలి? ఇప్పుడు బిల్డర్ ఇంత అదేమంటారు మార్కెటింగ్ పెట్టుకొని ఇన్ని ప్లాన్స్ పెట్టుకొని దాన్ని ఎలా అమ్ముకోవాలి ప్రోడక్ట్ అనేది అంత మార్కెట్కి రీచ్ చేసేటట్టు ఉంటారు. బట్ ఇన్వెస్టర్ అలా ఉన్నాడు కదా, ఇట్లా ఎవరైనా తెలిసిన వాళ్ళకి ఇవ్వడమో లేకపోతే మళ్ళీ సేమ్ కంపెనీకో నాది కూడా అమ్మి పెట్టండి, నేను ఇంత పర్సెంటేజ్
పర్సెంటేజ్ ఇస్తాను సర్వీస్ ఛార్జెస్ అని చెప్పడము అలా జరుగుతుంది. అది అసలు ఆప్షన్స్ ఉండట్లేదు. సో ఏమవుతుంది, ఆబ్వియస్గా ఇన్వెస్టర్ కూడా ఇంట్రెస్ట్ చూపించాడు, అరే నా ఇప్పుడు రేపు పొద్దున్న నా ప్రోడక్ట్ సేల్ అయిపోతే నా 2.5 crores స్ట్రక్ అయిపోయినట్టే కదా. అవునవును. సో అట్లాగా చాలా ఇష్యూస్ అవుతున్నాయి. అయితే ఇంకోటి ఏంటి అని అంటే ఇందాక మీకు చెప్పినట్టు మ్యాన్ పవర్ది ఒకటి కూడా ఆబ్వియస్గా ఇంపాక్ట్ ఉంది. ఇలా నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ స్టార్ట్ అవడం వల్ల అందరు ప్రాజెక్ట్స్ డిలే అవ్వడం, ఎక్స్పెక్ట్ చేసిన మ్యాన్ పవర్ లేకపోవడము, ఇంటర్నల్ లాజిస్టిక్స్ ఇష్యూస్ ఉండడము, అదొకటి ఉంది. ఆ తర్వాత మళ్ళీ ఇన్ఫ్లేషన్స్, ఇప్పుడు మెటీరియల్ కాస్ట్లు ఎంత హెవీ అయిపోయినాయి. సో ఇవన్నీ ఏమవుతున్నాయి అంటే ఆబ్వియస్గా ఇన్వెస్టర్ మీద ఇంపాక్ట్ అవుతుంది. ప్రతి కాస్ట్ అక్కడికే ఎండ్ ఆఫ్ ది డే ఇంక్లూడ్ అవుతుంది కదా, అలా ఉంటుంది. ఇంకోటి మీరు గమనిస్తే ఇప్పుడు ఇనిషియల్ స్టేజ్ కన్నా ఇప్పుడు ఈ ల్యాండ్ కాస్ట్ పెరగడం వల్ల స్టాండ్ అలోన్స్ అపార్ట్మెంట్స్ చాలా తక్కువ అయిపోయినాయి. ఓకే, కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ తగ్గిపోయినాయి అంటారా? అంటే నెంబర్ ఆఫ్ ఇప్పుడు ఇంతకుముందు ఎన్ని ఉండేవి అసలు, ఇట్లా ఒక 400-500 బిట్స్ ఉన్నాయంటే హ్యాపీగా కన్స్ట్రక్ట్ చేసేవారు. ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేసే వాళ్ళకి 50 to 1 CR వరకు ప్రాఫిట్స్ ఉండేవి. అటు ఎండ్ యూజర్ అంటే కస్టమర్కి బెనిఫిట్ ఉండేది, అటు బిల్డర్కి బెనిఫిట్ ఉండేది. సో ఈ ల్యాండ్ ప్రైజెస్ పెరగడం వల్ల ఏమవుతుంది, అప్పుడు ఎంత కార్నర్కి వెళ్తున్నా కానీ మనం సిటీలో మినిమం 4,500-5,000 SFT కన్నా అవి కూడా తక్కువ రావట్లేదు. ఎందుకంటే ల్యాండ్ వాల్యూ వల్ల, ప్లస్ దానికి ఉన్న నార్మ్స్ ప్రకారము అది చాలా సేలబుల్ ఏరియా చాలా తక్కువ వస్తుంది. అక్కడ ఏమవుతుంది, వాడికి ఆ స్లాబ్ ప్లేట్లో కూర్చోబెట్టాలి, వాడు ల్యాండ్ వాల్యూ ఏదైతుందో దాన్ని మ్యాచ్ చేయాలి, కన్స్ట్రక్షన్ కాస్ట్ మ్యాచ్ చేయాలి, మ్యాచ్ అవ్వట్లేదు. సో అలా ఎంతమంది స్టాండ్ అలోన్ చిన్న బిల్డర్స్ అందరూ ఆగిపోయినారు అని అంటే కస్టమర్స్ కూడా ఎలా ఉన్నారు, ఇప్పుడు 4,500-5,000 పెట్టేది అదేదో నేను ప్రాజెక్ట్లో పెట్టుకుంటే నాకు ఎమ్యూనిటీస్ వస్తాయి, సెక్యూరిటీ వస్తుంది, నాకు బాగుంటుంది కదా అని చెప్పి ఆలోచిస్తారు కదా ఆబ్వియస్గా. సో అది ఉంటుంది. బట్ అక్కడ కస్టమర్స్ కూడా ఆలోచించాల్సింది ఇంకో చిన్న పాయింట్ ఏంటి అని అంటే మెయింటెనెన్స్. ఇప్పుడు ఈ స్టాండ్ అలోన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ 1,000-1,500 మాక్సిమం కడితే 2,000 కట్టామంటే ఇండివిజువల్ ప్రాజెక్ట్స్లోకి వచ్చేటప్పటికి మనకు 3 రూపీస్, 3.5 రూపీస్, 2.5, 4 రూపీస్ బేస్డ్ ఆన్ ప్రాజెక్ట్ ఎమ్యూనిటీస్ అండ్ ఆల్ బట్టి మెయింటెనెన్స్ కాస్ట్ ఉంటాయి. సో ఇవన్నీ పుట్ టుగెదర్ మన మార్కెట్లో ఇప్పుడున్న సినారియో అయితే స్లో అండ్ స్టడీ ఉంది అని చెప్పి నేను అనగలుగుతాను అనమాట. ఇక అది ఎలా రికవర్ అవ్వాలి అని అంటే ఇక టైం టు టైం ఆ డిమాండ్ వర్సెస్ సప్లై మ్యాచ్ అయ్యేంత వరకు అయితే ఆ ఇష్యూస్ ఉంటాయని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఈ ఇంపాక్ట్ అనేది సివిల్ ఇంజనీర్స్ మీద ఉండబోయే అవకాశం ఉందంటారా? సివిల్ ఇంజనీర్స్ మీద ఉండబోతుంది అని అంటే అంత ఇమీడియట్ ఎఫెక్ట్ అయితే ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయను. ఎందుకంటే నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అలా అని చెప్పి ఎవరు కొనకుండా అయితే ఉండరు. స్లో ఉంది మార్కెట్. సో కొనకుండా ఉన్నారు అని చెప్పి నేను అనను, ఎందుకంటే మన పాపులేషన్ ఎంత హెవీయో అందరికీ తెలిసిన విషయమే. సో ప్రతి పర్సన్ కూడా ఇప్పుడు మన ఒక కాలేజ్ అవుట్ అయిన వాడు అంటే బయటకు వచ్చిన వాడు ఒక 1 year, 2 years, 5 years, 6 years తర్వాత వాడు డ్రీమ్ ఏముంటుంది, ఫస్ట్ నేను పెళ్లి కన్నా ముందు ఇల్లు కొనుక్కోవాలనే పాయింట్ ఉంటుంది. సో ఈ సినారియాలో డెఫినెట్గా ఉంటుంది. ఇక్కడ ఏంటి అని అంటే ఇన్వెస్ట్మెంట్ తగ్గింది కాబట్టి మార్కెట్ స్లో అయింది. రెగ్యులర్గా ఎవరికైతే హౌస్ రిక్వైర్మెంట్ ఉంది, హౌస్ నీడ్ ఉందో వాళ్ళు ఎవరు ఆగట్లేదు, వాళ్ళందరూ కొనుక్కుంటున్నారు. ఇన్వెస్ట్మెంట్ దగ్గర వచ్చేటప్పటికే కొంచెం ఇది అవ్వడం వల్ల మనకు మార్కెట్ స్లో అనేది కనబడుతుంది అనమాట. అది మళ్ళీ ఎలా ఉంటుంది, ఇప్పుడు సిటీలో మళ్ళీ డిమాండ్ పెరిగింది అనుకోండి, ఆబ్వియస్గా ఇప్పుడు మొన్న రీసెంట్గా అదేంటి రైజింగ్ తెలంగాణ అని చెప్పి ఫ్యూచర్ సిటీ అని చెప్పి ప్లాన్స్ వచ్చాయి. ఇవన్నీ ఏంటి అంటే ఒక సార్ట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్స్ టు ఇన్వెస్టర్స్ అనమాట. ఓకే నెక్స్ట్ ఇలా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది, సో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. అలాంటివి కొంచెం ఈవెంట్స్ అవి వర్కౌట్ చేస్తూ ఉంటే స్లోగా మార్కెట్ క్యాప్చర్ అవుతుంది. ఇప్పుడు 2008, 2009లో మనకి ఎలా అయితే హెవీ రిసెషన్ వచ్చి అది రికవర్ అవడానికి 4 to 5 years, 6 years పట్టింది. అండ్ కరోనా టైంలో కూడా అంతే, కరోనా తర్వాత చాలా బూస్ట్ అయింది మార్కెట్. ఎందుకంటే పబ్లిక్ అర్థమైంది అరే మనకి ఏం మినిమం రిక్వైర్మెంట్ ఉంది, ఏం లేదు అనేది. అలా అప్ డౌన్స్ ఉంటాయి కదా. సో అలా స్లో అండ్ స్టడీ ఉంది ఇప్పుడు. అయితే ఇప్పుడు ఇంతసేపు ఇందాక మనం లేబర్ గురించి మాట్లాడుకున్నాము, మిషనరీ గురించి మాట్లాడుకున్నాం, తర్వాత రిసెషన్ గురించి మాట్లాడుకున్నాం. కమ్ బ్యాక్ టు సివిల్ ఇంజనీర్స్. ఎవరైతే కాలేజ్ నుంచి పాస్ అయ్యి బయటకు వస్తున్నారో వాళ్ళు సంఖ్య తగ్గిపోయింది. అవును. అంటే పాస్ అవుట్ పీపుల్, క్యాండిడేట్స్ తగ్గిపోయింది. ప్లస్ అందులో కూడా సివిల్ ఇంజనీర్ ప్యూర్గా పనిచేసే వాళ్ళు కూడా తగ్గిపోయారు అక్కడ. దీని ఎఫెక్ట్ అనేది ఇప్పుడు ఫ్రెషర్స్ మీద పడుతుంది, అంటే ఫ్రెషర్స్ తీసుకోవాలనుకునే కంపెనీ మీద పడుతుంది, ప్లస్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు తీసుకున్న దగ్గర కూడా పడుతుంది. అంటే చాలా మంది కంపెనీస్ స్ట్రగుల్ అవుతున్నారు, అంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళు దొరకట్లేదు, ఫ్రెషర్స్ వాళ్ళు కూడా దొరకట్లేదు. ఎందుకంటే ఒకప్పుడు ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్స్కి ఇస్తే అవకాశం ఇచ్చిన వాళ్ళే ఇప్పుడు ఎక్స్పీరియన్స్ వాళ్ళు దొరుకుతారు మనకి. ఇప్పుడు ఒకప్పుడు ఫ్రెషర్స్కి అవకాశం ఇవ్వకపోతే వాడికి ఇప్పుడు ఎక్స్పీరియన్స్గా జాబ్ దొరకడం కష్టం ఇప్పుడు. సో ఎక్స్పీరియన్స్ వాళ్ళు దొరకడం కష్టం. అయితే దాన్ని మీరు ఎలా చూస్తున్నారు? మీకు ఏమైనా స్ట్రగుల్ అనిపించిందా ఎక్స్పీరియన్స్ వాళ్ళ తీసుకోవడంలో, ఎక్స్పీరియన్స్ వాళ్ళు రిక్రూట్మెంట్ చేసుకోవడంలో మీకు ఏమైనా స్ట్రగుల్ అనిపించిందా? అంటే దీన్ని ఎలా చూడొచ్చు అని అంటే, ఒకటి ఇంతకు ముందున్న జనరేషన్స్కి ఇప్పుడున్న జనరేషన్స్కి ఆబ్వియస్గా సీరియస్నెస్ అయితే కొంచెం తక్కువే ఉంది అని నేను అంటాను. అంటే ఇది నా పర్సనల్ ఫీలింగ్. సో ఎలాగా ఇప్పుడు ఇంతకుముందు ఎలా అంటే నెసెసిటీ ఎక్కువ,
Yes. ప్రతి పర్సన్ ఆల్మోస్ట్ ఒక 70-80% పీపుల్ లో మిడిల్ క్లాస్ నుంచి వచ్చి మనకి జాబ్ అనేది చాలా ఇంపార్టెంట్, మనం కెరీర్లో గ్రో అవ్వడం చాలా ఇంపార్టెంట్ అనే జనరేషన్స్ నుంచి వచ్చిన వాళ్ళం. కాబట్టి మనకి దాని మీద సీరియస్నెస్ ఉండేది. అంటే నేను ఇది చేయకపోతే నన్ను ఇందులో తీసేస్తే నాకు ఇంకెక్కడ దొరకదా, నేను నేర్చుకోవాలి, నేను పైకి రావాలి అనే ఎక్కువ. ఎందుకు అంటే అప్పుడు మనకు మనీ అంత నెసెసిటీ, మనం చూడలేదు అంత మనీని ఓపెన్గా. నాకు ఇది కావాలంటే ఇది కావాలంటే ఇది వచ్చేస్తుంది అనేటట్టుగా చూడలేదు మనం. సో ఈ వేలో రన్ చేస్తున్నప్పుడు ఇప్పుడున్న జనరేషన్స్కి ఏంటి అని అంటే ఫినాన్షియల్గా అయితే అంత ఇంపాక్ట్ లేదు కంపేర్ టు మన జనరేషన్స్. అంటే మీరు చెప్పబోయే సమాధానం ఏంటంటే ఎవరైతే ఫ్రెషర్స్ కన్సిస్టెన్సీ లేకుండా వెళ్ళిపోవడానికి కారణము అంటే నేను ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నాను మీకు అని అంటే మైండ్ సెట్స్ వల్ల గురించి చెప్తున్నాను. ఒక పర్సన్కి ఒక సబ్జెక్ట్ మీద లేకపోతే ఒక కెరీర్ మీద సీరియస్నెస్ ఎప్పుడు వస్తుంది అని అంటే వాడికి బ్యాక్గ్రౌండ్ లేదు అన్నప్పుడు. దీని మీదే డిపెండ్ అయ్యే పర్సన్కి ఆబ్వియస్గా వస్తుంది. సో ఆ జనరేషన్స్ అలా ఉన్నాయి. ఇప్పుడు ఈ జెన్జీకి ఎలాగా అంటే ఓకే బ్యాక్గ్రౌండ్ అంత ప్రాబ్లం లేదు, ఫ్లోలో రన్ అవ్వాలి అలా అని చెప్పి అందరూ ఉంటారని నేను అనను. కొంతమంది సీరియస్నెస్ ఉండదు. అక్కడ ఏమవుతుంది, వచ్చాము జాబ్ చేసాము వెళ్ళాము చూసుకున్నాము చేసాము. సో ఇన్వాల్వ్మెంట్ కావాలి ప్రతి దాంట్లో. ఇప్పుడు ఒక సీనియర్ ఇంజనీరో లేకపోతే ఒక కంపెనీ ఒక లెవెల్ వరకు మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. నువ్వు ఎంత ఎక్కువ ఇన్వాల్వ్ అవుతూ ఉంటావో నీకు అంత సబ్జెక్ట్ గ్రో అవుతూ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళకి ఎలాగా ఒక ఫ్రెషర్ ఉన్నాడు, ఒక 1 year 1.5 year జాబ్ చేశాడు, వాడు చేసిన తర్వాత వేరే కంపెనీకి మూవ్ అవుదామో అని అనుకుంటున్నాడు. అనుకున్నాక మనం వాళ్ళని ఇప్పుడు ఒక ఫ్రెషర్ని మనం హెవీ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే అడగలేము. ఓ 1 year 1.5 year ఎక్స్పీరియన్స్ని వాళ్ళని మనం అడగాల్సినవి కూడా ఎలా ఉంటాయి అని అంటే వాళ్ళు ఏం అబ్జర్వ్ చేస్తారో డైలీ కంటితోటి ఏవైతే చూస్తుంటారో వాటిని ఏమంటాము, అరే మీరు సిమెంట్ ఏ కంపెనీ వాడేవారు. సో ఇవన్నీ ఏంటి అని అంటే మనకి చూడడానికి సిల్లిగా అనిపిస్తాయి, కానీ ఇవన్నీ ఏం తెలుస్తాయి, వాడి ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది అన్నది అర్థమవుతుంది. ఎగ్జాక్ట్లీ. ఒక కంపెనీ కూడా మ్యాక్సిమం కొన్ని కంపెనీస్ ఏం చేస్తున్నారు అంటే వానికి టెక్నికల్ నాలెడ్జ్ ఎంత ఉందనే కాకుండా వాడు ఎంత అబ్జర్వ్ చేస్తున్నారు. అంటే మేము రేపటి నాడు వాడిని గ్రాస్ప్ చేయాలనుకుంటే, వాడిని పిక్ చేయాలనుకుంటే వాడు గ్రాస్ప్ చేసిన కెపాసిటీ వాడి దగ్గర ఉందా లేదా ఇవి చూస్తున్నారు. మీరు ఒకవేళ 100%, 80%, 90% టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నా ఒకవేళ కనుక అతను కనుక లైట్ మెంటాలిటీ మైండ్ సెట్ కనుక బాగాలేకపోతే కనుక కంపెనీ ఆర్ నాట్ రిక్రూటింగ్. ఎస్ కంటిన్యూ చెప్పండి. సో అలా ఉంది. దానివల్ల ఏమవుతుంది అని అంటే ఫ్యూచర్ గోయింగ్ అదే ప్రాబ్లం అవుతుంది. సీనియర్స్ అవుతున్నారు కానీ కరెక్ట్ అంటే ఆల్రౌండర్స్ లాగా మనకు దొరకట్లేదు. ఏదో ఒక ఏరియాలో ఎక్స్పర్టిజం ఉంటుంది, అన్నిటినీ కవర్ చేసేటట్టుగా కనబడట్లేదు అనమాట. అక్కడ బిల్డర్స్ అయితే ఇప్పుడు ఉన్న జనరేషన్స్ తోటి ఆ ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తున్నారు. అందుకని ఇక్కడ ఏమైంది, నెంబర్ ఆఫ్ మ్యాన్ పవర్ పెరిగింది. అంటే ఇంతకుముందు ఎట్లాగా ఒక 10 మంది ఒక ప్రాజెక్ట్లో పెట్టేటట్టు అయితే ఇప్పుడు అదే ప్లేస్లో 20-30 మందిని పెట్టాల్సి వస్తుంది. ఓకే ఇప్పుడు ఒకటి మ్యాసివ్ ఉంది, రెండోది క్వాలిటీ మీద కంపేర్ టు ఓల్డ్ ఇప్పుడు కన్సర్న్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఉన్నారు. బట్ స్టిల్ రిక్వైర్మెంట్ కన్నా ఎక్కువ మ్యాన్ పవర్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే వాడి దగ్గర నుంచి అవుట్పుట్ మనం అంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం కాబట్టి. సో జూనియర్స్ ఎలాగా అంటే వాళ్ళు ఏ సబ్జెక్ట్లో ఇన్వాల్వ్ అయినా, ఒక కన్స్ట్రక్షన్లో అట్లీస్ట్ నేను ఎక్స్కవేషన్లో పెట్టాడు అని అంటే స్టడీ చేయండి. ఇప్పుడు మనకి ఎంత సోర్స్ ఉంది అని టెక్నాలజీ వైజ్, నీకు ChatGPT నువ్వు ఏ క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చేస్తుంది, గూగుల్ ఏది కావాలంటే అది చెప్తుంది, యూట్యూబ్ ఏ వీడియో కావాలంటే ఆ వీడియో నీకు వస్తుంది, ఏ క్వశ్చన్ అడిగితే నీకు ఆన్సర్ ఇస్తుంది, లైవ్ అప్డేట్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఉన్నాయి. సో అవన్నిటిని యూజ్ చేసుకొని వాళ్ళని ఆ సబ్జెక్ట్ని గ్యాదర్ చేసుకోగలిగితే వాళ్ళు ఇంకా స్ట్రాంగ్గా గ్రో అవుతారు, తొందరగా గ్రో అవుతారు. అవును. అలా ఒక ఎక్స్క్వేషన్ ఐటమ్ పట్టుకున్నాడు అనుకోండి, ఆ ఎక్స్క్వేషన్ ఐటెంలో ఒక 100 ఎంటిటీస్ ఉంటాయి. ఆ 100 ఎంటిటీస్లో కనీసం వీడికి 70 ఎంటిటీస్ తెలిసినా కానీ వీడు స్ట్రాంగ్ అని చెప్పి మనం అనుకోవచ్చు. అవును. అలా వాళ్ళు ఏ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అవుతారో ఆ యాక్టివిటీని చేసుకోవాలి. ఎలా ఉంటుంది, అరే నాకు ఇప్పుడు కొత్తగా వెళ్ళిన వాడికి ప్రతి ఒక్కడికి ఒక డ్రీమ్ ఏముంటుంది అంటే నేను స్ట్రక్చర్ చేసేసేయాలి. అఫ్ కోర్స్ మనము చేసేటప్పుడు కూడా ఫీల్ ఉండేది, అరే ఏంద్ర నన్ను తీసుకెళ్ళి ఫినిషింగ్స్లో వేసినారు అని. స్ట్రక్చర్ అంటే అదేదో పెద్ద గొప్ప విషయం అని చెప్పి మనం ఫీల్ అయ్యేవాళ్ళము. సో అదొక పాయింట్ ఉంటుంది అనమాట, అరే నన్ను స్ట్రక్చర్ లేదు అని చెప్పి. కానీ ఎండ్ ఆఫ్ ది డే ఫినిషింగ్స్ ప్లేస్ ద కీ రోల్. అవును. స్ట్రక్చర్ అనేది ఓకే చేస్తాము అది, కానీ ఆ సబ్జెక్ట్ మనకు తెలిసిన తర్వాత స్ట్రక్చర్ కాదు ఫినిషింగ్సే ఇంపార్టెంట్ అని చెప్పి మనకు తర్వాత అర్థమవుతుంది. ఎందుకంటే అక్కడే హెవీ మేనేజ్మెంట్ ఉంటుంది. యాక్చువల్గా ఒక పర్సన్ గ్రో అవ్వడానికి ఏ యాక్టివిటీతో అయితే ఏ యాక్టివిటీ వెళ్ళాలి, ఎలా వెళ్తే రెక్టిఫికేషన్స్ రావు, ఎలా వెళ్తే వర్క్ ప్రాసెస్గా ప్రాపర్గా అవుతుంది, ఇలాంటివన్నీ బాగా నేర్చుకోవచ్చు. సో జూనియర్స్ కూడా అలాగే ప్రాక్టీస్ చేసుకొని సీక్వెన్స్ ఆఫ్ ప్రొసీజర్స్ ఎలా ఉంటాయి, నన్ను ఏ ఏరియాలో పెట్టారో నేను ఆ ఏరియాలో ఎంత నేర్చుకోగలుగుతున్నాను, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. మూవింగ్ ఫార్వర్డ్ ఎలాగా అంటే లేబర్కి ఉన్నంత డిమాండ్ టెక్నికల్ పీపుల్కి ఉండదు. ఓకే. రీజన్ ఏంటి అని అంటే ఇప్పుడు ఎలా ఉంది, ఎడ్యుకేషన్ మనది
మూవింగ్ ఫార్వర్డ్ చాలా గ్రో అవుతుంది, లిటరసీ పెరుగుతుంది. ఇప్పుడు మన దగ్గర ఉన్న లేబర్ కాంట్రాక్టర్స్ వాళ్ళ పిల్లలు డెఫినెట్గా చదువుకుంటారు, వాడైతే ఈ లేబర్ పని అయితే చేయడు, అంతే కదా. సో లిటరసీ పెరుగుతున్నప్పుడు ఏమవుతుంది, మనకి స్టాఫ్ దొరకడం ఈజీ అవుతుంది కానీ మ్యాన్ పవర్ దొరకడం ఈజీ కాదు. సో ఎప్పుడైతే నీకు ఆబ్వియస్గా సప్లై ఎక్కువ ఉంది అని అంటే అప్పుడు మనం ఏం చేస్తాము, మనం రైట్ పర్సన్ని చూస్ చేస్తాం. అవును. సో ఫిల్టర్ చేస్తాం మనం. మనకు ఒక 20 మంది 30 మంది ఉన్నారు అని అంటే మనకు కావాల్సింది ముగ్గురే. అవును. అప్పుడు ఎంత బెస్ట్ తీస్తాం మనం బయటకి. సో సో ఇప్పుడు ఫ్రెషర్ ఓకే స్టిల్ ఒక కాంప్రమైజ్ వేలో అరే వీడు నేర్చుకోలేదు, వీడికి ఇంకా తెలియదు కాబట్టి తీసుకుంటాం కానీ, బట్ 2 years 3 years 4 years ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత పిల్లలు వాళ్ళ దగ్గర టాలెంట్ లేకపోతే వాళ్ళని చూస్ కంపెనీ చేయడం చాలా కష్టం అవుతుంది. సో అది వాళ్ళు గుర్తు పెట్టుకోవాలి. ఇప్పుడు మీ దగ్గర ఉన్న జూనియర్స్ కానీ మీరు చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్. వాడు సబ్జెక్ట్ నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. 100% అది స్కిల్స్. సో సర్వైవ్ అయిపోదాము వెళ్ళిపోదాము అని అంటే ఒక లెవెల్ వరకు సర్వైవ్ అవ్వగలుగుతారు, ఒక లెవెల్ వరకు గ్రో అవ్వగలుగుతారు. బట్ అంటిల్ అన్లెస్ యూ హ్యావ్ ఎ టాలెంట్ యూ డోంట్ గో హయ్యర్. ఫ్రెషర్ అయితే ఉంటారు, వాడికి అవకాశాలు ఇటు మైవన్ హైరైజ్ బిల్డింగ్ సైడ్ ఉంటాయి, అట్ ది సేమ్ టైం బిల్డర్స్ విల్లాస్ ఇటువైపు ఉంటాయి. వాడికి ఇటువైపు వెళ్తే ఏది చూస్ చేసుకుంటే వాళ్ళ లైఫ్ బెటర్గా ఉంటుంది. సో అదే చెప్తాను నేను, అలా ఏదీ లేదు. ఎందుకు అని అంటే ఎవరో రోడ్ వర్క్స్ చేస్తుంటారు, వాడు ఏమనుకుంటాడు, అరే ఏంద్రా ఈ రోడ్ వర్క్, నాకు బిల్డింగ్స్లో వెళ్తే బాగుండేది అనిపిస్తుంది. ఒకటి బిల్డింగ్లో ఉంటాడు, అరే నాకు బిల్డింగ్ ఏంద్రా, నేను ఏదో ఎయిర్పోర్ట్స్కి వెళ్తే బాగుండేది అనిపిస్తుంది. ఒకటి బ్రిడ్జెస్కి వెళ్తే బాగుంటుంది అనిపిస్తుంది. సో ఇక్కడ సబ్జెక్ట్ ఒకటే ఏంటి అని అంటే, ఇప్పుడు నేను వెళ్తే బాగుండు అనిపిస్తుంది కానీ నువ్వైతే వెళ్ళలేవు కదా అక్కడికి. అవును. సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, మనం దేంట్లో ఉన్నామో దాంట్లో ఇన్వాల్వ్ అవుదాం ఫస్ట్. మనం దాంట్లో ఎక్స్పర్టైజ్ అవుదాం, ఆ తర్వాత మనం ఎక్స్ప్లోర్ చేద్దాం నెక్స్ట్ ఇంకేమైనా కావాలి అని అంటే. మన దగ్గర లేని దాని గురించి మనం ఆలోచించి ఉన్న సబ్జెక్ట్ని ఖరాబ్ చేసుకోవడం వల్ల యూజ్ ఉండదు కదా. సో అలా అయితే నా ఉద్దేశంలో ఏదీ లేదు. ఇప్పుడు అలా మీరు చూసుకుంటే నాకు 20 years ఎక్స్పీరియన్స్ ఉందన్న పేరే కానీ నేను ఎప్పుడు రోడ్ వర్క్ చేయలేదు. నాది ప్యూర్గా 20 years రెసిడెన్షియల్ నేను చేసింది, రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్సే చేసాను తప్ప రోడ్స్లో కానీ ఇన్ఫ్రాలో కానీ కెనల్స్లో కానీ ఇరిగేషన్స్లో కానీ ఏవీ లేవు నాకు. అలా అని చెప్పి ఇప్పుడు నేను రిగ్రెట్ ఫీల్ అవడం వల్ల యూజ్ లేదు కదా. సో నేను ఎక్కడ ఎక్స్పర్టైజ్ ఉన్నానో ఆ ఏరియానే చూస్ చేసుకో, దాంతో మూవింగ్ ఫార్వర్డ్, దానికే ముందుకెళ్ళి. ఇప్పుడు దాంట్లో నీకు లేదు, కమింగ్ ఫ్యూచర్ నీకు దాంట్లో లేదు అని అంటే అప్పుడు నువ్వు వేరే సబ్జెక్ట్ మూవ్ అవుతావు, అది వేరే విషయం అనమాట. అలా అయితే 1% ఫీల్ అవ్వాల్సిన పని లేదు. మనం ఎక్కడ ఉందామో అక్కడ స్ట్రాంగ్ గ్రో అవ్వడమే ఇంపార్టెంట్. ఇంకో పాయింట్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది ఏంటంటే శాలరీస్. సివిల్ ఇంజనీర్స్ చాలామంది ఫీల్ అయ్యేది ఏంటి అంటే, ఇది విడిచిపెట్టుకోవడం కారణం కూడా ఏంటంటే సార్ శాలరీస్ సార్. ఎందుకంటే మేము కంపెనీకి వెళ్తున్నాం అంటే, మేమైతే పంపించే కంపెనీ మేము 15 కాకుండా 20 ఎక్స్పెక్ట్ చేస్తాము. 15,000 శాలరీస్ సార్, మా శాలరీస్ గ్రోత్ ఎలా ఉంటుంది. మాకు ఈరోజు 15,000 వచ్చిందంటే మేము ఎప్పుడు 50,000 30,000 40,000 సంపాదిస్తాం, అట్లీస్ట్ లక్ష ఎప్పుడు వెళ్తాం సార్. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే దే ఆర్ కంపెనీంగ్ దెమ్ సెల్స్ విత్ సాఫ్ట్వేర్ పీపుల్. ఇందాక మనకు టాపిక్ వచ్చింది యాక్చువల్లీ. ఈ మైండ్ సెట్ తోటి ఉన్న వాళ్ళకి, అంటే నేను శాలరీ గురించి ఆలోచించే వాళ్ళకి మీ ఆన్సర్ ఏంటి? నేనైతే ఒకటి చెప్తాను ఏంటంటే, ఫస్ట్ 5 years మీరు అసలు ఫైనాన్షియల్స్ చూడకండి. మేము సస్టైన్ అవ్వాలనుకుంటారు కదా వాళ్ళు. అదే చెప్తున్నా నేను, సస్టైన్ అవ్వడానికి నీకు ఎంత కావాలి? నువ్వు ఫస్ట్ 5 years అయితే నువ్వు పెళ్లి చేసుకో కదా, రైట్? నువ్వు కాలేజ్ నుంచి బయటకు ఎప్పుడు వస్తావు? మైట్ బి 22 23 years మ్యాక్సిమం వచ్చేస్తాం. సో నువ్వు పెళ్లి చేసుకునేటప్పుడు 25 26 ఓకే, అది డిపెండ్, అది మనము డిస్కస్ చేయకూడదు. కానీ నీకు ఫస్ట్ 4 years 5 years నువ్వు అంత డిపెండెంట్ అయితే ఉండవు. స్టిల్ డిపెండెంట్ ఉన్నా కానీ నీకు ఆప్షన్ లేదు. ఓకే, ఇప్పుడు నువ్వు స్టార్టింగ్ జాయిన్ అయిపోయినంటే నాకు 40,000 జీతం కావాలి అని అంటే ఎట్లా కుదురుతుంది? నీకు సబ్జెక్ట్ నేర్పిస్తున్నాడు, నీ కెరీర్ని బిల్డ్ చేస్తున్నాడు, నిన్ను స్ట్రాంగ్ చేస్తున్నాడు, ప్లస్ నీకు స్టైపెండ్ కూడా ఇస్తున్నాడు. ఇప్పుడు ఆ సాలరీస్ నథింగ్ బట్ స్టైపెండే. ఇంకోటి తెలియని విషయాలు ఏంటి అని అంటే, వాళ్ళు ఎన్నో మిస్టేక్స్ చేస్తారు. అది కంపెనీకి ఇండైరెక్ట్ గా ఎంత లాస్ అవి మనం క్యాల్కులేట్ చేస్తే వాడు లైఫ్ లాంగ్ ఆ పైసలు తీర్చలేడు. ఇప్పుడు మేము యాజ్ ఏ కాంట్రాక్టర్స్ మాకు క్లోజ్గా తెలుస్తాయి ఈ విషయాలు. ఎందుకనంటే ఇప్పుడు మాకు 4 years 5 years 6 years ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ రారా అంటే, అరే అది చిన్న కంపెనీ, నేను ఇక్కడ ఉండగలుగుతానా, నాకు సెక్యూరిటీ, జాబ్ సెక్యూరిటీ ఉంటుందా, నాకు ప్రెషర్ ఎట్లా ఉంటుందో, వీళ్ళ టైంకి శాలరీ ఇస్తారా ఇవ్వరా, ఈ కన్సర్న్స్ అన్నీ ఉంటాయి. సో మేమేం చేస్తాము, మ్యాక్స్ 1 year 2 years పీపుల్ని తీసుకొని వాళ్ళని ట్రైన్ చేసుకొని వాళ్ళని స్ట్రాంగ్ చేయడానికి చూస్తుంటాం అనమాట, ట్రై చేస్తుంటాం. అక్కడ ఏమవుతుందంటే ఆడు ఫ్రెషర్ 1 year 2 years ఎక్స్పీరియన్స్ అనేవాడికి చాలా ఏరియాస్ ఐడియా ఉండవు వాడికి. అవునవును, డార్క్ ప్లేసెస్ ఉంటాయి. వాడికి అవన్నీ నేర్పించుకుంటూ వెళ్ళేటప్పుడు మనకి లాసెస్ ఉంటాయి, రైట్? ఈ లాసెస్ అన్నీ ఓవర్కమ్ చేసుకుంటా మనం తెచ్చుకుంటా పోతా ఉంటాం. కాబట్టి అది వాడు కూడా ఆలోచించాలి. ఆలోచించి ఆ రకంగా చూసుకొని ఆ ఫస్ట్ 5 years అయితే మీరు శాలరీస్ గురించి చూడకండి అని నేను చెప్తాను. ఓకే,
అది ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను తీసుకున్నాను అంటే నేను ఒక కంపెనీలో 3,000 జాయిన్ అయ్యా ఇనిషియల్గా. మా ఫ్రెండ్స్ని నేను 6 to 7 మెంబర్స్ సేమ్ కంపెనీలో జాయిన్ అయినా. నువ్వు కూడా ఒకటి అందులో సేమ్ కంపెనీలో జాయిన్ అయ్యారు. వాళ్ళని 3,500 ఇచ్చినారు. నాకు వాళ్ళకి హార్డ్లీ 1 month డిఫరెన్స్ అంతే. అందరం ఫ్రెషర్సే. సో 3,500 చెప్పండి. నేను ఆ రోజు వెళ్ళి సార్ నాకు 3,500 ఇస్తే నేను చేస్తా, లేకపోతే నేను వెళ్ళిపోతాను అంటే కుదరదు కదా. సో అది అంతే, ఆ స్ట్రగుల్ అవ్వాలి. మనం ఎంత వీలైతే అంత మనం సబ్జెక్ట్ నేర్చుకోవాలి అనే గుర్తుంది. సబ్జెక్ట్ నేర్చుకోవాలి. సో నువ్వు నిన్ను ప్రూవ్ చేసుకో, కంపెనీ నేను ఆబ్వియస్గా పిలుస్తుంది. అవునవును, అంతే, అంతకుమించి ఏం లేదు. ఇప్పుడు మేబీ అంటే అరౌండ్ ఒక 12 years 13 years స్టేజ్లోనే నేను ఆల్మోస్ట్ మేనేజ్మెంట్ రోల్కి రీచ్ అయ్యాను. ఎందుకు అయ్యామో అంటే కష్టపడ్డాం కాబట్టే కదా, యాక్చువల్లీ మనం సబ్జెక్ట్ నేర్చుకున్నాం కాబట్టే కదా. మేము అనుకున్నాం యాక్చువల్లీ సునీల్, నేను విశాల్ శ్రీధర్ ఒకసారి ఒక టైంలో అనుకున్నాం, అరే మన జీతాలు ఏంది ఇలా ఉన్నాయి, సునీల్ గారి జీతం ఏంది ఇంత పోయింది. రీజన్ ఏంటంటే మేము ఒకటి అనుకున్నాము, యాక్సెప్ట్ చేసినాం ఆ రీజన్. అరే మనం ఏంటంటే ఎంతసేపు స్టార్టింగ్లో ఉన్నప్పుడు జీతం వచ్చిందా అయిపోయిందా పోయేటోళ్ళం. కానీ సునీల్ గారి మెంటాలిటీ ఏంటంటే వాడి దాంట్లో కంప్లీట్ ఇన్వాల్వ్ అయిపోతారు. అది మార్నింగ్ ఈవినింగ్ టైం కాదు. అంటే నువ్వు అక్కడ వర్క్ చేసినప్పుడు కూడా, నోయిడాలో పనిచేసినప్పుడు మార్నింగ్ ఎప్పుడో 6:30కి వెళ్ళేసి నైట్ వచ్చేసరికి ఆ సోఫా మీద 10 గంటలకు వస్తావు, అట్లనే పడుకుంటాను అంట. మళ్ళీ లేచి మార్నింగ్ స్నానం చేసి మళ్ళీ ఉరుకుంటాను. ఇట్లాగా నీలా కమిట్మెంట్ చేసేటోటి పని చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అట్లా కమిట్మెంట్తో పనిచేసే వాడికి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ పోడ్కాస్ట్ పెట్టడానికి ఒక కారణం ఏంటంటే, ఒక వ్యక్తి 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ట్రావెల్ చేశారంటే తన వెనక ఎంతో ఉంటుంది. అది తెలియాలి జనాలకి. ఇప్పుడు వచ్చే ఎస్పెషల్ ఫ్రెషర్స్కి అర్థం కావాలి. మనకి నీ జర్నీ, నీ నాలెడ్జ్, నీ ఎక్స్పీరియన్స్ అయితే నువ్వు ఫేస్ చేసిన ట్రబుల్స్ అవుతున్నాయో ఇవన్నీ జనాలకు అర్థమైతే, సివిల్ ఇంజనీర్స్కి అప్కమింగ్ సివిల్ ఇంజనీర్స్కి అర్థమవుతాయి కనుక అట్లీస్ట్ 50% ఆఫ్ పీపుల్ కెన్ ఫాలో యూ. దే కెన్ బి ఇన్ దిస్ రైట్ ట్రాక్ అనమాట. కేవలం మన వీడియోస్ ఒక సివిల్ ఇంజనీర్సే కాదు, కంపెనీస్ వాళ్ళు చూస్తుంటారు. వాళ్ళకు కూడా ఒక సక్సెస్ఫుల్ లాగా ఉండాలి. ఎస్పెషల్లీ మీరు ఇందాక నువ్వు అన్నట్టు మ్యాన్ పవర్ కావచ్చు, సివిల్ ఇంజనీర్స్ మెంటాలిటీ కావచ్చు, మైండ్ సెట్ కావచ్చు, ఇవన్నిటి ద్వారా కంపెనీస్కి వీళ్ళకి ఒక మెసేజ్ ద్వారా వెళ్తుందని చెప్పేసి నేను అడిగిన క్వశ్చన్స్. ఫైనల్గా క్వశ్చన్స్ అడగాల్సినవి ఏంటంటే, సివిల్ ఇంజనీర్స్కి మీరు చెప్పేది ఏంటి లాస్ట్గా? అప్కమింగ్ సివిల్ ఇంజనీర్స్ కావచ్చు, ఫ్రెషర్స్ కావచ్చు, వాడు ఇప్పుడు కంపెనీ జాయిన్ అయ్యే వాడికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నాను? ఒకటే, నేనైతే అదే చెప్తున్నాను. ఎవరు అయితే ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ సబ్జెక్ట్ ఓరియంటెడ్ వాళ్ళు ఉంటారో వాళ్ళు డెఫినెట్గా గ్రో అవుతారు. ఎందుకనంటే ఇప్పుడున్న బిల్డర్స్ కంపెనీకి చాలా రిక్వైర్మెంట్ ఉంది. మంచి పర్సన్స్, లాయల్ పర్సన్, టాలెంటెడ్ పర్సన్ చాలా రిక్వైర్మెంట్ ఉంది. అండ్ దే ఆర్ సర్చింగ్ ఫర్ యంగ్ పీపుల్ ఓన్లీ, నాట్ అబౌవ్ 50, 60, 70 years పీపుల్ కాదు. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్స్ కూడా వాళ్ళ ఫాదర్స్ నుంచి సన్స్ జనరేషన్స్కి వచ్చినాయి కంపెనీస్ అన్నీ, ఏ పెద్ద కంపెనీస్ అన్నీ కూడా. సో వాళ్ళంతా యంగ్ బ్లడ్, సో వాళ్ళు చాలా ఫాస్ట్ ఉంటారు. వాళ్ళని క్యాచ్ చేయాలి అని అంటే వాళ్ళకి ఒక 5 years 10 years ఏజ్ డిఫరెన్స్లోనే ఉండాలి తప్ప 20-30 years ఏజ్ డిఫరెన్స్లో ఉంటే వర్కౌట్ కాదు. కాబట్టి శాలరీస్ పక్కకు పెట్టేసి మీరు ఫస్ట్ 5 years మనం ఎక్కడున్నాము, ఎలా ఉన్నాము, ఎలా గ్రో అవుతున్నాము, ఎవ్రీ ఇయర్ మనకు అర్థమవుతుంది మనం ఎలా గ్రో అవుతున్నాం అన్నది. మనకి ఇంక్రిమెంట్ వాడితోటి వీటితోటి కంపేర్ చేసుకోవడం వదిలేసి మనం ఎలా గ్రో అవ్వాలి, ఎలా స్ట్రాంగ్ అవ్వాలి. ఇంక్రిమెంట్ ఈ రోజు సరే ఈ కంపెనీ ఇవ్వలేదు, నువ్వు నిజంగా 5 years తర్వాత ఒక మంచి లెవెల్కి వెళ్ళావంటే నువ్వు వేరే కంపెనీకి వెళ్తే దానికి డబుల్ సాలరీ ఇచ్చి తీసుకుంటే రైట్ పాయింట్, కరెక్ట్ పాయింట్. ఇంక్రిమెంట్ గురించి చాలా ఇష్యూస్ వస్తుంటాయి. నాకు ఇంత తక్కువ ఇచ్చిన, ఇంత కష్టపడుతున్నా, నాకంటే లేట్కి వచ్చిన వాడు నాకంటే ఎక్కువ వచ్చింది, ఇవన్నీ చాలా ఫేస్ చేస్తున్నాను. అన్నీ ఉంటాయి. సి మా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్లో కూడా అవి చూసాము. ఎవరైతే బాతాకాన్ని కొట్టి టైంపాస్ చేసి మేనేజ్మెంట్ ఏదో ఓకే చేసి శాలరీస్ హై చేయించుకునేవి ఉన్నాయి. బట్ దానివల్ల మనకి యూజ్ లేదు. సార్ వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు, నాకెందుకు ఇవ్వట్లేదు అనేది ఎప్పుడు ఇట్స్ అ యూజ్లెస్ థింగ్ అంట నేనైతే. నువ్వేం చూపించుకున్నా నీ యాక్షన్లో చూపించు, అంతే. నీ యాక్షన్ స్పీక్స్, దట్స్ ఇట్. ఎగ్జాక్ట్లీ, ఇఫ్ యూ డిజర్వ్ మీన్స్ యూ విల్ డెఫినెట్లీ. అంతే. అది సరే ఇక్కడ మనకు వర్కౌట్ అవ్వట్లేదా, మనం వేరే దగ్గరికి వెళ్తాము. కానీ నీ దగ్గర నాలెడ్జ్ లేనప్పుడు నువ్వు ఏం చేయగలుగుతావు? అక్కడే ఉండాల్సి వస్తుంది కదా. వాడు 1000 రూపాయలు పెంచితే 1000 రూపాయలకే ఉంచాలి, 10,000 పెంచితే 10,000కే ఉంచాలి. సో అదైతే స్ట్రాంగ్గా కన్సిడర్ చేయండి. జూనియర్స్ కానీ ఎవరైనా కానీ, మనం ఏ సబ్జెక్ట్ ఉన్నామో, మనం ఏ యాక్టివిటీలో ఉన్నామో ఆ యాక్టివిటీని 100% మనం స్ట్రాంగ్ అయ్యేటట్టే చూసుకోవాలి. ఐదర్ అదొక యాసిడ్ వాష్, లాస్ట్ ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ చేసే ముందు మనం డీప్ క్లీనింగ్ అని చెప్పి ఒకటి చేస్తాం. అందులో యాసిడ్ వాష్ చేస్తాము, ఎవ్రీథింగ్ చేస్తాం. సి అది కూడా ఒక సబ్జెక్టే. అదేదో ఎవరో లేబర్ వచ్చి పని చేసుకొని పోతారు, దాంట్లో నేనేముందరా పోయి తెలుసుకున్నాను కాదు. ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. ప్రతి దాంట్లో ఏదో ఒకటి నేర్చుకోవడానికి మనకు దొరుకుతుంది. అది అలా ఇన్వాల్వ్ అవ్వాలని నేను అంటాను. అలా ఇన్వాల్వ్ అయితే మాత్రం డెఫినెట్గా గ్రోత్ ఉంటుంది. ఇంకోటి, ఇప్పుడు మీ లైఫ్ చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్లో జాబ్ లైఫ్ చూశారు, కాంట్రాక్టర్స్, సొంత కంపెనీ పెట్టుకున్న లైఫ్ బిజినెస్ మ్యాన్లా చూశారు. ఇప్పుడు అప్కమింగ్ సివిల్ ఇంజనీర్స్కి లేదా సివిల్ ఇంజనీర్స్ ఫ్రెషర్స్ వాళ్ళ ఎంటర్ప్రీనర్స్కి ఎదగాలంటే ఏం చేయాలి వాళ్ళు? ఎంటర్ప్రీనర్స్కి ఎదగాలి అని అంటే ఒకటైతే నీ నాలెడ్జ్ ఉండాలి అని అంట ఫస్ట్ థింగ్. బికాజ్ అది బేసిక్ మనకి. అవును.
సెకండ్ థింగ్ ఈజ్ ఫినాన్షియల్. సో ఓకే, కొంతమందికి ఎలా అంటే ఫినాన్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, ఎక్స్పీరియన్స్ తక్కువ ఉన్నా కానీ వాళ్ళు సర్వైవ్ అవ్వగలుగుతారు, ఎందుకంటే లాస్ అయినా కానీ వాళ్ళు పుట్టిన్ చేసుకోగలుగుతారు కాబట్టి. బట్ రెగ్యులర్ నార్మల్ పర్సన్స్ లెవెల్లో తీసుకోవాలి అని అంటే మాత్రం వాడికి బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలి. నాలెడ్జ్ ఉండి దాని త్రూ వెళ్తే వాళ్ళకి వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకనంటే వాళ్ళకి ఏ సబ్జెక్ట్ అయినా కానీ తెలుస్తుంది, ఇది నేను ఎలా చేస్తే నాకు మినిమల్ కాస్ట్లో వర్కౌట్ అవుతుంది, ఎలా స్పీడ్ అవుతుంది అనేది వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి దాని ప్రకారం ఇప్పుడున్న మార్కెట్ ఎలాగా హెవీ కాంపిటేటివ్ ప్రైజెస్ ఉన్నాయి. అవును, మార్కెట్లో 110 రూపీస్ అంటే 90 రూపీస్ చేయడానికి వచ్చేస్తాడు వాడు ఎవడో. అవును, వాడు ఎన్ని రోజులు చేస్తాడు, ఎలా చేస్తాడు అనేది ఎవరికి తెలియదు, కానీ వాడు చేసేస్తాడు. అండ్ ఎండ్ ఆఫ్ ది డే వాడు సక్సెస్ మొత్తం కంప్లీట్ చేయడు. అవును, బయటకు వచ్చేస్తాడు, తర్వాత మళ్ళీ అది ఎవరు ఇంకెవరో వెళ్ళి కంప్లీట్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ మనం ఆలోచించుకొని ఆ నాలెడ్జ్ ఉంటేనే మనం ఆ 110 రూపీస్ పెట్టగలుగుతాం. అవును, లేకపోతే 90 రూపీస్కి వర్క్ చేసి లాస్ అయి బయటకు వచ్చేస్తాం. దట్ ఈ నాలెడ్జ్ సైట్ ఇంజనీరింగ్లో ఉండాలి మనకి. అదే అన్న, ఎగ్జిక్యూషన్లోనే ఉండాలి ఆబ్వియస్గా. అవును, ఎగ్జిక్యూషన్లో ఉండాలి, తర్వాత బడ్జెటింగ్లో ఉండాలి, రేట్స్ ఐడియా ఉండాలి, మ్యాన్ పవర్ ఐడియా ఉండాలి. ఇవన్నీ గ్యాదర్ అవ్వాలంటే అట్లీస్ట్ మనకు 10 years అయితే మినిమం ఎక్స్పీరియన్స్ కావాలి. అన్ని రకాలుగా మనకు అర్థం అవ్వాలి. ఎందుకంటే రేపటి నాడు ఒక క్లయింట్ మిమ్మల్ని ఒక రేట్ అడిగిందంటే ఆ రేట్ జస్టిఫికేషన్ చెప్పి ఉండాలి. కరెక్ట్, జస్టిఫై చేయాలి. మీరు ఎప్పుడు ఇవ్వగలుగుతారో, మీకు ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ ఉంటేనే మీరు ఇవ్వగలుగుతాం. లేకపోతే వేగ్గా ఏదో ఆన్సర్ చెప్పేసాము అంటే ఓకే, ఆ రేట్ వాళ్ళకి కనెక్ట్ అవుతుంది అంటే పర్లేదు. అవును, లేకపోతే ఐదర్ హై ఉంటుంది లేకపోతే లో ఉంటుంది, వాడికి అక్కడే అర్థమైపోతుంది, అరే వీడికి తెలియదు రాబాయ్ అని చెప్పి అనుకుంటాడు. రేపటి నాడు బ్లైండ్గా తీసినా స్టార్ట్ చేసినా రేపు సైట్లో మిడిల్లో వదిలేసుకుంటే కనుక ఒక నాన్ టెక్నికల్ పర్సన్ని వదిలేసినట్టు మనం వదలరు. అంటే సివిల్ ఇంజనీర్ నీకు ఆమోదం తెలియదా అని అంటారు. కరెక్ట్, రైట్, ఓకే. సో అది కంపల్సరీ నాలెడ్జ్ వాళ్ళకు ఉండాలి, బేసిక్ నాలెడ్జ్. అండ్ ఫినాన్స్గా అయితే కొంచెం క్యాపిటల్ పెట్టుకొని దిగడమే కరెక్ట్. ఓకే, ఇప్పుడు మీరు క్యూసీ టీమ్కి ఇచ్చే సజెషన్ ఏంటి? ఇప్పుడు క్వాలిటీ కంట్రోల్ టీం వాళ్ళు ఉన్నారు, మా స్టూడెంట్స్ ఉన్నారు, కొంతమంది ఏఎస్బీలు ఉన్నారు, మిగతా డిఎస్ఆర్లు డిఫరెంట్ కంపెనీస్లు ఉన్నారు, వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? నేను క్యూసీ టీం కూడా ఒకటి ఏం చెప్తాను అని అంటే, ఎప్పుడైనా క్యూసీ టీమ్ని ఫ్రెషర్గా కన్సిడర్ చేయొద్దని నేను అంటాను. ఓకే, బికాజ్ ఇప్పుడు ఫ్రెషర్ ఎలా వెళ్తాడు అని అంటే బుక్ ఏం చెప్తుందో అదే చేయగలుగుతాడు వాడు. అవును, రైట్. అవును. సో బుక్లో ఇక్కడ ఇది ఉండాలి అని అంటే అది ఉండాలి, అది లేదు అని అంటే అది లేదు. దానివల్ల ఏమవుతుంది అంటే ప్రాక్టికల్గా పాసిబిలిటీస్ ఉండవు అవి. ఓకే, ఎందుకంటే ప్రతిదానికి టాలరెన్సెస్ ఉంటాయి. నువ్వు కోడ్ బుక్లోకి వెళ్తే కోడ్ బుక్లో కనబడతాయి ఆ టాలరెన్సెస్. ఒక బీమ్ ఉంది, బీమ్ సైజ్కి ±0.5 mm, 1 mm, 10 mm టాలరెన్సెస్ ఉంటాయి. 10 ±10 mm, 12 mm బీమ్ డైమెన్షన్కి టాలరెన్స్ ఉంటుంది. అలా ప్రతిదానికి టాలరెన్సెస్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు వీళ్ళకి టాలరెన్సెస్ మనం చెప్తాము, వాడికి ఆ టాలరెన్స్ కూడా చెప్తాము, అరే నువ్వు ఇది చూసుకోరా అంటాము. బట్ స్టిల్ అక్కడ ఎలా ఉంటుంది అని అంటే, నువ్వు టాలరెన్స్ అనేది ఎప్పుడు ప్రీ కన్స్ట్రక్షన్లో టాలరెన్స్ ఎవరు ఇవ్వరు. ఓకే, పోస్ట్ కన్స్ట్రక్షన్ టాలరెన్స్ అది. ఓకే, రైట్. ఇప్పుడు ఫామ్ వర్క్ షట్టరింగ్ చేసినప్పుడు నువ్వు చేసుకున్నాక అది ఏమవుతుంది అని అంటే, బీమ్ విడ్త్ వచ్చేసి 300 mm ఉంటుంది. సో నీకు కోడ్ ఏం చెప్తుంది, 10 mm, 12 mm ± ఉండొచ్చు అని చెప్పింది. రైట్. వీడు ఏం చేస్తాడు, 310 పెట్టేసినాడు. ఓకే, సో అది ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ ఎలా చూస్తాడు అని అంటే 310 యాక్సెప్ట్ చేయడు, 219 యాక్సెప్ట్ చేస్తాడు. ఓకే, ఎందుకు చేస్తాడు అని అంటే, మనం కాంక్రీట్ వేసిన తర్వాత అది లైట్గా బల్జ్ అవుతుంది, ఆ ఫామ్ వర్క్ లైట్గా ఎక్స్పాండ్ అవుతుంది. ఆ ఎక్స్పాండ్ అయ్యే టైంకి మనకి ఎక్స్పెక్ట్ చేసిన అయితే 300 వస్తుంది లేదా 310 వస్తుంది. అదే మనం 310 పెట్టుకున్నాము అంటే 320కి వెళ్తుందో 330కి వెళ్తుందో తెలియదు. రైట్. అలాగా అది ఎవరికి తెలుస్తుంది, ఎక్స్పీరియన్స్ పర్సన్కి అర్థమవుతుంది తప్ప ఫ్రెషర్కి తెలియదు కదా. వాడు ఎక్స్పీరియన్స్ అయ్యింతో తెలుసుకుంటాడు దాన్ని, అది కూడా వాడు స్టడీ చేస్తే దానిలో ఇన్వాల్వ్ అయ్యి, అరే నేను ఇది ఇది ఇంత ఎక్కువ వచ్చింది, నేను ఇది అడగాలి, నేను తెలుసుకోవాలి అని అనుకునేవాడైతే చూస్తాడు. లేదనంటే నా పని ఏంది, నాకు 4 పాయింట్లు చెప్పినారు, నేను ఆ పాయింట్లు చేసినానా లేదా. అందుకని ఎప్పుడైనా కానీ క్యూసీలో ఆ లిబర్టీ ఉండాలి, అంటే వాడికి తెలియాలి అది నేను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వచ్చు, ఎక్కడ అవ్వకూడదు, ఎక్కడ ఏది ఇంపార్టెంట్, ఎక్కడ ఏది ఇంపార్టెంట్ కాదు, అది చూసుకోకుండా ఏదో అలా గుడ్డిగా బుక్ని తీసుకొని వెళ్తాను అని అంటే అవుతాయి, 90% పనులు అవుతాయి, బట్ 10% మిస్టేక్స్ అవుతాయి. అది వాళ్ళకి తెలీదు, మిస్టేక్ జరుగుతుంది. ఇక్కడ ఇంకో మెయిన్ కాంట్రవర్సీ అని అనను, కానీ చాలా వరకు ఉండే ఇష్యూస్ ఏంటంటే సైట్ ఇంజనీర్స్కి క్యూస్కి ఎప్పుడు పడదు, వాళ్ళ గొడవలు అవుతూ ఉంటాయి. ఇప్పుడు దీన్ని మనం ఏ విధంగా చూడవచ్చు, వాళ్ళకి ఏం చెప్పొచ్చు మనము? అది పార్ట్ ఆఫ్ ద జాబ్. అది ఇప్పుడు ఎవరి రెస్పాన్సిబిలిటీ వాడు ఫుల్ఫిల్ చేయాలి. సో క్వాలిటీకి రెస్పాన్సిబిలిటీ ఏముంటుంది, నువ్వు పర్ఫెక్ట్గా తేవాలి, నీ ఇంప్రెషనే అది కదా. ఇప్పుడు ప్రోడక్ట్ క్వాలిటీగా వస్తుందంటే ఫస్ట్ పేరు క్వాలిటీ వాడు తెచ్చుకుంటాడు, అరే నువ్వు బాగా చూసినావురా, బాగా చేసినావు కాబట్టి నీకు క్వాలిటీ వచ్చిందని. ఎగ్జిక్యూషన్ వాడిని ఎప్పుడు
ప్రోగ్రెస్ మీద స్కేల్ చేస్తారు. అవును. క్వాలిటీ ఓడిని ఎప్పుడు క్వాలిటీ మీద స్కేల్ చేస్తారు. అవునవును. సో ఎగ్జిక్యూషన్ కూడా ఇంతసేపు ప్రోగ్రెస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాడు. ఎగ్జాక్ట్లీ. అవును. కాబట్టి ఆబ్వియస్గా ఇష్యూస్ ఉంటాయి. అది అలానే పాయింట్స్ వస్తే ఆ పాయింట్స్ని సాల్వ్ చేసుకోవాలి, కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళాలి. వాళ్ళిద్దరు కొట్టుకోవట్లేదు అని అంటే అక్కడ తప్పు జరుగుతుందని అర్థం. అంటే కొట్టుకుంటే కరెక్ట్ అన్నమాట. కొట్టుకుంటే కరెక్ట్ అంటే కొట్టుకోవడం ఇన్ ద సెన్స్ డిబేట్స్. అది డిబేట్స్ లైక్ ఇది అవుతుంది ఇది కాదు. వాళ్ళకి ఏంటంటే కొంతమంది అడిగాను అనమాట, అదే హెల్దీ ఎన్విరాన్మెంట్. వాళ్ళిద్దరికి పడకపోవడమే హెల్దీ ఎన్విరాన్మెంట్. ఎస్ నేను జాబ్ చేసినప్పుడు అనేవాళ్ళు అనమాట, మీ కింద లేబర్ మీ కింద మేస్లో వచ్చి నాకు కంప్లైంట్ ఇస్తలేరంటే మీరు పని చేయనట్టు అర్థం. వాళ్ళని వచ్చి కంప్లైంట్ ఇచ్చేలాగా మీరు పని చేయాలనే వాళ్ళు అనమాట. ఇవన్నీ నేను చూసాను అనమాట, మీ ద్వారా రావద్దామని నేను అనుకున్నాను. సో సునీల్, ఇప్పుడు ఒక క్లయింట్ మీ దగ్గరకు వచ్చి కన్స్ట్రక్షన్ కోసం బిల్డింగ్ G+3 కావచ్చు, G+4 కావచ్చు, వాడికి కన్స్ట్రక్షన్ వాళ్ళకి ఆ క్లయింట్స్కి కన్స్ట్రక్షన్ చేసే క్రమంలో మీరు ఇచ్చే ప్రామిసెస్ ఏంటి, వాళ్ళకి మీరు ఇచ్చే వర్డ్ ఏంటి వాళ్ళకి, సో దట్ వాళ్ళు మీకు ప్రాజెక్ట్ ఇచ్చే రకంగా లేదా ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి ఇచ్చే రకంగా? అంటే ఇనిషియల్గా కలిసినప్పుడు ఎలాగా అంటే ఇప్పుడు వాళ్ళకి వాటి మీద ఏ అవగాహన ఉండదు, అంటే తెలియదు అసలు ఏంటి ఎలా జరుగుతుంది ఏంటి అనేది. వాళ్ళకి G+2 G+3 చేసుకోవాలి, వాట్ ఎవర్ ఒక క్వాలిటీ ప్రోడక్ట్ రావాలి అనేది వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది అనమాట. అవును. సో మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేది ఎలా ఉంటుంది అని అంటే, ఒకటి ఇనిషియల్గా డిజైన్స్ ఎలా చేసుకోవచ్చు, ఓకే రైట్, ఏ వేలో వెళ్తే మనకున్న ల్యాండ్ని మనం ఆప్టిమల్గా యూజ్ చేయొచ్చు, అవి ఒకటి సజెస్ట్ చేస్తాము. ఆ తర్వాత ప్లాన్స్ ఎలా వెళ్తే బాగుంటుంది, ఐదర్ వెంటిలేషన్ వైజ్, వాస్తు వైజ్, ఎవ్రీథింగ్ ఎలా చూసుకుంటే బాగుంటుంది. ఆ తర్వాత కన్స్ట్రక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటే బాగుంటుంది, ఎక్కడెక్కడ కీ ఆస్పెక్ట్స్ ఉంటాయి, ఆ పర్మిషన్స్కి ఎలా వెళ్ళాలి, ఇవన్నీ ఒక బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి క్లారిటీ వస్తుంది. అంటే ఓకే వీళ్ళ దగ్గర సబ్జెక్ట్ ఉంది, వీళ్ళని మనం నమ్మొచ్చు అనే పాయింట్ ఉంటుంది అనమాట. ఆ తర్వాత ఎప్పుడైతే నెక్స్ట్ లెవెల్ మనం ఇన్వాల్వ్ అవుతూ ఉంటామో ఓకే వాళ్ళకి అర్థమవుతుంది. సో నెక్స్ట్ లెవెల్ వాళ్ళు ఓకే బాగానే ఉంది మనం ముందుకు వెళ్దాము అన్నప్పుడు మేము ప్రామిస్ ఇన్ ద సెన్స్ మేము చెప్పేది ఎలా ఉంటుంది అని అంటే, ఓకే మీకు ఇలా వెళ్దాము, మీకు ఈ సార్ట్ ఆఫ్ స్టాండర్డ్ స్పెసిఫికేషన్ ఇస్తాము, ఈ వేలోనే వెళ్తాము, సో ప్రాసెస్ ఆఫ్ వర్క్ ఇలా ఉంటుంది, ఇంత టైం లైన్స్ పడుతుంది, మీకు చుట్టూ అరౌండ్ ఉన్న వాళ్ళతో డిస్టర్బెన్సెస్ ఉండకుండా ఎలా రన్ చేస్తామన్నా చూస్తాము. దాని ప్రకారం వాళ్ళు కమిట్మెంట్స్ ఇస్తాము. సో కమిట్మెంట్ ఆబ్వియస్గా మ్యాన్ పవర్ మీద, కొన్ని వెదర్ కండిషన్స్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి, అండ్ ఆబ్వియస్గా క్యాష్ ఫ్లోస్ మీద కూడా డిపెండ్ అవుతుంది కాబట్టి అది మేబీ ఒక 1-2 months అటు ఇటు అవ్వచ్చు. బట్ వాళ్ళు 100% సాటిస్ఫాక్టరీగా ఉన్న లెవెల్లోనే మనం వర్క్ చేస్తాం అనమాట. మీరు అప్కమింగ్ సివిల్ ఇంజనీర్స్కి లేదంటే ఎక్స్పీరియన్స్ ఉన్న సివిల్ ఇంజనీర్స్కి మీరు ఇచ్చే సజెషన్ చేసే బుక్ ఏంటి, అది ఎందుకు? ఒకటి ఉంది, అంటే అది నేను వర్క్ చేసేటప్పుడు నేను అది యూజ్ చేసేవాడిని, ఎక్కడెక్కడైతే డౌట్స్ ఉంటాయో దాని త్రూ వెళ్ళేవాడిని. ఒకటి A to Z ప్రాక్టికల్ నాలెడ్జ్ అని చెప్పి ఒక బుక్ ఉంటుంది. అది ఆల్మోస్ట్ మన డిక్షనరీ టైప్ పెద్దగా ఉంటుంది, చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది అందులో. అది బై సందీప్ మంత్రి ఆథర్. అయితే ఇప్పుడైతే మనకి వీటిలో గూగుల్లో ఇందాక నేను మీకు చెప్పినట్టు ChatGPT అన్నిటిలో దొరుకుతున్నాయి కాబట్టి డిఫరెంట్ థింగ్, ప్రతిదీ మనకి క్యాల్కులేషన్ తోటి సహా ఈవెన్ వీటిలో కూడా వస్తుంది. బట్ అప్పుడైతే మేము ఆ బుక్ యూజ్ చేసేవాళ్ళము. అందులో ఎవ్రీథింగ్ ఉంటుంది, అంటే ఒక టైప్ ఆఫ్ ఎక్స్కవేషన్స్ ఎలా చేయాలి, క్వాంటిటీస్ ఎలాగా, ఫామ్ వర్క్ ఎలా క్వాంటిటీస్ తీయాలి, ఏ టైప్ ఆఫ్ ఫామ్ వర్క్స్ ఉంటాయి, BBS ఎలా తీయాలి, ల్యాబ్ లైన్స్ ఏంటి, ల్యాబ్ జోన్స్ ఏంటి, అంటే క్వాలిటీ సంబంధించినవి, క్వాంటిటీ సంబంధించినవి, ప్రోడక్ట్ సంబంధించినవి అన్నీ ఉంటాయి. అంటే ఇందులో ఎలా అంటే మనం ఎస్టిమేషన్స్ అర్థమవుతాయి, మనకి అనాలిసిస్ అర్థమవుతుంది, వర్క్ సీక్వెన్స్ ఆఫ్ వర్క్స్ అర్థమవుతాయి, క్వాలిటీ అర్థమవుతుంది. అలా అన్ని టైప్ ఆఫ్ నాలెడ్జ్ అందులో ఉంటుంది అనమాట. ఈవెన్ హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు హ్యాండ్ ఓవర్ చెక్ లిస్ట్ కూడా దాంతో ఉంటాయి. సో అదైతే నేను సజెస్ట్ చేస్తాను, అవసరమో అని అనుకుంటే తీసుకోవచ్చు, లేదు అంటే ఈవెన్ నీకు ఇప్పుడైతే అన్ని టెక్నాలజీ వైజ్ ఉంది కాబట్టి, సోషల్ మీడియా ఉంది, ఎవ్రీథింగ్ ఉంది కాబట్టి ఎంతైనా బుక్కే అయితే అది కొంచెం క్యారీ చేయడం కష్టము, అది ఆఫీస్లో పెట్టుకోవాలి, వాడు ఇంత పెద్దగా ఉంటుంది అది. సో ఎనీహౌ సునీల్ మాకు మీ ద్వారా చాలా కంటెంట్ వచ్చింది ఈరోజు చెప్పాలంటే. థ్యాంక్ యూ. గైస్ మీకు చెప్పాల్సిన ఒక పాయింట్ ఏంటంటే, సునీల్ ఎవరో గారు నా క్లాస్మేట్, డిప్లొమా క్లాస్మేట్, 2002 బ్యాచ్ మాది నల్గొండలో. మేమిద్దరం చదువుకున్నాము, మా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. సో యాక్చువల్లీ ఇదే కాకుండా డిప్లొమా అయిపోయిన తర్వాత కూడా నాకు జాబ్ ఇచ్చింది కూడా తనే. అందుకే నాకు ఫస్ట్ పాడ్కాస్ట్ తనతోటే చేద్దామని చెప్పేసి నేను పిలిపించాను అనమాట. నాకు ఫస్ట్ జాబ్ ఇందాక అనుకున్నాం కదా 3,500 ఆ 3,500 క్యాండిడేట్ నేను కూడా ఉన్నాను అనమాట. సో నాకు ఆయన జాబ్ ఇప్పించారు సునీల్. తర్వాత నా లైఫ్ జర్నీలో కూడా ఎక్కడెక్కడ డౌట్స్ నాకు క్లారిఫై చేశారు. ప్లస్ నేను ఒక స్టేజ్లో నేను సస్టైనబిలిటీ లేదు కంపెనీస్ మధ్యలో, అప్పుడు కూర్చోబెట్టి క్లాస్ మీకింగ్ కూడా తనే నాకు. తర్వాత నా అక్కడ మార్చుకొని నా మైండ్ సెట్ మార్చుకొని కంపెనీలో జాబ్ చేసుకుంటూ ఇప్పుడు ఈరోజు ఇన్స్టిట్యూట్ పెట్టుకొని మ్యాక్సిమం నా స్టూడెంట్స్ తన దగ్గర జాబ్ పంపించాను, జాబ్ చేస్తున్నారు కాబట్టి అదొక ఇన్ఫర్మేషన్ చెప్పాలనుకున్నా. సునీల్ ఈజ్ మై ఫ్రెండ్, సునీల్ వర్మ ఈజ్ మై ఫ్రెండ్, డిప్లొమా క్లాస్మేట్ అనమాట. సో థ్యాంక్ యూ సునీల్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ టు అవర్ స్టూడియో. మై ప్లెజర్.